మీరు సక్సెస్ అవడానికి గల టాప్ 5 రీజన్స్ అంటే రామరాజ్ దగ్గర విత్తనాలు వేసినాం, అది చెట్టుగా పెరిగి పెద్ద విరుచోకి వచ్చి తిరిగి మన ఫోకస్ కరెక్ట్ గా ఉండాలి. ఆంధ్రాలో ఉన్న మన టెక్స్టైల్ బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి బాగా నేర్చుకున్నాం. ₹2 నడుస్తున్నప్పుడే షాప్లని క్లోజ్ అయిపోయినాయి. ఇప్పుడు మీరు ₹4 ఇస్తా అని చెప్పి ఎలా మాట ఇచ్చారు? అంత ధైర్యం ఎక్కడిది? ఇదే మాట అక్కడ ఉన్న పెద్దవాళ్ళు ఆయన అడిగారా? ఈ పంచభూతం మనకు సపోర్ట్ చేస్తుంది. అప్పుడు 50 మంది వచ్చినారు. ఇప్పుడు 50,000 ఫ్యామిలీ రామరాజ్ రూప్ కింద ఉంటుంది. అబ్బా, ఎంతమంది అండి టోటల్ ఎంప్లాయీస్? 15,000 మంది ఉంటారు. మొత్తం 4,000 వెరైటీ పైన ఉంటుంది అనమాట. 4,000 వెరైటీలు అంట. బ్రాంచ్లు కాకుండా 15,000 డీలర్స్ ఉన్నారు. మా ఫ్రెండ్స్, మా రిలేషన్స్, మా సౌకారు అందరూ దీనికి ఎంకరేజ్ చేయలేదు. కొద్దిగా అప్పు తీసుకొని ఒక 83,000 క్యాపిటల్ పెట్టి 1983లో రామరాజ్ క్యాపిటల్ ఓపెన్ చేసుకున్నాం. ఎంత చదువుకున్నారండి? పాస్ సార్ ఫెయిల్? ఫస్ట్ క్లాస్ లో ఫెయిల్. ఫస్ట్ క్లాస్ లో ఫెయిల్. ఇన్స్టిట్యూట్ లో పోయి డబ్బు కట్టేదానికి 15 రూపీస్ లేదు. పక్కన ఉన్న టౌన్ తిరుపూర్ పోయి రావాలంటే నాకు 17 డేస్ నేను పోలేదు. 17 ఫెయిల్ అయిన తర్వాత ఈ పని కోసం తిరుపూర్ పోయినా. నాకు ఒక పని కావాలా, వాళ్ళ కింద చూసినారు. సార్, మీ ప్రతి యాడ్ లోని ఒక మెసేజ్ ఉంటుంది. ప్రతి యాడ్ చాలా అంటే చాలా బాగా మైండ్ లోకి వెళ్ళిపోతుంది. దీని వెనకాల ఎవరున్నారు? ఈ పంచులు ఫుల్ గా కట్టేసిన ఫుల్ ప్యాంట్, పైకి కట్టుకుంటే 3/4, మడిసి కట్టుకుంటే షార్ట్స్, కింద వేసిన బెడ్షీట్, కప్పుకుంటే బెడ్ స్ప్రెడ్. చాలా ఆశ ఉంటుంది మీద అన్ని చూసినప్పుడు. మాకు భయం ఏమిటంటే కట్టిన జారిపోతుంది. వాళ్ళు పెళ్లి తాడు కట్టేది కంటే పంచులు కట్టేది వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. తిరుపతిలో పంచి మ్యాండేటరీ కదా, కొనుక్కుందామని వెళ్ళాను. అక్కడ మీ బ్రాండ్ తో పాటు చాలా బ్రాండ్లు ఉన్నాయి. ఓ రామరాజ్ ఇవ్వండి అన్న, కొంచెం డిస్కౌంట్ అడిగారు. మీరు దేంట్లోనే డిస్కౌంట్ అడగండి. మీకు కావాలంటే పక్కన ఈ బ్రాండ్ ఉందా, దీని మీద ఇస్తాను బాగా, దీని మీద మాత్రం అడగండి బాబు, ఇలాగే అన్నాడు. పెద్ద పెద్ద విరుదు, పెద్ద పెద్ద అవార్డు, పెద్ద పెద్ద మెడల్ కంటే వాళ్ళ ట్రస్టే కరెక్ట్. సార్, మీకు వెంకటేష్ గారికి బాండింగ్ ఎలా ఉంటుంది? ఇద్దరు ఒకే ఏజేనా? దగ్గర ఏదో మీ ఊరికి ఏదో ఒక కార్ వచ్చినప్పుడు ఏంటి సార్ ఆ స్టోరీ? పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చారా మీరు? చాలా మంది బిజినెస్ ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? కావాల్సిన క్యాపిటల్, అనుభవం, హార్డ్ వర్క్. కానీ యథార్థం ఏమంటే 3 వచ్చిన తర్వాత బిజినెస్ చేయాలంటే మన లైఫ్ వెళ్ళిపోతుంది. కేఆర్ నాగరాజన్, ఫౌండర్ ఆఫ్ రామరాజ్ కాటన్. పెద్దగా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ లేదు, 11th ఫెయిల్ అయినా కూడా 17 ఏళ్లకే జాబ్ లో జాయిన్ అయ్యి 6 సంవత్సరాల పాటు A to Z నేర్చుకుని 23 ఏళ్లకే ఈ రామరాజ్ కాటన్ ని స్థాపించారు. కేవలం 83,000 పెట్టుబడితో స్టార్ట్ అయిన ఈ రామరాజ్ కాటన్ ఇప్పుడు 2,500 కోట్ల టర్న్ ఓవర్ చేస్తూ ఉంది. నాగరాజన్ గారు చిన్న విలేజ్ లో ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేశారు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే 13 కంట్రీస్ కి ఇదే వ్యాపారం ఎక్స్పెండ్ అయింది. ఇండియాలో చూసుకున్నట్లయితే 350 బ్రాంచెస్ ఉన్నాయి. అటువంటి నాగరాజన్ గారు మన స్టూడియోకి వచ్చారు. ఈ పాడ్కాస్ట్ చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఈ పాడ్కాస్ట్ ని లాస్ట్ వరకు చూడండి. లెట్స్ గో. సార్ నమస్తే. సార్ నమస్తే. నమస్తే. நல்லா இருக்கீங்களா சார்? ரொம்ப நல்லா இருக்கு. చాలా తమిళ్ కొంచెం తెలియదు సార్. మీ ఆడియన్స్ కు, మీ తోడున్న వాళ్ళందరికీ ఫస్ట్ మా కంగ్రాచులేషన్స్. లోక సమస్త సుఖినో భవంతు, సర్వజన సుఖినో భవంతు, வாழ்க வையகம், வாழ்க வளமுடன். థ్యాంక్ యూ సార్. మీది తిరుపూర్ అని చెప్పి విన్నా. అంత చిన్న విలేజ్ నుంచి ఈరోజు చూసుకున్నట్లయితే ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ బిజినెస్ మెన్ అయ్యారు. ఎలా సార్? తిరుపూర్ వచ్చి ఒకప్పుడు చాలా చిన్న ఊరే. ఓకే. కోయంబత్తూరు డిస్టిక్లో పల్లడంలో తాలూకాలో ఒక తిరుపూర్ వచ్చి చిన్న ఊరు అనమాట. దాని నుంచి ఒక 18 కిలోమీటర్ల అవినాశి అని ఒక పల్లెటూరు. ఓకే. అదే నా నేటివ్ అనమాట. ఓకే. అక్కడ ఫేమస్ ఏమంటే అవినాశి లింగేశ్వర టెంపుల్, ఓకే, పెరుంకరుణయ్యమ్మాళ్ టెంపుల్. ఓకే. ఇది 2 చాలా ఫేమస్. చోళరాల కల్లా అప్పుడు కట్టినది అనమాట. ఓకే. భక్తి మార్గంగా శివలింగం అమ్మయ్య పేరు ఉన్న స్థలంలో నేను పుట్టినాము. సూపర్ సార్. అక్కడే చదివినాము. ఎంత చదువుకున్నారండి? SLC అంటే అప్పుడు 11th అని చెప్తారు. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు +1 +2 అని ఉంటుంది కదా. అవును, ఇంటర్మీడియట్ ఉంటుంది. దాంట్లో అప్పుడున్న 76 కూడా మన SLC క్లోజ్ అయిపోయింది. మళ్ళీ PUC చదివి డిగ్రీకి పోవాలా. ఓకే. అంటే ఇప్పుడున్న 10th అప్పట్లో 11th అనుకోవచ్చా సార్? 11th. సో మీకు అప్పుడు ఎగ్జామ్స్ జరిగేవి. 10th పబ్లిక్ ఎలా జరుగుతుందో అప్పట్లో 11th క్లాస్ లో జరిగేది. 11th లాస్ట్ అనమాట. స్కూల్ పాస్ సార్ ఫెయిలా? ఫస్ట్ క్లాస్ లో ఫెయిల్. ఫస్ట్ క్లాస్ లో ఫెయిల్ అంటే మార్క్స్ మంచిగా వచ్చి ఫెయిల్ అయ్యారా? ఫెయిల్ అయినా. టైప్ రైటింగ్ లో ఒక 2 మార్క్ తక్కువ పోయి ఫెయిల్ అయిపోయినా. ఓకే. అన్ని పాస్, ఓన్లీ టైప్ రైటింగ్ లో ఫెయిల్ అయ్యారు. అన్ని 80+. టైప్ రైటింగ్ లో మాత్రం 33 మార్క్ చేసి 35 వచ్చిన పాస్ అనమాట. అదేంటి సార్ అన్ని పాస్ అయ్యి ఇదొకటి మాత్రం?
అన్ని దానికి లాంగ్వేజ్లు చదగాల, బాగా రాసుకోవాలా, టైప్ రైటింగ్లో ప్రాక్టికల్ టైప్ చేయాలా, దానికి నేర్చుకోవడానికి ఇన్స్టిట్యూట్ పోవాలా. ఇన్స్టిట్యూట్లో పోయి డబ్బు కట్టేదానికి 15 రూపీస్ లేదు పర్ మంత్కి. 1 ఇయర్కి 15 రూపీస్ కట్టేదానికి కష్టం ఉన్నప్పుడు 1 మంత్కి పోయి 15 డేస్ ట్రైన్ నేర్చుకోవడానికి పోలేదు కాబట్టి, డబ్బు లేదు కాబట్టి పోలేదు అనమాట. ఓహో, అందువల్ల దానిలో ఫెయిల్ అయిపోయింది. ఒకవేళ అప్పట్లో మీ దగ్గర డబ్బు ఉంటే మంచిగా పాస్ అయ్యేవారేమో. పాస్ అయ్యేవాళ్ళే. తర్వాత చదివారు ఇంకేమన్నా? లేదు, అంతే, అక్కడతో ఆపేశారు. ఫెయిల్ అయిపోయింది కాబట్టి సరే మనకు ఏదో పని. అది ఎట్లంటే లైఫ్లో మీరు ఎంత చదివినారు అడిగినప్పుడు ఎస్ఎల్సీలో ఫెయిల్ చెప్పిన బాగుంటుంది కదా, అందులో అటెంప్ట్ రాసి ఎస్ఎల్సీ పాస్ చేసుకున్నాం. నెక్స్ట్ అటెంప్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఒక మోటివేషన్ కోసం ఎస్ఎల్సీలో ఫస్ట్ క్లాస్ పేరు చెప్పొచ్చు, బట్ పెళ్లి చేసుకుపోయినప్పుడు ఏం చదివంటే ఎస్ఎల్సీ పేరు అంటే వాల్యూ ఉండదు కదా. అందువల్ల నేను పాస్ చేసి పెట్టుకున్నాం, సర్టిఫికేట్ కోసం పెట్టుకున్నాం. దానిలో ఫెయిల్ అని అంటే నేను బిజినెస్ లో సక్సెస్ అయినాం. రైట్. మా స్టోరీకి ఆ టైప్ రైటింగ్ మిషన్ ఇప్పుడు నా దేవుడు నమస్కారం పెట్టుకుంటాం అనమాట. మీ షాప్ ఇప్పటికీ ఉంది? ఉంటుంది. తర్వాత కొనుక్కున్నారు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత. సార్ ఏంటి మీకు 15 రూపీస్ బేర్ చేయాలంత పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చారా మీరు? పూర్ ఫ్యామిలీ అని చెప్పేదానికి లేదు, మాదని రైతు ఫ్యామిలీయే. రైతు ఫ్యామిలీ అందరూ ఇక్కడ మా కమ్యూనిటీ అందరూ మొత్తం రైతు చేసుకునే వాళ్ళే. పెద్దగా వాటర్ ఫెసిలిటీ తక్కువ పోయింది మా ఏరియాని, మొత్తం డ్రై ఏరియా అనమాట. అందువల్ల పెద్దగా ఇన్కమ్ లేదు. 3 పూట అన్నం ఉంటుంది, వేసుకొని షర్ట్ ఉంటుంది, డ్రైయర్ ఉంటుంది. కానీ అవినాశి నుంచి తిరుపూర్ 18 కిలోమీటర్కి ఆ ఊరు పోయి చూసేదానికి మాకు 17 డేస్ అయిందంటే చూసుకోండి. ఓకే. ఆ పక్కన ఉన్న టౌన్ తిరుపూర్ పోయి రావాలంటే నాకు 70 డేస్ నేను పోలేదు. 17 ఫెయిల్ అయిన తర్వాత ఈ పని కోసం తిరుపూర్ పోయినాం. దగ్గర ఉన్న ఊరికే పోలేదానికి లేదు. అయ్యో. ఓకే. ఆ లైఫ్ అని మొత్తం అట్లే ఉంటుంది అనమాట. ఓకే. పావర్టీ అంటే అంత పెద్ద పావర్టీ లేదు నాకు కూడా. అవును. 3 పూట అన్నం తిందాం, షర్ట్ వేసుకుంటాం, అంతే. దానికి పైన ఏం లేదు. గవర్నమెంట్ స్కూల్లో ఫ్రీగా చదివినాం. 1 ఇయర్కి ఏదో స్పెషల్ ఫీజులు 15 రూపాయలు అడుగుతారు. ఆ 15 రూపాయలు పోయి మా ఫాదర్ అడిగేదానికి నేను ఒక 6 నెలలకు ముందుగా అప్లికేషన్ పెట్టాలా. ఓకే. ఆ 15 రూపాయలకే. ఓకే. అట్లా ఉన్నప్పుడు పోయి ఇన్స్టిట్యూట్లో ఒక పీరియడ్కి 45 మినిట్స్, 3 బ్యాచ్ 45 మెంబర్స్ స్టూడెంట్ అనమాట. 3 బ్యాచ్ చేసి నేర్చుకోవడానికి పాస్ కావాలంటే కష్టం. అందులో బయట ఇన్స్టిట్యూట్ పోయి నేర్చుకున్నా మీరు బాగుంటుంది, మీరు పాస్ చేసేందుకు ఉంటుంది, మా టీచర్స్ అని చెప్పినారు. ఓకే. కానీ డబ్బు కట్టాలి కదా. నెలకు 15 రూపాయలు కట్టడానికి అవకాశం లేదు కాబట్టి లేదు. మా ఫాదర్కి అడిగినా వాళ్ళు మనసు కష్టపడుతుంది కాబట్టి నేను ఫాదర్కి అడగలేదు, పోయి ఇన్స్టిట్యూట్ పోలేదు. అయ్యో. అందువల్ల అది 2 మార్క్ తగ్గపోయి ఫెయిల్ అయిపోయినాం. ఒకవేళ మీరు పాస్ అయ్యి బాగా చదువుకున్నా కూడా మేబీ ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యేవారు కాదేమో. అందరూ అట్లే చెప్తారు, మీరు ఫెయిల్ అయినది కాబట్టి వచ్చి బిజినెస్కు వచ్చినారు. నేను ఎడ్యుకేషన్ అంత తక్కువ నేను వాల్యూ చేయలేదు. కరెక్టే సార్, అది ఇప్పుడు ఒక స్కూల్కి పోయినప్పుడు చీఫ్ గెస్ట్గా పోయినాం, నాకు ఇంట్రడ్యూస్ చేయాలి కదా. అప్పుడు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు నన్ను గౌరవించాల కోసం వీళ్ళ అన్నగారు బాగా చదివినారు, ఎంకామెంట్ చదివినారు, కానీ హాస్టల్ ఒక టీచర్ ఉంటారు. ఈయన ఎస్ఎల్సీలు పోయినారు, పెద్ద సౌకర్యం అయిపోయినారు. ఎక్కడ చెప్పినారు? స్కూల్లో. ఆయన నా గౌరవం ఇచ్చేది కోసం చెప్పినారు. మళ్ళీ నేను మాట్లాడికి వచ్చినప్పుడు చెప్పినాం, వాళ్ళు మాకు పొగుడు పెట్టాల కోసం అట్లా చెప్పిపోయినారండి. ఈ ఎడ్యుకేషన్ ఇస్తే మనకు పెద్ద అసెట్. అవునండి, అవునవును. ఇప్పుడు మా అన్న బాగా చదివి స్కూల్ టీచర్ ఉన్నారనుకో, ఆయన నెలకు జీతం తీసుకోవచ్చు, కానీ ఆయన బ్యాలెన్స్ షీట్, బ్యాంక్ బ్యాలెన్స్ షీట్లే ఆయన బ్యాలెన్స్ తక్కువ ఉండొచ్చు, నాది బ్యాలెన్స్ ఎక్కువ ఉండొచ్చు. కానీ పాప పుణ్యం అకౌంట్లో ఆయన పిల్లలకు చేసిన పుణ్యం నేను ఎన్ని ఏళ్ళు జన్మం చేసినా కూడా అది రీచ్ అవ్వాలంటే కష్టం. నిజమేనండి. అంత పెద్ద పని ఆయన చేసేది. ఆ పనికి మాకు సంబంధమే లేదు. అవును. అంత పుణ్యం చేసే పని అనమాట. అది ఉదాసీనం చేయకూడదు. అవును సార్. ఇప్పుడు నేను ఎస్ఎల్సీలో పెయిన్ అది కాబట్టి ఇంత దూరం బిజినెస్ చేసుకున్నాం. ఇంకా డిగ్రీ చదివినప్పుడుగా ఇండియా మొత్తం బిజినెస్ చేసేవాళ్ళు. నిజమే, అలా థింక్ చేయాలి అసలు. పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివినప్పుడుగా ఈ ప్రపంచం మొత్తం చేసేవాళ్ళు. ఇంకా చదివినట్టుగా సందర్భంలో బిజినెస్ చేసేవాళ్ళు. అలా చదువు బాగా చదువుకోండి, అది మీకు ఫ్యూచర్లకు పనికి వస్తుంది. ఆబ్వియస్లీ అండి.
ఏదో నేను ఇక్కడ కూర్చున్నాను మీ ముందు ఇలా మాట్లాడుతున్నానంటే చదువు వాళ్ళే కదా. నన్ను ఉదాహరణ పెట్టుకొని మీరు తప్పుడు చేయకండి, ఈ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని చెప్పిన. అదే సార్, నేను ఫెయిల్ అయిన కోసం నేను సక్సెస్ అయినాక దానికి కంపేర్ చేయకూడదు. నేను ఇంకా బాగా చదివితే ఇంకా పెద్ద బిజినెస్ చేసేవాళ్ళు. రైట్, అట్లా యూగించుకోవాలి. సార్ మీరు 10th మీ కాలంలో 11th అనుకోవచ్చు, అది డిస్కంటిన్యూ అనగా తర్వాత రాసుకున్నారు, ఇంకా మళ్ళీ కంటిన్యూ చేయలేదు. తర్వాత ఏం చేశారు? ఏదో పని చేయాలి కదా. అక్కడ మా ఊర్లో ఏం పని లేదు. పక్కన ఒక బిజినెస్ సిటీ అంటే తిరుపూర్ అనమాట. అక్కడ మా ఫాదర్కి తెలిసిన వాళ్ళ తోడులో విజయలక్ష్మి ఖాదీ బండి అని ఒక షాప్లో ఓకే మగ్గాల వాళ్ళ దగ్గర నుంచి పంచులు సట్టింగ్ కొని అది బ్లీచ్ చేసి తయారు చేసి ఆంధ్రాకి మార్కెట్ చేసేవాళ్ళు. దాంట్లో మార్కెటింగ్ రిప్రజెంటేటివ్ పని దొరికింది. ఓకే, ఎంత అండి అప్పుడు ఏజ్? 17. ఓకే, 17కి జాబ్ లో జాయిన్ అయ్యారు. జాబ్ లో జాయిన్ అయినాము. అప్పుడు మాకు ఆంధ్రాకు శాంబల్ ఇచ్చి లైన్కి తీసుకుపోతారు, లైన్కి పంపిస్తున్నారు. అప్పుడు తెలుగులో రాండి కూర్చుండినా కూడా ఏం తెలియదు. ఓకే, తెలుగు రాదు అప్పట్లో. తెలుగు రాదు, ఎందుకంటే ఓన్లీ మనకు మదర్ లాంగ్వేజ్ తమిళ్ కాబట్టి. అవును సార్, తమిళే తెలుసు, వేరే ఏం తెలియదు. ఇంగ్లీష్ అయితే కొద్ది మాట్లాడతాం అంతేగాని పెద్దగా అక్కడ ఇంగ్లీష్ మాట్లాడలేదు. కానీ తెలుగు ఏం తెలియదు. ఊరికే ఫస్ట్ ఆంధ్రాలో తిరుపతి రాయలసీమ లైన్కి మార్కెట్కి పోయినాం. విజయలక్ష్మి ఖాదీ మండలిలో ఒక 6 years అక్కడ పని చేస్తాం. మార్కెటింగ్ సేల్స్ రిప్రజెంటేటివ్. 15 days పోదాము. 15 days షాప్లో వచ్చిన ఆర్డర్ని డిస్పాచ్ చేసేది, అకౌంట్ రాసేది అని చేస్తాం. అక్కడ మాకు ఒక 6 yearsలో ఒక కాలేజీలో ఒక యూనివర్సిటీలో ఏం చదివామో దానికంటే ఎక్కువ మనకు అనుభవం దొరికింది. నేను కాలేజీ పోయి చదవలేదు, కానీ ఆంధ్రాలో ఉన్న మన జౌళి బిజినెస్, టెక్స్టైల్ బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు కదా, చాలా మనిషి దగ్గర మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి బాగా నేర్చుకున్నాం. ఓకే, ఒక యూనివర్సిటీ కంటే ఎక్కువ నేర్చుకున్నాం. కరెక్ట్, ప్రాక్టికల్ నాలెడ్జ్. అక్కడ నేను మార్కెటింగ్ నేర్చుకున్నాము, షాప్కి వచ్చినప్పుడు అడ్మినిస్ట్రేటివ్ నేర్చుకున్నాము, ఫైనాన్స్ నేర్చుకున్నాము, ప్రొడక్షన్ నేర్చుకున్నాము. ఇదన్నీ ఒక బిజినెస్ కావాల్సింది. ఈసీగా ఒక చిన్న కంపెనీ ఉన్నది కాబట్టి అన్ని దానికి మేమే అకౌంట్ మేమే రాసినాము. మగ్గాల వాళ్ళ దగ్గర నైన్ పోయి ఇచ్చినాము. ఆ ప్రొడక్ట్ వచ్చి నాలెడ్జ్ వచ్చింది, సేల్స్ వచ్చి నాలెడ్జ్ వచ్చింది, ఫైనాన్స్ అకౌంట్స్ వచ్చి అన్ని నాలెడ్జ్ అక్కడ నేర్చుకున్నాము. ఇది ఏ కాలేజ్ మనకి ఇదన్నీ నేర్పించింది? అదే కదా, ప్రాక్టికల్ నాలెడ్జ్ నేర్చుకున్నారు మీరు. నేర్చుకున్నాం, అది కూడా డబ్బులు తీసుకున్నాం, డబ్బులు ఇచ్చి కాదు. సో అప్పుడు అలా 6 years మీరు ఆ కంపెనీలో ఆ షాప్లో చేసినప్పుడు A to Z ఈ బిజినెస్ గురించి నేర్చుకున్నాం, గార్మెంట్ బిజినెస్ గురించి. అండ్ చిన్నప్పుడు ఒక చిన్న స్టోరీ ఏదో జరిగిందంట కదా, లైక్ ఏదో మీ ఊరికి ఏదో ఒక కారు వచ్చినప్పుడు వెనకాల ఏంటి సార్ ఆ స్టోరీ? అది ఇప్పుడు మేమన్నీ ఇప్పుడు ఆదివారం శనివారం అంటే సెలవు కదా, స్కూల్ సెలవు కదా. అప్పుడు ఇప్పుడు టైంలో క్రికెట్ టీవీ అన్నీ లేదు కదా. అప్పుడన్నీ ఎట్లంటే ఏదో పల్లెటూరులో పోయి పొలంలో పని చేయాలా, లేదా వేరే వ్యవసాయ పని చేయాల్సింది కదా. అప్పుడు మా పిల్లలని ఏదో ప్లే చేసేది కోసం వచ్చి అప్పుడు సైకిల్ టైర్ ఉంటుంది కదా, అది రోడ్డు పైన రోలింగ్ చేసుకోవడానికి ఒక మెయిన్ రోడ్ వరకు పరిగెత్తుకొని పోయేది, మళ్ళీ అక్కడి నుంచి పరిగెత్తుకొని వచ్చేది. ఇట్లా చేస్తాం. దానిలో డ్రిల్లింగ్ ఏమంటే వారం అక్కడ ఒక అంబాసిడర్ కార్ వస్తుంది, వైట్ కలర్ కార్ వస్తుంది. ఓకే, ఆ మెయిన్ రోడ్ తార్ రోడ్ నుంచి ఆ పల్లెటూరుకు లోపల పోయినప్పుడు 1 kilometer లోపల వస్తుంది. ఆ దుమ్మల పులిది వస్తుంది అనమాట. దానిలో ఇప్పుడు సినిమా పిక్చర్లో గ్లౌడ్ ఇది వస్తుంది కదా, అట్లా దాని లోపల మనం సైకిల్ టైర్ తొక్కుడు పోయినట్ట ఒక డ్రిల్లింగ్. అవును, అట్లా రెగ్యులర్గా పోదాం అనమాట. ఆయన వాళ్ళు పొలానికి పోతారు, వాళ్ళు మదర్ అక్కడ ఉంటారు, మాట్లాడి సాయంత్రం 4 గంటలకు మళ్ళీ తిరిగి వెళ్తారు అనమాట. మళ్ళీ అది గారు వెయిట్ చేస్తాం ఎప్పుడు వస్తుంది కారు అని చెప్పి. అంబాసిడర్ గారు వచ్చిన వాళ్ళ తోట పొలం నుంచి బయట వచ్చినప్పుడు దాని నుంచి మెయిన్ రోడ్ వరకు దాంట్లో తొక్కుడి పగిలితాం, దాని కారు కనకాలనే. ఇది స్కూలింగ్ టైంలో కదా? స్కూలింగ్ టైం. ఓకే, స్కూలింగ్ టైంలో 10 years 12 years అప్పుడు అట్లా ఒక రోజు జరిగినప్పుడు నేను కింద పడిపోయినప్పుడు కాలు బాగా నొప్పి అయిపోయింది. అప్పుడు పాత పూర్వల్లో హాస్పిటల్ పోయింది కదా, వేధిస్తారనమాట. ఇట్లా హిట్ వేసుకొని కింద రైస్ నుంచి తీసుకున్నది, బర్రెలు ఒరి నుంచి తీసుకున్నది వేధిస్తారనమాట. అట్లా మా మదర్ నన్ను పడుకోబెట్టి అట్లా వేధిస్తుంది అనమాట. మా ఫాదర్ వచ్చినారు, ఏమైంది తిన్నారు, ఇట్లా పరిగెత్తిపోయి కింద పడిపోయినారని మా మదర్ చెప్పి ఆయన తిట్టేసి వెళ్ళిపోయినారు అనమాట. నేను మాట్లాడకుండా ఉన్నప్పుడు మా అమ్మగారి దగ్గర మాట్లాడినాం. అమ్మమ్మ ఇట్లా
వారానికి ఒక దూరం వస్తున్నారే, వీరెవరు అని అడిగినాం. వాళ్ళు మనకు పంతులే స్వామి, వాళ్ళు సర్వదేశంలో పని చేసి ఇప్పుడు జౌళి బిజినెస్ చేస్తున్నారు. ఏం బిజినెస్ అండి? టెక్స్టైల్ బిజినెస్. టెక్స్టైల్ బిజినెస్, పంచుల బిజినెస్ చేస్తున్నారు. పంచుల బిజినెస్ చేస్తున్నారు. ఆంధ్రాలో ఏ రాయపన్న ఆయన పేరు, ఆంధ్ర ఆయన తమిళ మార్లేసలే, ఏ రాయపన్న ఆయన పేరు. ఆయన మనకు బంధులే, వాళ్ళు బట్టలు బిజినెస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు టౌన్ లో ఉంటారు. వారానికి వాళ్ళు మదర్ చూసానికి తోటానికి వచ్చి పోతున్నారు అనమాట అని చెప్పినారు. అట్లంటే వీళ్ళు ఎంత చదివినారమ్మా అని అడిగినాం. మా అమ్మకు తెలియదు అని చెప్పి మా ఫాదర్ దగ్గర అడిగినారు, ఏమో రాయపౌండ్ర గారికి ఎంత చదివినారంటే, వాళ్ళు ఏం చదివినారు, 3 క్లాస్ 4 క్లాస్ చదివినా, అంతే పెద్దగా ఏం చదివలేదు, కాలేజీ లేదు, ఏం పోలేదు, ఎవరు 3ో 4ో చదివినారంటారు. నాకు ఆశ్చర్యం అయిపోయింది. అప్పుడు చిన్నప్పుడు ఎవరు చూసినప్పుడు వాళ్ళ టైప్లో రావాలని మనకు రోల్ మోడల్గా కనిపించినప్పుడు మేమేమంటే రెగ్యులర్గా మనకు టీచర్ ఉంటారు కదా, వాళ్ళు చూస్తాం. వాళ్ళు స్కూల్కి వచ్చేటప్పుడు వాళ్ళు సైకిల్ వస్తారు, నేను పోయి సైకిల్ పట్టుకొని, సైకిల్ దగ్గరికి పోటీ ఉంటుంది, ఎవరు పోయి సైకిల్ తీసుకుపోయి స్టాండ్లో పెట్టేది, వాళ్ళు కావాల్సిన పని చేసేది, టీచర్ దగ్గర సహాయం చేసి వాళ్ళ దగ్గర మన మంచివాడిని చూపించడానికి అన్ని చేస్తాం. అప్పుడు మన రోల్ ఏమంటుందంటే, మనం బాగా చదివించి ఆయన టీచర్ అలాగా మనం వస్తాము, మనం రావాలా, ఎట్లా టీచర్ పోస్ట్ దొరకాలా అన్న బిఎడ్ చదివి అట్లా మనం ఐడియాలు ఉంటుంది. రోల్ మోడల్ మనం ఎదుంటే కదా బాగుండే వస్తుంది కదా. అట్లా ఉన్నప్పుడు సరే ఇంత దూరం ఉన్నప్పుడు 3ో క్లాస్ చదివే వాళ్ళు కార్లు వస్తారే, మా టీచర్ వచ్చి బిఎడ్ చదివి సైకిల్ వస్తారు, ఆయన జీతం 800 రూపీసేనే, ఇది ఎట్లా చేతగా, ఇది బాగా చదివే వాళ్ళకి తక్కువ ఉంటుంది, తక్కువ చదివే వాళ్ళకి బిజినెస్ చేస్తారే, కార్లు వస్తున్నారే అని అడిగినప్పుడు దానికి రిప్లై మా పేరెంట్స్ దగ్గర నుంచి రాలేదు. అప్పుడు నా మనసులో ఏం పడిందంటే, పనికి పోయేది కూడా బిజినెస్ చేసినా మనం కారు కొనొచ్చు. రైట్. ఆ చిన్న వయసులో మనకు బాగా గుర్తుపెట్టింది, ఫిక్స్ అయిపోయారు అప్పుడే బిజినెస్ చేయాలని. అప్పటి నుంచే మనం పనికి పోకూడదు, మనం ఏది చేసినా కూడా ఒక ఎంటర్ప్రెనర్ గా బిజినెస్ చేయాలా, అప్పుడే మనం పెద్ద సౌకర్యాలు అవుతాము. ఏనా మనకు పావర్టీలు ఉంటాం, అన్నం తినడం కూడా వేరన్నీ చూసినప్పుడు మన దగ్గర ఏం లేదు, మనం పైకి రావాలా, మనం ఏమీ చేయాలా, మనం 10 మందికి బాగా చేయాలా అంటే ఆ 10-20 years మనకు బాగా ఈ అబ్బాస్ గారు సౌకర్యం చూసి నాకు మైండ్ లో పుట్టింది. సరే, చిన్న ఏజ్ లోనే బిజినెస్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఫిక్స్ అయింది. ఏ బిజినెస్ చేయాలని ఫిక్స్ అవ్వలేదా? తెలియదు, ఏదో బిజినెస్ చేయాలని ఐడియా. అప్పుడు మనకి బిజినెస్ మనకున్న ఏం లేదు కదా. కానీ నేను ఊరుకు ఉండకూడదు అంటే అప్పుడే వచ్చి నేను మా ఇంటికి దగ్గర ఒక న్యూస్ పేపర్ ఏజెంట్ ఉన్నారనమాట. ఆయన రోజు పేపర్ తీసుకుపోయి అన్ని ఊర్లో వేసుకొని వచ్చేవాళ్ళు. నేను పేపర్ అన్ని వాళ్ళ దగ్గర పోయి చదువుతాము, వాళ్ళ ఇంట్లో పోయి చదువుతా ఫ్రీగా. అంటే వాళ్ళని అమ్మలో కూడా పేపర్ ఉంటుంది కదా, అన్ని పేపర్ చదివితే వాళ్ళ బుక్ మ్యాగజైన్ అన్ని వాళ్ళ దగ్గర ఉంటుంది, దండిగా ఉంటుంది, పోయి చదువుతాం. ఇట్లా ఉన్నప్పుడు అక్కడ చాలా ఫేమస్ పత్రిక మంత్లీ ఫోర్ట్నైట్లీ వస్తుంది అనమాట, అంబుడి మామ ఒక పత్రిక. ఆయన ఏజెంట్. దానికి కాంపిటేటివ్ గా ఒక పత్రిక వస్తుంది, బాలమిత్ర అంటే వస్తుంది. ఇదన్నీ చూసి నేను బాలమిత్ర పబ్లికేషన్కి లెటర్ రాసినాం. మాది 7 years ఉన్నప్పుడు, 7th చదివినప్పుడు, ఇది మరి నేను అవినాశిలో ఉంటాము, మాకు బాలమిత్ర బుక్ ఒక 100 పంపండి, నేను అడ్వాన్స్ ఏమి ఇచ్చేదానికి లేదు, మాకు చదివేదానికి డబ్బు కావాలంటుంది, అందువల్ల మీరు ఇచ్చిన మేము డిపాజిట్ లేకుండా పంపించిన అది అమ్మి మీకు అమౌంట్ పంపిస్తామని చెప్పి ఆ పబ్లికేషన్కి ఒక పోస్ట్ కార్డు రాశారు. వాళ్ళు పక్కన ఉన్న రైల్వే స్టేషన్, వంజివాడిలో ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది, 100 బుక్ పంపించారు. ఏ అమౌంట్? 7th క్లాస్. అది పోయి సైకిల్ వేసుకొని పోయి అన్ని షాపులో అమ్మినాం. అమ్మినప్పుడు 100 బుక్ ఒక బుక్ 120, ఒక బుక్ రేటు ₹1.20. దానిలో 20 పైసలు దొరుకుతుంది ఒక బుక్. నెలకి 20 రూపీస్ ఎర్నింగ్ వచ్చిందనమాట అప్పుడే. అది మా ఫ్యామిలీకి దానికి అది పెద్ద ఇదైపోయింది. 12th yearలీయే వచ్చి మాకు పర్ మంత్ 20 రూపీస్ ఎర్నింగ్ చేసడానికి పార్ట్ టైం చేసినాం అప్పుడే కదా. ఇట్లా అప్పటి నుంచే ఏదో బిజినెస్ చేయాలంటే దాని నుంచే మైండ్ అట్లా వచ్చింది అనమాట. ఫస్ట్ ఆ కార్ ఇన్సిడెంట్ వల్ల బిజినెస్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఆ ఆలోచన రావడం వల్లనే ఈ న్యూస్ పేపర్ ది సంబంధించి పక్కన ఉండదు కాబట్టి నేర్చుకున్నాం. దాని నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒకటి మనం ఏదో ఎక్కడి నుంచి మనం నేర్చుకోవాలా, అది పక్కన నుంచి నేర్చుకున్నాం. కారు అంబాసిడర్ గారు వాళ్ళ దగ్గర నేర్చుకున్నారు.
ఆ తర్వాత సరే ఏదో ఒకటి జాబ్ చేయాలి అని చెప్పి ప్రత్యేకంగా అలా గార్మెంట్ షోరూమ్ ని చూస్ చేసుకోవడానికి కారణం ఏంటండి ఆ షాప్? ఎస్ఎల్సి ఫెయిల్ అయిన ఉన్నే మా ఫాదర్ ఏం చేసినారంటే నన్ను సైకిల్ వెనకాల కూర్చోబెట్టి టౌన్ ఉన్నకి తీసుకుపోయినారు. పోయినప్పుడు ఒక పని ఉంటుంది, నన్ను తీసుకుపోయినారు తిరుపూర్ అవినాశి నుంచి అవినాశి టౌన్కి తీసుకుపోయినారు, పక్కన ఉన్న బస్ స్టాండ్ దగ్గర తీసుకుపోయినారు. అట్లే పోయినప్పుడు ఏదో హోటల్ గిట్ల తీసుకుపోతారేమో అని చెప్పి నేను వెనకాల కూర్చిపోయినాం. మా ఫాదర్ అడిగినారు, నేను మాట్లాడిపోయినప్పుడు ఎక్కడ పోతాం ఏం సమాచారం అడిగినప్పుడు చెప్తున్నారు, ఇది మరి నేను టౌన్ పంచాయతీకి పోతున్నాము, అక్కడ ఉన్న ప్రెసిడెంట్ నాకు చాలా క్లోజ్, ఆయనకు మా ఫ్యామిలీ మీద చాలా వెల్ విషర్ అనమాట. అక్కడ బిల్ కలెక్టర్ పోస్ట్ ఖాళీ ఉంటుంది, దానికి 50,000 ఇచ్చినాలే దొరుకుతుంది, కనుక కావాల్సింది కాబట్టి నేను మీకు కావాలని చెప్పినప్పుడు తప్పకుండా ఇస్తామని చెప్పి నిన్న పిలుచుకొని రమ్మని చెప్పినారు, దానికోసం పోతున్నామని చెప్పినారు. ఇది నేను సైకిల్ వెనకాల నుంచి విన్నాం. విన్న తర్వాత వెంటనే సైకిల్ నుంచి జంప్ చేసి కింద దిగినాం. కింద దిగి ఎదురు ఉన్న టీ షాప్ ఉంటుంది కదా, అక్కడ పనికి చేరింది. నేను ఏ టైంలో కూడా నేను గవర్నమెంట్ జాబ్కి రాము, నేను బిజినెస్ చేయాలని ఉన్నాము, నేను గవర్నమెంట్ జాబ్కి పోయినట్టు ఏదో టీ కట్ట కూడా నా టీ షాప్ కూడా పెట్టవచ్చు, అందులో ఏదో ప్రైవేట్ షాప్కి పోయి నేర్చుకుంటాం, ఏదో బిజినెస్ నేర్చుకుని ఫ్యూచర్ చేయొచ్చు, గవర్నమెంట్ జాబ్ పోయిన ఏం ప్రయోజనం ఉంటుంది, నెలకు జీతమే కదా వస్తుంది, అదని నేను రాని చెప్పి నా 17 years సైకిల్ నుంచి కింద దిగేసినాం. మాకు మా ఫాదర్కు గొడవలు జరుగుతుంది, అదైతే వదిలేసి వెళ్ళిపోయినారు ఆయన. వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత నేరుగా లైఫ్ బై సోపు ఇదన్నీ వేసి ఇండస్ట్రియల్ లెవెల్ లిమిటెడ్ ఒక బోర్డు ఉంటుంది, మీనాంబిక ఏజెన్సీస్, నేరుగా షాపుకి పోయినాం. పోయి మరి నేను అవినాశికి కయ్యట్టి పుదూరు రామస్వామికి ఉంటాడు సన్న సెకండ్ సన్న, నాకు ఒక పని కావాలా అడిగినాం. వాళ్ళ కింద ఆయన చూసినారు, ఏం పని కావాలని, ఏ పని ఇచ్చినా కూడా చేస్తాము అంటారు. ఎందుకు పనికి వస్తామంటారు, ఎస్ఎల్సీలో ఫెయిల్ అయిపోయినాము, అటెంప్ట్ రాసిన 3 నెలలు ఉంటుంది, ఈ 3 నెలల్లో పాస్ చేయాలా, నేను అన్ని బాగా చదివే వెళ్ళి టైప్ పోయింది, ఆ టైప్ నేర్చుకోవాలి కాబట్టి దానికి డబ్బు కావాలా, అందువల్ల నేను నేర్చుకుని నేను టైప్ పోయి నేర్చుకుంటాము, దానికి డబ్బు కావడం కోసం కావాలన్నా, నేను పనికి వచ్చినా కదా డబ్బు వస్తుంది అందుకే వస్తున్నామంటారు. నేను మాట్లాడితే వాళ్ళకి ఏం పోయింది బాగా నచ్చిపోయింది, వాళ్ళకి అంత చిన్న వయసులో అంత దూరం మాట్లాడినప్పుడు వాళ్ళకు బాగా మంచిగా బాగా ఇది ఉంటారే, హుషారుగా ఉంటారే, తీసుకుంటాం చెప్పి సరే ఓకే రేపు నుంచి రా పడికినారు. రేపు ఎందుకంటే ఇప్పుడే చేరుకున్నాం. చేరుకున్నప్పుడు మాకు ఇచ్చిన పని ఫస్ట్ ఆ షాపు పోయింది, ఓకే అని చెప్పి లోపల ముచ్చారు, పోయి షాప్ శుభ్రం చేయనారు. ఫస్ట్ షాప్ శుభ్రం చేసినాం, నెక్స్ట్ వచ్చినాం ఎదురున్న టీ షాప్ టీ తీసుకొచ్చినారు, టీ తీసుకొచ్చినాం. సిగ్గుగా ఉంటుంది, మన తోడు తగిన అమ్మాయిలన్నీ వస్తున్నారు, వచ్చిన సిగ్గుగా ఉంటుంది, ఈ సిగ్గు చూసిన బిజినెస్ ఎట్లా నేర్చుకునేది, అదన్నీ పట్టించకూడదు అని చెప్పి నేనే మైండ్లో పెట్టుకుని మనకు కావాల్సింది మనం పని నేర్చుకోవాలని చెప్పి ఈ పని చేసినాం. నెలకు 60 రూపాయలు, ఒక రోజు 2 రూపీస్, ఇది నేర్చుకుని అటెంప్ట్ రాసి చేసినాం, పాస్ అయిపోయినాం. వెరీ గుడ్. ఇప్పుడు ప్రమోషన్ అయిపోయింది కదా, ఇంకా ఏదో పని పోవడప్పుడు మా ఫ్రెండ్ ద్వారా ఈ పని దొరికింది. వెంటనే తిరుపూర్లో విజయలక్ష్మి కాజీ బండర్లో ఎస్ఎల్సి పాస్ అయిన తర్వాత అక్కడ చేరినాం. సో ఈ 6 years పాటు అనగా మీకు 17 ఏజ్ నుండి 23 years వచ్చేంత వరకు బాగా నేర్చుకున్నారు. సో బాగా నేర్చుకున్న తర్వాత మీరు ఓన్ గా బిజినెస్ ని స్టార్ట్ చేయాలని ఎందుకు అనుకున్నారు? మేము విజయలక్ష్మి కాజీ బండర్లో చేరేదే మాకు టర్నింగ్ పాయింట్. అక్కడైనా పెద్ద ఒక ఎంఎన్సీ కంపెనీ కాదు అది, సౌకర్యాలు ఉన్నారు, నేను రిప్రజెంటేటివ్ ఉంటాము, మాకు సీనియర్ ఒక రిప్రజెంటేటివ్ ఉంటారు, అంతే. అది సార్ చిన్న షాప్, అన్ని పని మనమే చేసుకోవాలి. దాంట్లో మనకు బాగా నేర్చుకోవడానికి దండిగా అవకాశం ఉంటుంది. నేను అకౌంట్స్ కాబట్టి కామర్స్ చదివినట్టు ఈసీ అకౌంట్స్ అని మనం మెయింటైన్ చేస్తాము, అన్నీ మనకు ఈజీ అయిపోయింది అనమాట. దానివల్ల అక్కడ మాకు వాల్యూ పెరిగింది. బిజినెస్ తీసుకొస్తాము, అకౌంట్ రాసేదానికి వాళ్ళు 250 రూపాయలు ఇచ్చి అకౌంట్ పార్ట్ టైం రాసుకున్నారు. నేను 150 రూపాయలకు జీరో లైన్ కలెక్షన్ చేస్తాము, ఆర్డర్ తీసుకుని వస్తాము, డిస్పాచ్ చేస్తాము, అకౌంట్ రాసేస్తాము. వాళ్ళకి ఎంత మిగులుతుంది? అవును, చాలా మిగులుతుంది. వాళ్ళకే మిగులుతుంటే నేను నేర్చుకునేది ఎక్కువ. ఎక్కువ ఇట్లా ఉన్నప్పుడు మాకు మెయిన్ అక్కడ మాకు దొరికిన అనుభవం ఏమంటే అదే మా లైఫ్ ఇంత దూరం మార్చింది. తిరుపూర్ వచ్చి 1980 వచ్చి ఎక్స్పోర్ట్ బిగిన్ అయింది
1936లో ఒసేరి వచ్చింది. దాని ముందు మొత్తం చుట్టుపక్కలన్నీ మగ్గాలే. ఓకే, తిరుపూర్ చుట్టుపక్కల మగ్గాలే. మగ్గాల వాళ్ళ దగ్గర నేసిచ్చిన పంచులు, నేసిచ్చిన సర్టింగ్ పీసులన్నీ బస్ స్టాండ్ నుంచి మున్సిపాలిటీ వరకు ఉన్న ఖాదీ షాప్ వాళ్ళు కొని వాళ్ళని రెడీ చేసి బయట స్టేట్ కు బయట ఉన్న వాళ్ళకి పంపించి రెగ్యులర్ గా బిజినెస్ అనమాట. ఓకే ఓకే, అంటే ఆ షాప్ వాళ్ళు తయారు చేయరు, మగ్గం వేసే వాళ్ళు తయారు చేసి తెచ్చేవారండి. తెచ్చేస్తారు. అట్లా తెచ్చేసినప్పుడు రెగ్యులర్ గా జరిగితే మగ్గాల పల్లెటూరు నుంచి వాళ్ళు తీసుకొచ్చిన పెన్సిల్ మార్నింగ్ 8 గంటలకు మేము షాప్ ఓపెన్ చేస్తాము. 9:30కి ఆయన తీసుకొచ్చి వాళ్ళు నేసిన పంచులు, నేసిన సర్టిఫికేట్స్ తీసుకొచ్చి షాప్ లో వేస్తారు. వేసి వెనకాల ఒక తిట్టు ఉంటుంది, దానిలో కూర్చేసారు. 10 గంటలకు మనకు టీ వస్తుంది, కంపెనీకి టీ వస్తుంది, మేము టీ తాగుతాము. మధ్యాహ్నం మేము తీసుకుపోయిన లంచ్ తింటాము. 4 గంటలకు మళ్ళీ టీ వస్తుంది. కానీ సాయంత్రం వరకు ఆ మగ్గాల వాళ్ళకి ఒక టమ్లర్ వాటర్ కూడా ఇయ్యరు. అదేంటి, వాళ్ళు తెచ్చిన సరికి కదా అమ్ముతున్నారు, దండికి వస్తున్నారు కాబట్టి అది అలవాటం లేదు అక్కడ. ఓకే, అది షాప్లో వాళ్ళు ఇచ్చేది లేదు. నేనేం చేశామంటే వాళ్ళు పావర్టీ చూసి వాళ్ళ పేరు అనుదామం పడి నేను రెస్ట్ రూమ్ పోయినప్పుడు వాళ్ళు తీసుకుపోయి పక్కనున్న టీ షాప్లో బోండా, వడ, టీ అన్ని తెచ్చిస్తాం. ఓకే, వాళ్ళు ఉన్న అన్నం లేకుండా ఉంటారే కోసం నేను చేసేది మాకున్న జీతం ఖర్చు చేసే నెలకి 150 రూపాయలు జీతం మీకు అప్పట్లో రెగ్యులర్ గా ఇది జరుగుతుంది. మా మదర్ అడుగుతుంది, మీకే 150 రూపాయలు జీతము, 20 రూపాయలు బస్సుకు పోతుంది, మళ్ళీ 20 రూపాయలు ఇట్లా దానం చేసుకొని వస్తారు. బస్సుకి వెళ్ళేవారండి అప్పట్లో, బస్సుకి వెళ్ళి వస్తాము. ఇట్లా మీరు 20 రూపాయలు వాళ్ళు దానం చేసుకొచ్చి ఇప్పుడు 110 రూపాయలు వస్తుంది. ఆ 20 రూపాయలు ఉంటే మనకు ఏదో ఖర్చుకి అవుతుంది, ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటే మా అమ్మ ఆ పావర్టీ కోసం ఈ క్వశ్చన్ మా దగ్గర అడుగుతుంది. అంతే కదా, వచ్చేదే తక్కువ, మీరు అందులో మళ్ళీ దానాలు. ఆ మైండ్ లోపలే నేను దానం ఇచ్చింది వాళ్ళకి హ్యాపీ ఉన్నా కూడా ఆ డబ్బు ఉన్నప్పుడు కొద్దిగా మాటలు మామూలుగా చెప్తున్నప్పుడు నేను ఆలోచన చేసినాం. అమ్మ అడిగింది కరెక్టే, ఇప్పుడు వాళ్ళకు టీ తప్పించేది కరెక్టే, ఇది రెండు బ్యాలెన్స్ చేయాలి కదా. ఇప్పుడు కోడలు అత్తగారికి 2 మేనేజ్ చేసేదే కదా ఒక ఆడవాళ్ళకి. అట్లా ఆ మగ్గాల వాళ్ళు మా అమ్మగారు బ్యాలెన్స్ చేయాలా. ఇప్పుడు బిజినెస్ అంటే ఎప్పుడు బ్యాలెన్స్ చేసేసరికి అడ్జస్ట్మెంట్ చేసి కరెక్ట్ గా బ్యాలెన్స్ చేసిపోవాలా. ఎస్ఆర్ నో చెప్పినంటే బిజినెస్ జరగదు. అప్పుడు నేను ఆలోచన ఏం చేసినంటే నేను మా దగ్గర పోయి చెప్పినాం, ఓకే నాకు నెలకు బస్సుకి 20 రూపాయలు ఇస్తారు కదా, ఆ 20 రూపాయలు మాత్రం ఇచ్చేసేయండి, నేను సైకిల్ వెళ్ళిపోతాం. ఓకే చెప్పి సైకిల్ వెళ్ళిపోయి ఆ 20 రూపాయలు వాళ్ళకి టీ వడ మళ్ళీ అది కంటిన్యూ చేసినాం. అంటే వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం బస్సులో వెళ్ళే మీరు బస్సులో వెళ్లకుండా సైకిల్ మీద వెళ్ళి ఆ బస్ టికెట్ కి ఎంతైతే ఆదా అవుతుందో ప్రతి మంత్ ఒక బస్ దాన్ని 35 పైసా ఒక రోజులకు 70 పైసలు, నెలకి 20 రూపాయలు. ఆ 20 రూపాయలని మీరు దానానికి యూజ్ చేశారు. అసలు చెప్పాలంటే ఆ షోరూమ్ ఓనర్, ఆ షాప్ ఓనర్ పట్టించుకోవాలి వీళ్ళని, కానీ ఎంప్లాయీ అయినా మీరు పట్టించుకున్నారు. మీరంటే బాగా అభిమానం పెరిగి ఉంటది వాళ్ళకి, చాలా అభిమానం ఉంటుంది. అది వాళ్ళ అభిమానం ఉండకుంటే నాకు వాళ్ళ తప్ప అడుగుదా ఉంటుంది కాబట్టి ఇదేది చేసి వాళ్ళకి మనకు రిలేషన్షిప్ పెరిగింది. ఇది ఏమైందంటే రాక వెస్టర్న్ కల్చర్ పెరుగ పంచులు ప్రొడక్షన్ దండిగా ఉంటుంది, సేల్స్ మార్కెట్ తగ్గిపోయింది. ఓకే, అందువల్ల పెద్ద వాళ్ళు ఇప్పుడు రాయపడి చెప్పినారు కదా, వాళ్ళని పెద్ద బిజినెస్ చేసేవాళ్ళు, పంచుల బిజినెస్ అప్పుడు కూడా జరుగుతుంది. వాళ్ళని స్పిన్నింగ్ మిల్కి వెళ్ళిపోయినారు, బిజినెస్ తగ్గింది కాబట్టి స్పిన్నింగ్ మిల్కి వెళ్ళిపోయినారు. అట్లా అన్ని షాపు వచ్చి బిజినెస్ తగ్గిపోయినా అన్ని ఎక్స్పోర్ట్ గా అన్ని డైవర్ట్ చేసుకుని వెళ్ళిపోయినారు, కానీ అందరు క్లోజ్ చేసేసినారు. ఇప్పుడు నా విజిలెన్స్ కార్యమంత్రం ఇంకా ఫ్యూచర్ లేదు కాబట్టి వాడు వేరే బిజినెస్కి వెళ్ళిపోదాం, మీకు పని లేదని చెప్పేసినారు. ఇప్పుడు మేమేం చెయ్యాలా, ఇప్పుడు పని లేదు, ఏదోటి చెయ్యాలా అన్ని ఆలోచన చేసినాం. ఇప్పుడు అందరూ ఎక్స్పోర్ట్ బిజినెస్ పోయినా ఈ పల్లెటూరులో వీవేస్ నేసే వాళ్ళకి ఎవరు అన్నం పెట్టేది, ఎవరు చేసేది. ఇప్పుడు మనం 6 years అది నేర్చుకున్నాం, మనకు పార్టీలు ఉన్నారు, మనం పోయి చెప్పి ఏదో కొద్ది ఆర్డర్ తీసుకొచ్చినా కూడా వాళ్ళు ఏదో 50 ఫ్యామిలీకి మనం సపోర్ట్ చేయొచ్చు కదా. అందువల్ల నేను ఆలోచన చేసి పంచుల బిజినెస్ బిగిన్ చేస్తామని చెప్పి ఆలోచన చేసి తీర్మానం చేసినాం. అంటే ఎక్కడైతే ప్రతి ఒక్కరూ ఆ వ్యాపారాన్ని మానేశారో అదే చోట అదే వ్యాపారాన్ని మొదలు పెడదామని ఫిక్స్ అయ్యారు. అదేంటి సార్, ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మార్కెట్ లో బాగా రన్ అవుతుందో ఆ బిజినెస్ చేద్దాం అనుకుంటారు తప్ప ఏదైతే మార్కెట్ లో రన్ అవట్లేదో చేద్దామని ఎవరు అనుకోరు. మీరు ఎందుకు అనుకున్నారు?
నేసేవాళ్ళు చూసి నేసేవాళ్ళు కూడా పావర్టీ చూసి వాళ్ళకి ఏదో ఒకటి సపోర్ట్ చేయాలా కోసం మైండ్లో మాకు వాళ్ళ పేర్లు అడుదాబం వచ్చి కాబట్టి ఆ బిజినెస్ చేసినా వాళ్ళకి అన్నం పెట్టడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళ కడుపు పెరుగుతుంది, తినేదానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను అది బిగిన్ చేసినాము. అంటే కానీ నేను పోయి మా మదర్ దగ్గర అడిగినాం, పేరెంట్స్ దగ్గర అడిగినాం. వాడు ఏం చెప్పినారంటే తిరుపూర్లో మన బంధువులు అందరూ ఎక్స్పోర్ట్ చేసేసి బాగా పికప్ అవుతున్నారు, మీరు మీ సౌకర్యం వచ్చి బిజినెస్ వద్దు నుంచి మానేసి ఆ బిజినెస్ ఎందుకు పోతున్నారు అని చెప్పి అట్లా ఉన్నప్పుడు వచ్చి మేము పెట్టుబడి ఇయ్యము. మా వెల్ విసరు, మా ఫ్రెండ్స్, మా రిలేషన్స్, మా సౌకారు అందరూ దీనికి ఎంకరేజ్ చేయలేదు. మా సౌకర్యం చెప్పారు, మేమే ఇంత పెట్టుబడి పెట్టి బిజినెస్ చేసి బయట పోయినప్పుడు మీరు ఎందుకు పోయి చేశారు, ఏదో మంచి పని చూసుకోపో, ఇలాంటి వేరేదో బిజినెస్ చేసుకో చెప్పి వాళ్ళు మనకు అడ్వైస్ చేసినారు. ఎవరు ఒక మనిషి కూడా వచ్చి మీరు పంచుల బిజినెస్ కంటిన్యూ చేయని చెప్పలేదు. కానీ నాకు డబ్బు సంపాదించే మన ఏం కాదు, మన దగ్గర ఉన్న నేసేవాళ్ళు 3 పూట అన్నం తినాలా, వాళ్ళకి ఏదో మనం సపోర్ట్ చేసేదానికి కోసం మన లైఫ్ కోసం దానికి ఏదో బిగిన్ చేస్తాము. మనకు 6 years గా దీనిలో నేర్చుకున్నాము, ఈ నేర్చుకున్నది ఏదో అప్లై చేసి వాళ్ళకి సపోర్ట్గా ఉంటాము అని చెప్పి ఒక ధైర్యంగా ఫ్రెండ్స్ దగ్గర కొద్దిగా అప్పు తీసుకొని ఒక 83,000 క్యాపిటల్ పెట్టి 1983లో రామరాజు కాటన్ ఓపెన్ చేసినాం, పంచిలే చేయాలని. సో మీరు 1983లో స్టార్ట్ చేశారు? అప్పట్లో పేరేంటండి బిజినెస్ ది? అప్పుడు మా ఫాదర్ పేరు రామస్వామి, నా పేరు నాగరాజ్. ఫాదర్లో ఉన్న 3 అక్షరాలు, నా పేర్లో లాస్ట్ ఉన్న 3 అక్షరాలు చేసుకొని కంపేర్ చేసి రామరాజు పెట్టుకున్నాం. సూపర్. ఇంకా రామరాజు అంటే మీ కొడుకుతో ఎవరితో పేరేమో అది మీరు పెట్టారేమో అన్నట్టు అనుకున్నా అప్పట్లో. ఫాదర్తో నా పేరు 1983లో పెట్టింది కాబట్టి 1983లో ఎన్టీ రామారావు పొలిటికల్కి వచ్చారు. అప్పట్లోనే వచ్చి అన్ని ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆన్ రోడ్లో ట్రావెల్ చేసుకుంటారు, రోడ్డు పైన ఉంటూ స్నానం చేస్తారు, అన్ని ఫోటోలు తిరిగి వస్తున్నాయి. ఆయన పిక్చర్లో మొత్తం రాముడు కృష్ణుడిగా యాక్ట్ చేసేవాళ్ళు. ఆంధ్ర ప్రజలు అందరూ వాళ్ళు చూసేది దేవుడిగా చూసారు. అవును, కొబ్బరికాయలు కొట్టేసేవారు. అవును, వాళ్ళు టీవీలో కంబరామాయణం అన్ని వస్తుందనుకో, కృష్ణుడు భగవద్గీత మహాభారతం వచ్చిందనుకో, వాళ్ళు తెంగాయ కొట్టేసి ఊదుబెత్తి వేసేసి కర్పూరం వేసుకొని ఆ టీవీ చూస్తారు. అవును సార్, అంత దేవుడు అలాగా వాళ్ళు ఎన్టీ రామారావు చూసేవాడు. ఆ రామరాజు, ఆ రామారావు, ఆ రామ్ అన్ని ఆంధ్ర ప్రజలకు కర్పూరంలో ఎట్లా టక్కున అగ్గి పెడుతుందో అట్లా టక్కున బ్రాండ్ ఎన్కేస్ అయింది. రామారావు గారు అదే ఇయర్ లో ఇలా పొలిటికల్ పార్టీ టీడీపీ పెట్టడం వలన అది మీకు ప్లస్ అయింది. రామారావు రామరాజ్. అప్పట్లో రామరాజ్ ఖాదీ ట్రేడర్స్ ఏదో పెట్టినట్టున్నారు పేరు. ఇప్పుడు రామరాజ్ కాటన్. ఎందుకు సార్ మార్చారు? రామరాజ్ ఖాదీ నేను మార్కెట్లో కూడా విజిలించి ఖాదీ బండలే ఉన్నది కాబట్టి ఈ మగ్గాల వాళ్ళ దగ్గర అన్ని కదరే మామూలుగా బిజినెస్ మగ్గాల్లో తయారు చేసి ఇచ్చినారు. అందువల్ల అందరూ ఖాదీని పెట్టి చేసినారు. మొత్తం అందరూ ఖాదీ ఉన్న వరకు అది అమ్ముతుంది అనమాట. నేను స్టార్ట్ చేసిన అప్పుడు 80లో ఓపెన్ చేసినాం కదా. ఓపెన్ చేసినప్పుడు నేను మగ్గాల వాళ్ళు మన షాప్కి వస్తారు, వాళ్ళు చూస్తాము, కానీ వాళ్ళ ఇంటికి పోయి చూసేది లేదు. నేను ఓపెన్ చేసే ముందుగా అందరూ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర అన్ని మనం ఓపెన్ చేసాం చెప్పాలి కదా అంటే వాళ్ళు పల్లెటూరు పోయినప్పుడు నేను మగ్గాలు అన్ని చూసి వాళ్ళ దగ్గర ఉన్న మాట్లాడి వాళ్ళ దగ్గర ఉన్న లైఫ్ స్టైల్ని చూసినప్పుడు మనం తీసుకున్న తీర్మానం సరిగా తీసుకున్నాము. అయినా వాళ్ళు అంత పావర్టీ చూసినప్పుడు అంత ఇల్లు లైఫ్ స్టైల్ అన్ని ఉంటున్నప్పుడు నేను పోయి ఇట్లా ఓన్గా చాలా బిజినెస్ తిరుపూర్లో ఎక్స్పోర్ట్ బిజినెస్ ఉంటుంది, అన్నీ ఉన్నా కూడా వచ్చి నేను ఆలోచన చేసి పంచుల బిజినెస్ చేస్తాం, మీరందరూ మాకు వీవింగ్ చేసేయండి అంటే వాళ్ళు ఏమంటారు మీకు చేసే వేరే చేసే అంటే నేను ముందుగానే వాళ్ళకందరూ బోండా వాడ టీ అని బాగా క్లోజ్ మీకు చేయడం వేరే చేస్తాం, బాగా చేసిస్తామండి, మీరు ఓపెన్ చేయి మేమండి బాగా సపోర్ట్ చేస్తామన్నారు. మీరు సపోర్ట్ చేస్తారు మాకు బాగా తెలుసు, కానీ మాది కండిషన్ చెప్పినాం. ఏం కండిషన్ అన్నారు? మీరు మా షాపుకి వచ్చినప్పుడు షర్ట్ వేసుకొని రావాలా అని చెప్పినాం. వాళ్ళందరూ కొడ్లు నవ్వినారు. ఎందుకు సార్? ఎందుకు గుమాస్తా ఇట్లా చెప్తారు అంటే మనం అట్లేప్పుడు ఇట్లా చెప్తున్నారు. 1 మీటర్కి 2 రూపాయలు కూలి ఇస్తారు. మీటర్కి 2 రూపాయలు వచ్చేవాళ్ళు. 2 రూపాయలు కూలి ఇస్తారు. ఈ కూలి తీసుకుపోయి మనం మధ్యాహ్నం రైస్ తీసుకుపోయి నైట్ పూట వేడిగా అన్నం తయారు చేసి ఆ ఫ్యామిలీ మొత్తం తింటాం. ఆ అన్నంలో మళ్ళీ నీళ్ళేసి మాని ఆ పాత నీళ్ళు అన్నం తాగుతాం, మళ్ళీ నీళ్ళేసి
మళ్ళీ మధ్యాహ్నం తాగుతాం. ఇట్లా 3 పూట అన్నం తినేదానికి వేడి అన్నం తినేదానికి అవకాశం లేదప్పుడు మనం ఎక్కడ సట్ వేసుకునేదానికి అడిగినారు. నేను చెప్పిన ఓకే మీరు 3 పూట వేడి అన్నమే తినాలంటే ఎంత కూలి ఎక్కువ కావాలని అడిగినాం. మీరు అడిగారు? నేను అడిగినాం. 2 రూపాయల కూలి 3 రూపాయలు చేసేయండి, మేము 3 పూట వేడి అన్నం తింటామన్నారు. రూపాయి పెంచమన్నారు. సరే మళ్ళీ సట్ వేసుకోదానికి ఎంత కావాలని అడిగినాం. ఇంకో 1 రూపాయి ఎక్కువ చేసేయండి, మేము సట్ వేసుకొని వస్తామన్నారు. నేను ఎంత ఆలోచన లేకుండా 2 రూపాయల కూలియే 4 రూపాయలు చేసిస్తాము, మీరు 3 పూట అన్నం తినండి, సట్ వేసుకోండి, మాకు వీరింగ్ చేసేయండి అని చెప్పినాం. అసలు ఎలా సార్? ఎందుకంటే 2 రూపాయలు నడుస్తున్నప్పుడే షాప్లని క్లోజ్ అయిపోయినాయి. ఇప్పుడు మీరు 4 రూపాయలు ఇస్తా అని చెప్పి ఎలా మాట ఇచ్చారు? అంత ధైర్యం ఎక్కడిది? ఇదే మాట అక్కడ ఉన్న పెద్దవాళ్ళు ఆయన అడిగారా? ఇప్పుడు మీరు ఎట్లా వింతని అడిగినారో ఇవన్నీ అడిగినప్పుడు వీళ్ళు కూర్చున్న ఒక పెద్ద ఆయన, బాబు మీరు ఏదో ఎమోషనల్ గా మాట్లాడతారు, వాళ్ళ బాధలు చూసి ఏదో చెప్పేస్తున్నారు, మీరు తీర్మానం చేస్తున్నారు, ఏదో చిన్న వయసు పిల్లలు బాగుంటుంది కాబట్టి మీకు ఆవేశంగా ఏదో ఎమోషనల్ గా ఇదన్నీ చెప్తున్నారు. 2 రూపాయలు కూలి ఇచ్చేదో 1 ముక్కలు చేసిస్తారా, 1 చేసిస్తారని అడిగే కాలం ఇదే. మీరు 2 రూపాయలు 4 రూపాయలు చేసి ఎట్లా పోయి మార్కులు అమ్ముతారు? అందులో ఇది మీకు సరిపోదు. మీరు ఏదో పని చూసుకుంటూ పోయి హాయిగా ఏదో పని చూసుకోండి, మీ బిజినెస్ కు సెట్ కాదు. వాళ్ళు మాకు అడ్వైజ్ నేను వాళ్ళకి వ్యాపారం కోసం పోయినప్పుడు వాళ్ళు మనకు అడ్వైజ్ చేసి మీరు బాగుంటుందని చెప్పినారు. అంత వెళ్ళేందుకు ఉంటారనమాట విలేజ్ పీపుల్స్. నేను చూసి చెప్పినాం, అయ్యగారు మీరు అందరు చెప్పేది నిజమే, నేను 6 yearsగా ఈ బిజినెస్ ఉన్నాం, నాకు ఉన్న కస్టమర్ డీలర్ దగ్గర నాకు మంచి పరిచయం ఉంటుంది, మీ దగ్గర ఎట్లా పరిచయం అట్లా వాళ్ళ దగ్గర పరిచయం ఉంటుంది. నేను డబ్బు సంపాదించుకోవాలంటే తిరుపూర్ ఎక్స్పోర్ట్ బిజినెస్ దండికి ఉంటుంది. అవును, అది దానికి వెనకాల వెళ్ళిపోయినట్టు దీనికంటే ఎక్కువ మనం సంపాదించేసుకోవచ్చు. నేను అందుకు దానికి పోకుండా దీనికి ఎందుకు వచ్చామంటే మీ కాపురం అన్ని కొద్ది ఇంప్రూవ్మెంట్ చేయాలా, మీ కోసం నేను మీకు పడి ఇచ్చింటే మీకు 3 పూట అన్నం తినచ్చు, మీరు సట్ వేసుకోవచ్చు, మీ పిల్లలు చదువుకొచ్చు కోసమే నేను దీనిలో దిగినాము, నా కోసం కాదు. అందులో నేను చేసే ధైర్యం నాకు ఉంటుంది, అమ్మాయి ధైర్యం నాకు ఉంటుంది, మీరు అందరూ ఒకేదో రావద్దండి, ఫస్ట్ ఒక 50 మంది రండి, నేను కరెక్ట్గా చేసి డెవలప్ అయింది అది పర్వాలేదంటే మళ్ళీ కొద్ది నేను ఎంటర్ చేసుకుంటాము చెప్పి 50 మందికి ఆర్డర్ ఇచ్చి వచ్చినాం. ఇది చేసినదే వచ్చి రామరాజ్యకి నేను వేసిన ఫౌండేషన్. అదేనండి, నాకు లాభం కావాల కోసం చేసినంటే ఎప్పుడో క్లోజ్ అయిపోయింది. వీవర్స్ బాగుండాల కోసం చేసిన ఫౌండేషనే ఇంత పెద్ద విరుచమైంది అనమాట. నైస్. అందరూ ప్రాఫిట్ కోసం బిజినెస్ ని స్టార్ట్ చేస్తే మీరు మాత్రం ఆ చేనేత ప్రజల కోసం వాళ్ళ కోసం బిజినెస్ స్టార్ట్ చేసినాం. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. అప్పుడు నుంచి ఇప్పుడు వరకు అప్పుడు 50 మంది వచ్చినారు, ఇప్పుడు 50,000 ఫ్యామిలీ రామరాజ్ రూప్ కింద ఉంటుంది అనమాట. అబ్బా సూపర్ సార్. అసలు ఇప్పుడు 50,000 మంది ఉంటారు అనమాట. దీనికంటే వేరేం ఆత్మతృప్తి ఉంటుంది. ఎంత పెద్ద సౌకర్యం, ఎంత డబ్బు, ఎంత కారు కొన్నా కూడా మనం నేసేవాళ్ళు 50,000 ఫ్యామిలీ మనం కాపాడుకున్నామన్నప్పుడు నైట్ పడుకున్నప్పుడు మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, ఆత్మతృప్తి ఉంటుంది కదా. అதாவது పెద్ద బిజినెస్ చేసిన ఒక సింహంలో ఉన్న టైల్ ఉన్న లాస్ట్ ఉన్న హెయిర్ ఉండొచ్చు, ఈ బంచులు బిజినెస్ చేసినప్పుడు ఈ యాంట్ ఉంటుంది కదా దానికి తలకాయ ఉంటాం. అదే నిజంగా సార్, ఏదైనా ఒక పనిలో మన వల్ల వేరే వాళ్ళు బెనిఫిట్ అవుతున్నారంటే ఆనందం వేరు. ఇప్పుడు నేను కూడా వీడియోస్ చేస్తుంటా ఫినాన్స్ గురించి, మనీని సేవ్ చేసుకోండి, ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్తుంటా. మీ వీడియోస్ చూసిన తర్వాత డబ్బును సేవ్ చేయడం మొదలు పెట్టాను, మీ వీడియోస్ చూసిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేశానని చెప్తారు చూసారా, ఆ సాటిస్ఫాక్షన్ కొన్ని కోట్లు ఇచ్చినా రాదు. అదే ఇప్పుడు మనకు స్కూల్లో కాలేజీలో చదువు నేర్పించారు కానీ లైఫ్ స్కిల్ డెవలప్ చేసి చెప్పేది మన పేరెంట్స్ మనకు చెప్పేవాళ్ళు ఇక్కడ ఇండియాలో లేదు. అందువల్లే మనం స్వతంత్రం దొరికినా కూడా ఇంతవరకు మనం పావర్టీ ఉంటాం. అవును సార్. ఆ స్కిల్ డెవలప్మెంట్ చేయలేదు, అది ఫైనాన్స్ డిసిప్లిన్ తెలియదు, వర్క్ డిసిప్లిన్ తెలియదు, లైఫ్ డిసిప్లిన్ తెలియదు, అది ఎవరు నేర్పించేది లేదు. అదే సార్, అది మీ టైప్లో ఉన్నవాళ్ళు మన టైప్లో ఉన్నవాళ్ళు నేర్పించిన ప్రజలు పైకి వస్తారు. ఇప్పుడు ఒక్కొక్క మనిషి ఇట్లా పైకి తీసుకున్నా చాలా ఫ్యామిలీ ఎట్లా ఎప్పుడో మనం ఇండియా గవర్నమెంట్ ఎకనామిక్ గ్రోత్ అయ్యేది. 1947లో మన 1 రూపీ యూఎస్ 1 రూపీ ఈక్వల్. ఇప్పుడు $1కి మనది 87 రూపీస్. అదే సార్, ఇండియా స్వతంత్రమై 47 నుంచి ఎన్ని సంవత్సరం అయింది. అదే కదా. ఇప్పుడు అదికి వేరెవరు కారణం లేదు, పబ్లిక్ అండ్ మనమే కారణం. గవర్నమెంటా ఇలా రిలీజనో ఇలా క్యాస్టో కారణం కాదు,
ప్రజలైన మనమే కారణం. Correct, మనం sir. స్కిల్ డెవలప్మెంట్ చేయలేదు కాబట్టి మనం ఇంకా ఎకనామిక్ లో ఫైనాన్షియల్ లో మనం తక్కువ ఉంటాం. ఇంకా చైనా బాగా చేశారు, బంగ్లాదేశ్ బాగా చేశారంటే మనం ఎవరైనా చేయబోతున్నా ఎవరైనా చెప్పినారా? అదే సార్. వాళ్ళంతా స్కిల్ డెవలప్ చేసుకున్నారు, ఒక 24 సరిగా యూజ్ చేస్తున్నారు. మనం యూజ్ చేయలేకపోకుండా ఆయన పరిగెత్తుకొని వెళ్ళిపోయినారు, మనం ఊరికే చూసుకుని ఉంటాం. కరెక్ట్. అందువల్ల అందరూ పరిగెత్తుకున్న టైప్లో అంత స్కిల్ డెవలప్ చేసుకోవడం 24 hours కరెక్ట్గా యూజ్ చేయాలి మనం. అవును సార్. అది నేర్పించేది ఉన్న కాలేజ్ లేదు, స్కూల్ లేదు, సెల్ఫ్గా నేర్చుకొని వచ్చే వల్ల మీరు ఒకటి మనం ఒకటి ఇట్లా ఉన్నవాళ్ళు కాబట్టి కొద్దిగా డెవలప్ చేసుకుని వస్తాం. అదే సార్. సార్ ఎంత పెట్టి స్టార్ట్ చేశారు? 83,000? 83లో 83,000 పెట్టి క్యాపిటల్ చేసి తయారు చేసినాము. ఇట్లా 2 రూపాయలు కూలి 4 చేసి ఇచ్చినాము. ఓకే, చేసి ఇచ్చిన తర్వాత మార్కెట్కి అమ్మేదానికి పోయినాం. సరుకు తయారు చేసి అన్ని బ్లీచ్ చేసి తీసుకుపోయి ఇచ్చినాం. పార్టీల దగ్గర పోయి చూపించినప్పుడు ఇది మనం కొత్తగా ఓపెన్ చేసినాము, మరి చూడండి చూస్తున్నారు పెన్సిల్ బాగుంటుంది. ఏం పెట్టినారు? 50 రూపాయలు చెప్పినాం. ఆయన చూసి అట్లా పారేసి కస్టమర్ చూసి వెళ్ళిపోయినారు. మళ్ళీ పోయిన ముందు చెప్పినారు 5-6 జనరేషన్గా ఉన్నవాళ్ళు 45 రూపాయలకు పెన్సిల్ అమ్ముతున్నారు, ఇస్తున్నారు. మీరు కొత్తగా ఓపెన్ చేసి వచ్చి 50 రూపాయలు చెప్పి ఒకే రోజులో టాటా బిర్లా అవుతున్నారా చెప్పి ఆ పంచులు పారేసి ఆయన సేల్స్ చూసి వెళ్ళిపోయినారు. కోపంగా చెప్పేసి వెళ్ళిపోయినారు. నేను ఫస్ట్ పోయి చూపించింది అప్పుడు గుర్తొచ్చింది, పెద్ద ఆయన చెప్పింది, అమ్మాయి దానికి కష్టం చెప్పినారు కదా మగ్గాల వాళ్ళ పెద్ద ఆయన, అది గుర్తుకు వచ్చినారు. సరే ఆయన ఇంత కష్టం ఉన్నప్పుడు చెప్పినా బాగుండని చెప్పి ఆ కస్టమర్ సేల్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ క్యాష్ కౌంటర్కి వచ్చి కూర్చుని వెయిట్ చేసినాం. కూర్చుని ఇంకా పోలేదా మీరు అన్నారు. ఓకే, దగ్గర మాట్లాడిపోదామంటే వెయిట్ చేసినామంటే ఏం చెప్పంటారు, మీ దగ్గర ఇది దగ్గర చెప్పినాం కదా ఆ స్టోరీ వాళ్ళకి చెప్పినాం. ఓకే, ఇదే పొజిషన్ అండి. వాళ్ళు నేసేవాళ్ళు, వాళ్ళు అన్నం లేకుండా నేస్తారు, వాళ్ళు షర్ట్ లేకుండా ఉంటారు, వాళ్ళ పిల్లలు చదువు లేకుండా ఉంటారు. ఒక 2 రూపాయలు కూలి ఎక్కువ వచ్చేసి వాళ్ళు 3 పూట అన్నం తింటారు, వాళ్ళు డ్రెస్ వేసుకుంటారు, వాళ్ళ పిల్లలు చదువుతారు. దానికోసమే 2 రూపాయలు ఎక్కువ వచ్చేసి 45 రూపాయలు 49 అయింది. అందరూ కార్డు యాన్ని యూజ్ చేస్తారు. నేను కోముడు వేసినాము, దానికి 1 రూపాయి పెరిగింది. నాకు నేను చేసుకుంటే సంపాదించుకోసం ఐడియా ఉంటుంది, నేను వేరే బిజినెస్ పోయేవాళ్ళు, నేను వాళ్ళ కోసం ఇది చేసినాము. మాకు జీతం దొరకనే చాలు, మనకు లాభం అవసరం లేదు. నేను కుమాసా పని చేసినాము, అదే కుమాసా పని చేస్తాము. నేను సౌకర్యంగా పని చేయలేదు, నేను పని చేసేది మొత్తం ఆ నేసేవాళ్ళ కోసం. కరెక్ట్. మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు వాళ్ళ ఇంట్లో 3 పూట అన్నం తింటారు, వాళ్ళు షర్ట్ వేసుకుంటారు. మీరు పెట్టి చూడండి, అంత వైబ్రేషన్ బాగుంటుంది కాబట్టి తప్పకుండా బాగుంటుంది. ఆటోమేటిక్గా అన్ని 45 రూపాయలు పెంచి 50 రూపాయలు పెంచి అమ్ముతుంది. అట్లా పంచులు అమ్మలేదంట, నేను తిరిగి రిటర్న్ తీసుకుంటాము. పాజిటివ్ వైబ్రేషన్ ఇవ్వండి, మీకోసం కాదు వాళ్ళ కోసం పెట్టండి అని చెప్పి వచ్చినాం. కరెక్ట్. ఇది విన్న తర్వాత ఆయన మొత్తం కన్ను ఆయన కొద్దిగా ఎమోషన్ అయిపోయినారు. కూర్చు చెప్పి ఇంత ఏజ్లో మీకు ఇంత ఆలోచన ఎట్లా వచ్చింది, రాసుకో చెప్పిన. అప్పుడు మాకు మైండ్కి వచ్చింది, బిజినెస్ అంటే క్రిమినల్గా అన్ని ఫ్రాడ్ చేసి లాభం పెట్టి ఎక్కువ చేసిన వాళ్ళే బిజినెస్లో కలిసామని చెప్తారు. నిజం చెప్పి ఆయన దగ్గర ట్రస్ట్గా డెవలప్ చేసి ప్రజెంటేషన్ కరెక్ట్గా మనం ట్రస్ట్ గురించి చెప్పిన నాణ్యంగా బిజినెస్ చేసిన వాళ్ళే ఆర్డర్ దొరుకుతుందంటే ఆ మైండ్ అక్కడ మనకు బాగా దొరికింది. అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఎక్కడేమే ట్రాన్స్పరెన్సీగా అన్ని ప్రజెంటేషన్ వాళ్ళకి కరెక్ట్గా అండర్స్టాండ్ చేసిన ప్రజెంటేషన్ ఇచ్చి పార్టీ దగ్గర ఏం గోల్డ్ మాల్ లేకుండా స్టాండర్డ్గా చేసినది కాబట్టి ఇప్పుడు 43 yearsగా రామరాజ్యకి దొరికేది ప్రజల దగ్గర డీలర్ దగ్గర దొరికేది పెద్ద పెద్ద విరుదు, పెద్ద పెద్ద అవార్డు, పెద్ద పెద్ద మెడల్ కంటే వాళ్ళ ట్రస్టే. కరెక్ట్. అప్పటి నుంచి ఇప్పుడు వరకు నిజం చెప్పినా మనకు కరెక్ట్గా వాల్యూ వస్తుంది. రేట్ ఎక్కువ దానికి కారణం కరెక్ట్గా చెప్పినాము, వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళు మనస్ఫూర్తిగా ఆర్డర్ ఇచ్చినారు, కౌంటర్ పెట్టినారు, సేల్స్ అవుతుంది. అన్ని దానికంటే 5 రూపాయలు ఎక్కువ ఉన్నా కూడా కస్టమర్ రామరాజ్యం తీసుకుపోయినారు. ఆ బ్రాండ్ ప్రొడక్ట్ వాళ్ళు వినేసేవారు కూడా వాళ్ళతో వైబ్రేషన్, వాళ్ళు 3 పూట అన్నం తిని స్కూల్లో చదివించి వాళ్ళు సెట్ చేసుకున్నప్పుడు ఒక మంచి వైబ్రేషన్ ఇది పోయి బాగా అమ్మాలని మైండ్ వస్తుంది కదా, ఆ వైబ్రేషన్ అక్కడ రిఫ్లెక్ట్ అయింది. 5 రూపాయలు ఎక్కువ ఉన్నా కూడా ఇప్పుడు అమ్ముతుంది, ఇప్పుడు వరకు అమ్ముతుంది. అమ్మ లేకుండా పంచులు అమ్ముతుంది. అందరూ క్లోజ్ చేసినారు, మనం స్టార్ట్ చేసినాం, ఇప్పుడు సక్సెస్ అయినాం. ఇప్పుడు పర్ డే 3 lakhs ధోతి తయారు చేస్తాం. ఇప్పుడు తయారు చేస్తాం. 50,000 మంది ఉంటారు. అప్పుడు 50,000 నేసేవాళ్ళు ఉంటారు.
మా దగ్గర 15,000 అప్పట్లో 50 మంది 50 మంది ఇప్పుడు 50,000 మంది ఉంటారు. వెరీ గుడ్. అప్పుడు నేను బిగిన్ చేసినది వాళ్ళందరూ హ్యాండ్లూమ్లో హ్యాండ్లో తయారు చేసిన దారంలో తయారు చేసి ఇచ్చినారు. రాగరాగా బిజినెస్ పెరిగింది. ఆ దారం దొరకలేదు. ఓకే. అప్పుడు మిల్ దారం వేసినాం. ఓకే. మిల్ దారం వేసి సేల్స్ వీవింగ్ చేసి ఇచ్చినాం. కానీ హ్యాండ్లూమ్లో చేసే దారం దొరకలేదు. టర్న్ ఓవర్ అయినా ప్రొడక్షన్ ఎక్కువ అయినప్పుడు మనకు రా మెటీరియల్ దొరకడం లేదు. రా మెటీరియల్ లేదు కాబట్టి హ్యాండ్ల రాటల్లో తిరిగిన దారం దొరకకుండా మిల్లు దొరికిన దారమే దొరికింది. ఆ మిల్ దారం వేసి చేసినప్పుడు అది ఖాదీ కాదు, హ్యాండిల్ తయారు చేసిన దారమే ఖాదీ. మిల్లు తయారు చేసిన ఖాదీ కాదు. అప్పుడు మనం ఈ మిల్లు దారంలో కొన్ని రా మెటీరియల్ చేసి మనం పంచులు తయారు చేసినప్పుడు లైఫ్ బాగా వస్తుంది. కానీ అది ఖాదీ కాదు. అప్పుడు మనం పోయి అమ్మినప్పుడు ఖాదీ అని చెప్పి అమ్మినా అది మనం అబద్ధాలు చెప్పి ఏర్నింగ్ చేసే టైప్ అయిపోతుంది కదా అని చెప్పి నేనేం చేసినామంటే రామరాజ్ ఖాదీ ట్రేడర్సే రామరాజ్ కాటన్ పేరు మార్చినాం. ఏ ఇయర్లో అండి? 1987లో మార్చినాం. పోయి సేల్స్ పోయినప్పుడు వాళ్ళున్న డీలర్స్ చెప్పినారు, ఇట్లా రాకూడదు, కాటన్ రాకూడదు, ఖాదీ రావాలా, ఇక్కడ రాటాలు ఉండాలా, ఇక్కడ మహాత్మా గాంధీ పిక్చర్ ఉండాలా, మీరు దానిలో ఖాదీ పెట్టాలా, లేదంటే అమ్మదు అని చెప్పినారు. నేను చెప్పినాం, మీరు అమ్మ లేకుండా కూడా పర్వాలేదండి, నేను అబద్ధం చెప్పి అమ్మము. నేను హ్యాండ్లో తయారు చేసిన దారం కాదు, ఇది మిల్లులు తయారు చేసిన దారం, దీన్ని పెట్టుకుని నేను ఖాదీని పెట్టినా అబద్ధాలు చెప్పి అమ్మే టైప్లో అయిపోతుంది. మీరు కొనలేకుండా పర్వాలేదు, నేను పెట్టేది అబద్ధం చెప్పి అమ్మము, నేను కాటన్నే చెప్పి అమ్ముతాం. ఇది తప్పులేదు, కాటన్ అంటే తప్పులేదు, అబద్ధాలు లేదు. అప్పుడు నేను ఏనింగ్ చేసిన ₹1 నిజం చెప్పి ఏనింగ్ చేసే టైప్లో ఉంటుంది. అందులో నేను మార్పు చేయను, స్టాండర్డ్గా ఉన్నాం. ఇప్పుడు ప్రెసెంట్ అందరూ ఆ ఖాదీ వెళ్ళిపోయి కాటన్, అందరు కాటన్ వెనకాల వచ్చినారు. అప్పుడు నిజం చేసేది ముఖ్యం కాదు, ఆ విల్ పవర్లో స్టాండర్డ్గా ఉండాలా. ఆ బిజినెస్ కోసం మనం జారిపోయినామనుగా అది జరగదు. మనం నిజం చెప్పినప్పుడు చాలా విల్ పవర్ కావాలా. ఆ విల్ పవర్ ఉంటుంది కాబట్టి వచ్చి నేను ఆ ఖాదీ కాటన్ మార్చినాం. ఇప్పుడు రామరాజ్ కాటన్గా 1987లో అయింది. దాని తర్వాత ఇప్పుడు వరకు రామరాజ్ కాటన్ అంటే ప్రపంచంలో చాలా పల్లెటూరులో ఉన్న ప్రజలు కూడా తెలిసిన టైప్ అయిపోతుంది అన్నమాట సార్. అందుకని రామరాజ్ ఖాదీ ట్రేడర్స్ కాస్త రామరాజ్ కాటన్ అయింది. వెరీ గుడ్ సార్. సార్ నాకు కూడా పర్సనల్ టచ్ ఉంది మీ బ్రాండ్తో. ఏంటంటే పంచె ఒక ఎమోషన్ కైండ్ ఆఫ్ మన ఇండియన్స్కి. కానీ నాకు పంచె కట్టుకోవడం రాదు. ఎలా అబ్బా అని ఆలోచిస్తున్న టైంలో మీ యాడ్ చూసా. స్ట్రిప్ ఇలా పెట్టేస్తున్నారు అంతే, అండ్ పాకెట్ కూడా ఉంది. అబ్బా, నా ప్రాబ్లమ్ సొల్యూషన్ దొరికేసిందని చెప్పి వెంటనే కొనేసుకున్నాను. అలా 5-6 ఉంటాయండి మా ఇంట్లో. ఎప్పుడు ఎథనిక్ వేర్ లో ఉందామన్నా కూడా నా మైండ్ లోకి ఫస్ట్ స్ట్రైక్ అయ్యేది మీ బ్రాండే. మీ షోరూమ్కి వెళ్తా, కొనుక్కొని తెచ్చుకుంటా. ఇంట్లో అలా పడున్నాయి, ఇప్పుడు కూడా నా బ్యాగ్ లో ఉంది. ఒకవేళ మన వాళ్ళు కనుక 3 క్యాంప్ పెట్టుంటే అది వేసుకుని వచ్చేవాడిని. మీ బ్రాండ్ చాలా సంతోషం. అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది సార్? అసలు మాకు ఎట్లంటే రోజు నేసే వాళ్ళకి పని చేయాలంటే సేల్స్ కావాలా. సేల్స్ ఉన్న వరకే కదా పని చేసేది. ప్రొడక్ట్స్ మాత్రం వచ్చేది అంటే సేల్స్ లేదంటే అప్పుడు మన 24 hours సేల్స్ గురించి నేను ఆలోచన చేస్తాం. ఖాదీలు ఉన్నప్పుడు దాని ఉన్న స్పెషల్ ఏమంటే అబ్జర్వేషన్స్ బాగుంటుంది. ఈ పాలిస్టర్ అనే దానికంటే కాటన్ ఖాదీ వచ్చి అదే బ్రీతింగ్ చేస్తున్నారు కాబట్టి కట్టుదానికి అవకాశం ఉంటుంది, బాగా హెల్తీ ఉంటుంది, బాగా బ్రీతింగ్ ఉంటుంది, మన క్లైమేట్ బాగా సెట్ అవుతుంది. కదర్ దారానికి లైఫ్ లేదు, బ్రీతింగ్ ఉంటుంది. మిల్ దానికి లైఫ్ ఉంటుంది, బ్రీతింగ్ రాదు. మళ్ళీ ప్రాసెసింగ్ లేదు, బ్రీతింగ్ చేసే టైప్లో అన్ని ట్రీట్మెంట్ చేసి లైఫ్ ఉంటుంది, బ్రీతింగ్ వచ్చే టైప్లో మేము చేసినాం. అదే లేకుండా రొట్టేలాగా అయిపోతుంది క్లాత్. ఆ రొట్టేలాగా రాకూడదు, కదర్ ఫీలింగ్ రావడం కోసం అది టెక్నికల్గా హ్యాండిల్ చేసి అది తొడిగినప్పుడు వాళ్ళకి అది ఖాదీ ఫీల్ వచ్చే టైప్లో చేసి ఇచ్చినారు కాబట్టి అది సక్సెస్ అయిందనమాట. ఇప్పుడు అందరూ పంచులు కట్టేవాళ్ళు మన కట్టి క్వాలిటీ, సైజు, బ్లీచింగ్ ఇవన్నీ బాగుంటుంది కాబట్టి అందరూ పంచులు కట్టిన అందరూ మనకు మార్చినారు. మార్చి మనకు సేల్స్ పెరుగుతూనే పోతుంది. 35 పైన ఉండే వాళ్ళకి మనం పోయి చెప్పే అవసరం లేదు, ఆటోమేటిక్గా పంచులు కొనుక్కుంటారు. ఇప్పుడు పిల్లలు, టీనేజ్లు ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ ఎట్లా అంటే ఎవరు పంచులు కట్టే వెళ్ళలేదు. కాలేజీకి ఎంబీఏ స్టూడెంట్కి ఒక మోటివేషన్కి అందరూ కాలేజీ వాళ్ళు పిలిపిస్తారు. వాళ్ళ దగ్గర పోయి వాళ్ళు మోటివేషన్ చేసేసరికి ఎంటర్ప్రెన్యూర్ చేయాలిగా నేను మాట్లాడతాం. అప్పుడు వాళ్ళ దగ్గర 1 hour మాట్లాడి వాళ్ళు ఎంటర్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర నేను అడుగుతాం, వాళ్ళు మా దగ్గర అడుగుతాం, అదే టైంలో మేము వాళ్ళ దగ్గర అడుగుతాం. మేము
పంచెలు కట్టుకొని వచ్చినాము, మీరు చూస్తున్నారు. నేను లోపల వచ్చినప్పుడు అందరూ లేచి సల్యూట్ చేస్తున్నారు. ఆ సల్యూట్ అడ్వర్టైజ్మెంట్ వేసి చూపించి అందరూ హ్యాపీ అవుతున్నారు. ఎవరు పంచెలు కట్టడం లేదే చెప్పినప్పుడు వాళ్ళు చెప్పినారు, పంచెలు కట్టాలన్న మాకు చాలా ఆశ ఉంటుంది మీదన్నీ చూసినప్పుడు. మాకు భయం ఏమంటే కట్టినా జారిపోతుంది, మళ్ళీ మాకు సెల్లు పెట్టేదానికి వాలెట్ పెట్టేదానికి పాకెట్ లేదు, అందువల్ల మాకు ప్రాబ్లం ఉంటుంది, ప్యాంట్ అంటే సౌకర్యం ఉంటుంది వాళ్ళు చెప్పా. ఇది మైండ్లో వచ్చి R&D చేసినాం. R&D చేసి వెల్క్రోలో అటాచ్మెంట్ చేసి విత్ పాకెట్గా రెడీమేడ్ పెన్సిల్ తయారు చేసి జెన్నెక్స్ట్ రామరాజ్ కాటన్ జెన్నెక్స్ట్ అని చెప్పి ఇంట్రొడ్యూస్ చేసినాం. సబ్ బ్రాండ్ ఐడెంటిటీ కోసం. పంచెలు అంటే మామూలుగా నెక్స్ట్ జనరేషన్ కాగా జెన్నెక్స్ట్ పెట్టి నెక్స్ట్ జనరేషన్ పంచెలు మన కల్చర్ మార్పు కూడా వాళ్ళు కట్టాల కోసం మదర్ లాంగ్వేజ్ నేర్చుకున్నాం. అందరూ ముందుకు బుక్లో చదివినాం. ఇప్పుడు డిజిటల్ వచ్చింది. ఇప్పుడు ఐప్యాడ్ లాంగ్వేజ్ వచ్చినా వాళ్ళు చదువుతారు కదా. బుక్ నుంచి ఐప్యాడ్ వచ్చినా చదివేది మారుతుంది కదా. అట్లా నేను మార్చినాం. పెన్సిల్ నుంచి రెడీమేడ్ పెన్సిల్ మార్చినాం. బుక్ నుంచి ఎట్లా డిజిటల్కి వచ్చిందో వాసగం లెటర్స్, అట్లా మామూలు పెన్సిల్ నుంచి పైన గడ్డదానికి బెల్ట్ ఇచ్చినాము. మళ్ళీ అది కూడా వాళ్ళకి అది స్పేర్ ఉంటుంది కాబట్టి పెన్సిల్ అటాచ్మెంట్ చేసి విత్ ప్యాకెట్ ఒకటి చేసినప్పుడు యూత్ వాళ్ళ దగ్గర బాగా పాపులర్ అయిపోయింది. ఇప్పుడు పెళ్ళికి అందరూ పెన్సిల్ కట్టాల్సింది. వాళ్ళు పెళ్లి తాడు కట్టేదానికంటే పెన్సిల్ కట్టేది వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. అమ్మాయి దొరికేదే పెద్ద కష్టం. అబ్బాయిలకు ఇప్పుడు అమ్మాయి దొరికేదే పెద్ద కష్టం. అట్లైనా కష్టపడి అమ్మాయి దొరికినా తాడి కట్టినప్పుడు ముహూర్తం కట్టినప్పుడు వాళ్ళు పంచులు కట్టాలా. దానికి ఇంత ప్రాబ్లం అయితే ఆ ప్రాబ్లం సాల్వ్ చేసేది రామరాజ్. వెరీ గుడ్ అండి. సో బయట ప్రాబ్లం ఏం జరుగుతుందో మీరు చూసి కల్లారా R&D చేసి తెచ్చారు. వెరీ గుడ్ అండి. ఈవెన్ నేను కొంటున్నా ఈ రోజు అంటే దానికి కారణం R&D చెప్పాలంటే. సార్ ప్రెసెంట్ ఓవరాల్ గా ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? ఇప్పుడు ఒక 350 బ్రాంచెస్ ఆల్ ఓవర్ సౌత్ ఇండియాలో ఉంటుంది. 15,000 రీటైల్ డీలర్స్ MBOs ఒక 15,000 ఆల్ ఓవర్ ఇండియాలో ఉంటుంది. వెరీ గుడ్. సౌత్ ఇండియాలో మాత్రం షోరూమ్ ఉంటుంది. నార్త్ ఇండియాలో ఇంకా మనం షోరూమ్ పెట్టలేదా? షోరూమ్ లో డీలర్స్ ఇప్పుడు బిగిన్ అవుతున్నారు. ఇంకా ఫ్యూచర్లో మనం చేశారు కాబట్టి ఇప్పుడు దండిగా ఎంక్వైరీ వస్తుంది. ఫ్రాంచైజీ కంపెనీ షోరూమ్స్ అన్నీ దండిగా వస్తున్నాయి. కానీ ఇంకా బ్రాండ్ పాపులర్ అయిన తర్వాత షోరూమ్ పెట్టాలి ఉంటాం. ఇప్పుడు డీలర్ దగ్గర మామూలుగా మా ప్రోడక్ట్ పోతుంది. ఇప్పుడు కూడా అమితాబ్ బచ్చన్ నుంచి అభిషేక్ బచ్చన్ నుంచి ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా చేసినాము. నార్త్ ఇండియాలో చేసినాం. నార్త్ ఇండియాలో బిజినెస్ మనకు హోప్ దొరికింది. అక్కడే పంచులు లేకుండా ఉండేవాళ్ళు ఆ కల్చర్ డెవలప్ చేశారని చెప్పి ఇప్పుడు సౌత్ గా సేల్ చెప్పి అన్ని పెళ్లి సంగీత ఫంక్షన్లో మన పంచులకు ఫస్ట్ పొజిషన్ ఇచ్చి ఇప్పుడు మార్కెట్లో ఇంట్రొడ్యూస్ చేసి ఇప్పుడు ఆ కల్చర్ డెవలప్ చేసుకొని వస్తాం. అదే ఇప్పుడు ఒకప్పుడు నేను 1983లో చేసిన నుంచి 2003 వరకు రామరాజ్ అంటే పంచిలే. రామరాజ్ అంటే ధోతీస్ ఉంటుంది. 2003 నుంచి 2013 వరకు వైట్ అండ్ వైట్ పంచెలు, పంచే కాకుండా షర్ట్ తీసుకున్నా. అట్లంటే గౌరవం ఇచ్చిన వాళ్ళకు, తమిళ మదిపిగురి వాళ్ళకు, ఇంగ్లీష్ పెద్ద ప్రెస్టీజ్ పీపుల్ అని చెప్పి ఒక పెద్ద రౌండ్ వేసుకున్నాం వైట్ అండ్ వైట్. 2013 తర్వాత మాకు మనవాడు పుట్టినారు. 6 months వాళ్ళకి అన్నం పెట్టాలా. అప్పుడు వాళ్ళకి ఫస్ట్ మనవాడు కదా అని చెప్పి నేను వాళ్ళకు పంచులు తయారు చేసి ఆ గురువాయూర్ టెంపుల్కి తీసుకుపోయి అన్నం పెట్టినాం. అది చూసి మార్కెట్లో అందరూ పిల్లలు కావాలని అడిగినప్పుడు ఆటోమేటిక్గా పిల్లలకు ఆ పంచులు తయారు చేసి ఇచ్చినాం. అది లిటిల్ సార్ అని చెప్పి ఇప్పుడు పిల్లలకు టీనేజ్కి పుట్టిన 6 months నుంచి 15 years వరకు పంచులు అందరికి వస్తుంది. టీనేజ్ వచ్చిన ఇప్పుడు పంచుల ఫంక్షన్ కంటే ఆటోమేటిక్గా ఇప్పుడు వెంకటేష్ వచ్చి అడ్వర్టైజ్ కూడా చేసినాం. ఆ టీనేజ్లో పంచుల ఫంక్షన్ ఆంధ్రాలో చేస్తారనమాట. ఈ కల్చర్ మొత్తం సౌత్ ఇండియా తీసుకుపోయినాం. అమ్మాయిలకు చేస్తున్నారు, అబ్బాయిలకు చేయడం లేదు. ఆంధ్రాలో మాత్రం అబ్బాయిలకు ఏజ్ వచ్చినా టీనేజ్ వచ్చినా పంచుల ఫంక్షన్ వచ్చేసారు. పంచకట్టలు అంటారు. లేడీస్ కి దావడి ఫంక్షన్ వేస్తారు కదా, చేరీ ఫంక్షన్ చెప్తారు. అదే జెంట్స్ చేస్తారు అబ్బాయిలకు. అది ఆంధ్రాలో మాత్రం ఉంటుంది ఆ కల్చర్. ఆ కల్చర్ తమిళనాడుకి తీసుకుపోయినాం, కేరళకి తీసుకుపోయినాం, కర్ణాటక తీసుకుపోయినాం, నార్త్ ఇండియా తీసుకుపోయి ఇప్పుడు అందరు పిల్లలకు ఆ ఫంక్షన్ అక్కడే జరుగు టేబుల్ చేసినాం. వెంకటేష్ పెట్టి దానికి చేసినాం. దాన్ని ఎందుకంటే ఎట్లా మనకు ఏ బిజినెస్ ఏ ప్రొడక్ట్ చేసినా కూడా ఆ పంచల్ సెంటర్గా మయ్యంగా పెట్టి డెవలప్ చేయాలా. కానీ అప్పుడే వాళ్ళకి పని ఇవ్వచ్చు. మళ్ళీ ఈ కల్చర్ డెవలప్ చేసేది. ఇప్పుడు పంచులు వచ్చి నేను డిస్కవర్ చేయలేదు.
ఒక 4000 years ముందుకు పోయి వెనకాల మీకు కాపీయం ఇలాకి చూసినా కూడా ఆ దేవుడి పిక్చర్ పంచెలు కట్టుకుని ఉంటుంది. అవును సార్. దాని ఉన్న చిత్రాలు చూసినా పంచెలు కట్టుకుని ఉంటుంది. అప్పుడు ఒకప్పుడు నాగరికం కల్చర్ లేకున్నప్పుడు అడవిలు ఉన్నవాళ్ళు ఆకులు వేసుకొని పట్ట వేసుకొని ఉంటేవాళ్ళు. నాగరికం డెవలప్ రాగా ఒక కాటన్ నుంచి దారం తీసుకొని ఫస్ట్ చేసిన డ్రెస్ పంచిలే. ఆడవాళ్ళు మగవాడు అందరూ ఆ పంచిలే కట్టుకున్నారు అనమాట. ఇంకా కేరళ పోయినట్ట సెట్ ఉంటుంది, ఇంకా లేడీస్ కట్టుకుంటారు. మళ్ళీ శారీస్ సుడిదార్ వచ్చి లేడీస్ మార్చినా కూడా జెంట్స్ కు ఆ కల్చర్ ఉంటుంది. ఈ ఇండిపెండెన్స్ ముందు 400 years బ్రిటిష్ గవర్నమెంట్ ముందుకు వచ్చినప్పుడు మీరు ఏ సినిమా చూసినా కూడా, ఏ స్టోరీ హిస్టరీ చూసినా కూడా ఇండియాలో ఉన్న వాళ్ళు అందరూ పంచెలు కట్టేవాళ్ళే. మీరు మహాత్మా గాంధీ, వల్లభాయ్ పటేల్, ఇట్లా గోఖలే అన్ని వాళ్ళందరూ చూసినట్టు మీకు పంచెలు ఉంటుంది. అప్పుడు మన కల్చర్ వచ్చి పంచెలే, మన దేశీయ డ్రెస్ పంచెలే. అది వచ్చి బ్రిటిష్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెస్టర్న్ కల్చర్నే నాగరికం చెప్పి ఫ్యాషన్ చెప్పి అందరు దానికి వెనకాల వెళ్ళిపోయినారు. అందులో పంచెలు అమ్మలేకపోయింది కాబట్టి మన షాపులు ఉన్న చేసే వాళ్ళందరూ మార్చేసినారు. ఇప్పుడు ఎక్కడ పోయి కన్సల్టెంట్ అడిగినా కూడా బిజినెస్ ఏది బాగుంటుందో మంచి బిజినెస్ అంటే వాళ్ళు మంచి బిజినెస్ కి ఆలోచన చేశారు. ఇప్పుడు పోయి అమ్మాయి లేకుండా ప్రొడక్ట్ అమ్మని ఎవరు చెప్పరు. కానీ నాకు మైండ్ వచ్చేదంటే నేసేవాళ్ళు పావర్టీ చూసి వాళ్ళు బాగుండే కోసం ఇది చేసినారు కాబట్టి దేవుడు నేను 1 feet ముందు వేసినప్పుడు దేవుడు మాకు 100 feet ముందుకు వచ్చినారు. వాళ్ళ కోసం కష్టపడింది కాబట్టి ఇట్లా పంచెలు కట్టేవేళ కట్టేదానికి ఆలోచన చేసినాం. పిల్లలకు కట్టి పెట్టినాం, యూత్ వాళ్ళకి కట్టి పెట్టినాం. ఇప్పుడు ఎవరు బాకీ లేదు, అందరు కట్టేసినాం. ఇప్పుడు చీరలలాగా అయిపోయింది. ఇప్పుడు పెళ్లికి ముందే వైట్ పంచెలు ఉంటుంది, ఇప్పుడు కలర్ వస్తుంది. ఇప్పుడు టిష్యూ వచ్చింది, జక్కాడు వచ్చింది. ఇప్పుడు పెళ్లికి పోయినా పెళ్ళిళ్ళకి వచ్చిన అందరు పంచెలు డిజైన్ కట్టుకొని వస్తారు. ఇప్పుడు చీరలు ఎట్లా డిజైన్ అట్లా డిజైన్ అట్లా బార్డర్ జక్కాడు బార్డర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మా దగ్గర 4000 పైన పంచెలు అయిపోయింది. ఇప్పుడు చీరలు ఎట్లా డిజైన్ వచ్చింది అట్లా డిజైన్ పెరిగిపోయింది అనమాట. మాకే లెక్క లేకుండా అన్ని రకాల రోజు డిజైన్ చేసుకొని వస్తాము. ఈ రోజు వచ్చి ఈ పంచెలు అంటే మామూలుగా ఉంటుంది, బట్ ఇప్పుడు తయారు చేసేది ఫ్యాషన్ అలాగా అయిపోయింది. అంతవరకు వాళ్ళు యూత్ వాళ్ళ దగ్గర ఒక ఫంక్షన్ వచ్చినా సరే, ఇంట్లో ఏం విశేషం వచ్చినా సరే ఈ పంచెలు కట్టుకోవాలని ఒక కల్చర్ ఇప్పుడు బాగా వచ్చింది. అందువల్ల ఇప్పుడు ఈ షోరూమ్ అన్ని మనం డెవలప్ చేసేది ఒక అవేర్నెస్ క్రియేట్ చేసినాం. ఇది ఒక రోజులు రాలేదు, ప్లాన్ చేసుకుని స్టేజ్ బై స్టేజ్ చేసినాం. ఒకప్పుడు పంచెలు కట్టుకున్న వాళ్ళకు మర్యాద లేదు. ఇప్పుడు ఒక 1000 మంది కోట్ సూట్ పోట్టున్న వాళ్ళు అసెంబ్లీలో ఒక మనిషి పంచెలు కట్టుకుని పోయినానుకో అందరు లేచి నమస్కారం పెడతారు. ఇప్పుడు ప్రెసెంట్ ఏమైపోయిందంటే సార్, ఎవరైతే మంచిగా పంచే వైట్ షర్ట్ వేసుకుంటారో వాళ్ళు పెద్ద పొలిటీషియన్లు, పెద్ద బిజినెస్ మ్యాన్లు అన్న ఫీల్ వచ్చేసింది. ఇప్పుడు ఇవి ఉన్నాయి ఇప్పుడు అందరూ వేసుకుంటున్నారు. సో తెలియట్లేదు, ఇప్పుడు నేను వేసుకున్నా. కానీ ఇంతమంది వేసుకున్నప్పుడు ఒక వ్యక్తి మంచిగా కద్దరు లేకపోతే మంచి పని చేసుకుని వస్తే ఎవరో పెద్ద మనిషి అనే ఫీల్ మీరే క్రియేట్ చేశారు నాకు తెలిసి మీ యాడ్స్ వల్ల. యాడ్స్ గురించి నేను మాట్లాడతాను తర్వాత. అవును, అది చేసింది రామరాజు అనమాట. 1000 మంది ఉన్న ఒక సభల్లో ఒక మనిషి పంచెలు వేసుకొని వచ్చినానుకో అందరు లేచి నమస్కారం పెడతారు. అంత వాల్యూ యాడ్ చేసి వచ్చింది రామరాజు అనమాట. మీ యాడ్స్ నాకు తెలిసి. ఇప్పుడు టాస్మార్క్ షాప్ అంటారు, వైన్ షాప్ అంటారు. దీనికి ప్యాంట్ వేసుకుని పోతారు, కోట్ సూట్ వేసుకుని పోతారు, జీన్స్ వేసుకుని పోతారు, షార్ట్స్ వేసుకుని పోతారు, లుంగి కట్టుకుని పోతారు. వైట్ పెంచులు వైట్ షర్ట్ వేసుకునే వాళ్ళు పోరు అక్కడ. ఎందుకంటే వైట్ పెంచులు వైట్ షర్ట్ వేసుకునే వాళ్ళు డిసిప్లిన్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్, పెద్ద మనిషి, వాళ్ళు చేసేదని కరెక్ట్ గా ఉంటుంది. ఒక లీడర్ ఉన్న ఆళమిత్ర పవర్ ఉంటుంది, విత్ డివైన్ పవర్ కూడా ఉంటాం మనిషి. ఒక యూనిఫామ్ అయిపోయింది. వైట్ అండ్ వైట్ అంటే ధర్మం ఎక్కడ ఉంటుంది అక్కడ ఉన్న యూనిఫామ్, స్పిరిచువల్ యూనిఫామ్ గా వైట్ అండ్ వైట్ అయిపోయింది. అట్లున్న వాళ్ళు వైన్ షాప్ టాస్మార్క్ షాప్ వెళ్ళరు. వేసుకున్న వాళ్ళు పెద్ద మనిషి, గౌరవమాన మనిషి. ఈ ప్రపంచంలో ఆయన 1000 మంది ఉన్నా కూడా ఆయన సెపరేట్, ఆ వాల్యూ వస్తుంది. అది ఎట్లా పోలీస్ వాళ్ళు వేసిన కాకి షర్ట్ వేసిన యూనిఫామ్ ఉంటుందో అట్లా డిసిప్లిన్ మ్యాన్ ఉన్న యూనిఫామ్ రామరాజు వైట్ అండ్ వైట్ అనమాట. కరెక్ట్ సార్. సార్ మీరు బ్రాంచెస్ ఇన్ని ఉన్నాయని చెప్పారు కదా, ఏంటండి 350 ఉంటుంది. 350. ఈ 350లో ఓన్ బ్రాంచెస్ ఎన్ని, ఫ్రాంచైజ్ ఎన్ని? ఒక 100 ఫ్రాంచైజ్ ఉంటుంది. 250 కంపెనీ షోరూమ్ ఉంటుంది. 250 ఓన్ ఫ్రాంచైజ్ మేము పెద్దగా ఇవ్వడం లేదు, కంపెనీ షోరూమ్ డెవలప్ చేసుకుని వస్తాం.
మనకు కావాల్సిన వాళ్ళు మన దగ్గర మా మంచి రెస్పాన్స్ ఉన్న మనిషి మన వేలు విశ్వాసం ఉన్న వాళ్ళకు సెలెక్ట్ చేసి వాళ్ళు మాత్రం ఇస్తాం. వెంటనే కమర్షియల్గా డబ్బు ఉంటుంది కనుక చేయడం లేదు. వాళ్ళకి ఆ కల్చర్ డెవలప్ చేయాలా, మనం మేక్ ఇన్ ఇండియాలో వాళ్ళకి ఒక స్పిరిట్ ఉండాలా. ఆ స్పిరిట్ ఉండే వరకు అది వస్తుంది. కమర్షియల్ చూస్తుంటే అది కరెక్ట్గా రాదనమాట. ఎంతమంది అండి టోటల్ ఎంప్లాయీస్ మీకు? 15,000 మంది ఉంటారు. 15,000 ఎంప్లాయీస్, 15,000 ఉంటారు. వెరీ గుడ్ సార్. అండ్ అదే విధంగా మీరు వేరే వేరే రిటైల్ షాప్స్ కూడా మోల్గిస్తూ ఉంటారు. అదే 15,000 డీలర్ మనకు ఉంటారు, ఇండియా మొత్తం ఉంటారు. ఓకే. మాకు మెయిన్ బిజినెస్ మనం తయారు చేసి మార్కెట్ ఉన్న రీటైల్ షాప్కి అమ్మేదే. ఇది ఎట్లంటే రోజు తయారు చేసేది అమ్మాలా. అమ్మినప్పుడు అమ్మేదానికి ఏదో ఒకటి మనం టెక్నికల్ హ్యాండిల్ చేసుకొని ఉండాలా. కరెక్ట్. అప్పుడు మనం 83లో షాప్ ఓపెన్ చేసినాము. 50 ఫ్యామిలీ వచ్చినారు. మళ్ళీ తయారు చేసాక ఉంది, క్వాలిటీ బాగుంటుంది. కౌంటర్ చేసాము, సేల్స్లో రిటర్న్ తీసుకున్నాము. సేల్స్ అయితే మళ్ళీ 5 పెన్షన్ అమ్మే వేళ 50 పెన్షన్ కొన్నారు, 50 పెన్షన్ 500 కొంచున్నారు. ఇట్లనే వచ్చింది. ఓకే. కానీ నేను తయారు చేసి ఆ పంచులు నేనే కట్టుకుంటాం. ఈ పంచులు కట్టుకొని అన్ని చోటుకు పోతాం. బ్యాంక్ పోతాం, మున్సిపల్ ఆఫీస్కి పోతాం, కలెక్టర్ ఆఫీస్కి పోతాం, జిఎస్టీ సేల్స్ చేసేది, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి పోతాం, అన్ని చోటుకు పోతాం. అట్లా పోయినప్పుడు ఒక బ్యాంక్ పోయినామనుకోండి, ఎక్స్పోర్ట్లో గుమాసా పనిచేసిన మనిషి ప్యాంట్ షర్ట్ వేసుకొని వస్తారు, బ్యాంక్ వస్తారు. వాళ్ళకు ఆ మెసెంజర్ బాగా రెస్పాన్స్ ఇచ్చి బ్యాంక్ మేనేజర్ లోపల పంపిస్తారు. కరెక్ట్. సౌకారుగా నేను పంచులు కట్టుకుని పోయినట్ట, 1 నిమిషం దగ్గర ఉండండి, కొద్దిగా నిలబడండి, స్టూల్ కూడా వేయరు, నిలబడండి, కొద్దిసేపు తర్వాత మేనేజర్ చూసి పర్మిషన్ ఇస్తారు. ప్యాంట్ వేసే వాళ్ళకి వాల్యూ ఇస్తారు, పంచులు వేసుకునే వాళ్ళకి అది వాల్యూ లేదు. ఇట్లా ఒక్కొక్క ప్రతి స్థలం పోయినప్పుడు అన్ని చోట్ల ఈ అవమానం చూసుకుని ఉంటాం. అట్లా ఒకప్పుడు మాకు యాన్ సప్లై చేసిన స్పిన్నింగ్ మిల్ వాళ్ళ డాక్టర్కి మ్యారేజ్ అని చెప్పి ఇన్విటేషన్ ఇచ్చినారు చెన్నైలో. ఆ ఫంక్షన్కు మేము మా తోడు ఉన్న ఫ్రెండ్స్ అందరూ కలిపి చెన్నై పోయినాం. అన్నీ రెడీ అయిపోయినాము. మళ్ళీ మార్నింగ్ 10 గంటలకు అక్కడ ముహూర్తం, అన్నీ రెడీ అయ్యి ఆ 5 స్టార్ హోటల్కి ఆ మ్యారేజ్ ఫంక్షన్ కూడా పోయినాం. 10 మంది పోయినాం. పోయినప్పుడు 9 మంది లోపల పోయినారు. నన్ను స్టాప్ చేసినారు సెక్యూరిటీ. పని చేసుకున్నారనే ఇక్కడ డ్రెస్ కోడ్ ప్యాంట్ షర్ట్ పంచులు వేసేదానికి ఉள்ள పర్మిషన్ లేదు, సారీ మీరు బయట ఉండండి అని చెప్పినారు. తోడు వచ్చిన 9 మంది కోపం వచ్చింది. వాళ్ళు ఎవరు తెలిసే, వాళ్ళు రామరాజు కాదు, ఓడరా, అట్లా ఎట్లా అని చెప్పినారు. అది ఏమైనా కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. నేను మా ఫ్రెండ్ దగ్గర ఊరుకుండండి, వాళ్ళ రూల్స్ ఉంటుంది, వాళ్ళు ఫాలో చేశారు. నేను వచ్చినట్టు పెళ్లి వాళ్ళ దగ్గర చెప్పొద్దు, వాళ్ళు ధర్మ సంగడం మారుతుంది, వాళ్ళు బాధపడతారు. ఈ ఫ్యామిలీ హ్యాపీనెస్ ఉన్నప్పుడు బాధపడకూడదు, మీరు పోయి ఎంజాయ్ చేసుకొని బ్లెస్సింగ్ చేసుకొని అన్ని మీల్స్ చేసుకొని రండి, అంతవరకు వెయిట్ చేస్తామని చెప్పి వాళ్ళ సమాధానం చేసి లోపల పంపించేసి బయట వచ్చి ఒక చెట్టు ఉంటుంది, చెట్టు కింద వాళ్ళు వచ్చేదానికి వెయిట్ చేసి కూర్చున్నాం. అప్పుడు మా మనసాచి ఉంటుంది కదా, అది అడిగింది, మీ మదర్ ఫేర్ అని చెప్పినారు పంచుల బిజినెస్ వద్దని చెప్పి, మీ సౌకారు చెప్పినారు పంచుల బిజినెస్ వస్తుందని చెప్పి, ఇప్పుడు తమిళనాడుకుల్లో హోటల్కుల్లో పంచులు కట్టుకోవడానికి లోపల పంపలేదు, మీరు ఎట్లా ఇది బ్రాండ్ చేశారు, ఎట్లా ప్రపంచం మొత్తం తీసుకుపోతారు అంటే మా మనసాచి అడుగుతుంది. నేను చెప్తాను, ఇప్పుడు మనం షాప్ ఓపెన్ చేసినాము, ఇన్ని మందికి పని ఇచ్చినాము, అన్ని షాప్కి ఎక్కించినాము, సేల్స్ అవుతుంది, ఇంకా రోజు రోజు డెవలప్ అవుతుంది కదా, దీనిలో ఏం ప్రాబ్లం ఉంటుంది, అన్ని మీకు బిజినెస్ పెరుగుతుంది. కానీ ఆ పంచులు కట్టే వాళ్ళకి వాల్యూ లేదు కదా, ఈ సొసైటీలో దానికి పంచులకి అంగీకారం లేదు కదా, అంగీకారం లేనప్పుడు ఎట్లా మీరు బ్రాండ్ చేశారు ఇది మా మనసాచి అడిగింది. ఇట్లా మాకు మనసాచికి కొట్లాట జరుగుతుంది అనమాట. నేను బుద్ధుడికి బోధిమరం దొరికినలాగా నాకు ఆ చెట్టు దొరికింది, వేరేం లేదు కదా, నేను నా మనసాచి డిస్కషన్ జరుగుతుంది. లాస్ట్లో తీర్మానం కన్క్లూడ్ ఏం చేసినామంటే, ఇప్పుడు ప్రపంచంలో పంచులకు సొసైటీలో అంగీకారం లేదు, ఇప్పుడు మనం చేసేది సేల్స్ కాదు, ఈ పంచులకు ఈ సొసైటీలో అంగీకారం తీసుకురావాలా, అది ఫస్ట్ చేయాలా, అది ఫస్ట్ అయినా ఆటోమేటిక్గా సేల్స్ పెరుగుతుంది చెప్పి ఓకే అప్పుడు ఏం చేయాలని చెప్పి ఆలోచన చేసి సరే దీనికి ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్ చేసినా ఆటోమేటిక్గా అది పెరుగుతుంది ఆలోచన. అక్కడ వచ్చి ఆ బోధిమరం చెట్టు దగ్గర వచ్చింది, మా ఫ్రెండ్స్ వచ్చినారు,
ఊరికి పోతామన్నారు. మీరు పోండి, నాకు కొద్ది పని ఉండని చెప్పి వాళ్ళని తిరుపతి పంపించి చెన్నైలో 5-6 అడ్వర్టైజ్మెంట్ కంపెనీలో పోయి ఇది మరి నేను పంచులకు ఒక పెద్ద బిజినెస్ చేస్తున్నాము, పంచులకు ఒక అడ్వర్టైజ్మెంట్ చేయాలా చెప్పినప్పుడు అందరూ స్టోరీ చెప్పినారు. అట్లా ఇట్లా అన్నీ చెప్పినారు. చాలా 10 ఏజెన్సీ దగ్గర పోయినాము, 10 మంది అట్లా ఇట్లా చెప్పినారు. బట్ నాకేదో మంచి సెట్ కాలేదు. ఊరికి వచ్చేసినాం. వచ్చిన తర్వాత దాంట్లో మా దగ్గర ఇంటరాక్ట్ చేసేందులో ఒక జేడి జెరీ ఇద్దరు, వాళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళు వచ్చి అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ బాగా చేసుకుంటారు. ఆ టైంలో బాగా చేసుకుంటారు, ఇప్పుడు కూడా బాగానే చేసుకుంటారు. ఇప్పుడు ఫిలిం అన్ని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, డైరెక్ట్ చేస్తున్నారు అనమాట. మంచి మంచి ఇద్దరు డైరెక్టరే. వాళ్ళ దగ్గర వాళ్ళిద్దరు తిరుపూర్ రమ్మని చెప్పినాం. ఇద్దరు వచ్చినారు. సార్ మేము చెప్పిన కాన్సెప్ట్ మీకు నచ్చింది అని చెప్పినారు. నేను ఏ కాన్సెప్ట్ మాకు నచ్చలేదు, నేను ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నాము, ఆ కాన్సెప్ట్ ప్రకారం చేసి సార్ అని అడిగినాము. చాలా మంది చెప్పినారు, దానిలో వచ్చి మీరు మాకు నచ్చినారు, అందులో మాకు ఒక కాన్సెప్ట్ నేను చెప్తాము, మాకు అది చేసేయండి సార్. ఓకే చెప్పండి, మీ కాన్సెప్ట్ చెప్పిన వేరేం లేదు. నేను పంచులు కట్టుకుని ఎక్కడెక్కడ పోయినామో అక్కడ మాకు అవమానం దొరికింది, అది నెగటివ్ పాజిటివ్ చేసి తీయాలా అంతే అని చెప్పి ఆ సంభవంలో చెప్పినాం. అది హోటల్ది అని చెప్పినాం. ఇది హోటల్ పోయినప్పుడు మాకు అవమానం దొరికింది, అందువల్ల ఫస్ట్ నేను ఆ కాన్సెప్ట్ చెప్పినాం. ఈ నెగిటివ్ పాజిటివ్ చెప్పిన వాళ్ళు ఓకే చెప్పినారు. అదే సెల్యూట్ రామరాజ్. దానిలో పంచులు కట్టుకున్న వాళ్ళు ముందు, ఈ అడ్వర్టైజింగ్ ముందుగా పంచులు కట్టుకోవాలంటే వాళ్ళు ఏదో పల్లెటూరు వాళ్ళు, స్టడీ లేకుండా ఎడ్యుకేషన్ లేకుండా మనిషి, ఏదో రబ్బర్ సెర్ప్ వేసుకుంటారు, ఊరికే ఒక సైకిల్ ఉంటుంది, మించిపోయిందంటే ఒక టీవీ షూటింగ్ ఉంటుంది, ఇట్లది ఇమేజ్ ఉంటుంది. పాత పిక్చర్లు చూస్తుంటే పెద్ద పెద్ద సౌకర్యాలు, పెద్ద పెద్ద హీరోస్ అన్ని కోట్ షూట్ వేసుకుంటుంటారు. పడి మనిషిలు పల్లెటూరు వాళ్ళు పంచులు కట్టుకొని ఇట్లా ఇట్లా టవల్ పెట్టుకొని ఇట్లా ఉంటారు. ఇదన్నీ మైండ్లో అందరికి సెట్ అయిపోయి పంచులు కట్టుకోవాలంటే ఒక పేదవాడు, పావర్టీ మనిషి, పని మనిషి టైప్లో ఒక ఇమేజ్ ఉంటుంది. ఇదన్నీ మొత్తం ఆసి వాళ్ళు కన్నం ముట్టిపోదు, కడుపు ఉండదు, ఒక పర్సనాలిటీ ఉండదు. అందువల్ల ఫస్ట్ పర్సనాలిటీ మనిషి కావాలని చెప్పినప్పుడు ఫస్ట్ పర్సనాలిటీ మనిషిలో ఉన్నప్పుడు జయరామ్ గుర్తొచ్చినారు. ఈ నెగటివ్ ఆ పాజిటివ్ మార్చినాం. వాళ్ళు ఆపిల్ పళ్ళం అలా ఉంటారు, టొమాటో అలా ఉంటారు. ఆయన పర్సనాలిటీ ఆ పంచులకు, ఆ సాఫ్ట్ నేచర్కి, ఆ స్పిరిచువల్ ఫేస్కి బాగుంటుంది. మనకు జయరామే కావాలని చెప్పినాం. ఓకే. నెక్స్ట్ ఆయన సైకిల్లో నడిచిరాదు, బెంచ్ కార్లో రావాలా హోటల్కి చూసానండి. అవును. మళ్ళీ లోపల పోయినా దిగిన పడి ఏ సెక్యూరిటీ వద్దని చెప్పినారా వాళ్ళు కిందకి పోయి వాళ్ళు రిసీవ్ చేయాలా. లోపల క్యారిడర్కి పోతారు, రిసెప్షన్కి పోతారు, అందరూ ఉన్నవాళ్ళు వాళ్ళు వచ్చి రిసీవ్ చేస్తారు. ఆయన సాధారణ మనిషి కాదు, ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్. దాని తోడులో ఒక మిడి వేసుకున్న సెక్రటరీ వేసినాము. మళ్ళీ ఆటోమేటిక్గా కాన్ఫరెన్స్ కాల్ పోతారు. ద వరల్డ్లో ఉన్న గ్లోబల్ ఉన్న అందరూ బిజినెస్ మ్యాన్స్ అందరూ అక్కడ ఉంటారు. వీళ్ళు పోయి వాళ్ళ దగ్గర కాంటాక్ట్లో సందం చేస్తారు. అందరూ కోట్ షూట్ పోర్చుకున్నారు, ఈయన మాత్రం పంచులు పోయి చేశారు. తీసి బయటికి వచ్చి స్టెప్ల కింద దిగి వస్తారు. కాలేజీ పిల్లలందరూ వాళ్ళు చూసి సల్యూట్ చేశారు. కాలేజీ పిల్లలు పంచులు కట్టుకుంటే అవమానం చేశారు, కేళి చేశారు, పిల్లలు చేశారు. వాళ్ళందరూ వాళ్ళకి సల్యూట్ చేశారు. మళ్ళీ లిఫ్ట్ కింద వస్తారు. లిఫ్ట్కి పోయినప్పుడు ఒక అమ్మాయి వాళ్ళకు పొక్కేస్తుంది అనమాట. అది ఏంటంటే అన్ని తడిసి అన్ని చూపించడానికి లేదు కదా అని చెప్పి నేనేం చేసినామంటే, మా ఇంట్లో పంచేటట్టుగా మా అమ్మ ప్యాంట్ వేసుకున్న వాషింగ్ మిషన్ వేసుకుంటాము, ఇది కంచి వేసుకోండి, ఇదన్నీ డోబు వేసుకుని చేయాలంటే చాలా కష్టం ఉంటుందన్నారు. మళ్ళీ మా అన్న పెళ్ళి అయిన తర్వాత అన్న కొడుకు కూతురున్నప్పుడు, చిన్న మీరు మీ షాపుకి పోయినప్పుడు కట్టుకు మా తోడు పంచులు కట్టుకుంటా అంటే వద్దు, ప్యాంట్ వేసుకుంటా అంటారు. పెళ్ళి అయింది. మా భార్య కూడా అదే చెప్పింది, మీరు మీ కంపెనీకి పోయినప్పుడు ఎట్లా పోండి, మా తోడు వచ్చినప్పుడు కొద్దిగా ప్యాంట్ షర్ట్ వేసుకుంటే బాగుంటుంది అన్నప్పుడు అన్నీ దానికి వాల్యూ లేదు కాబట్టి ఇదన్నీ చూపించడానికి అవకాశం లేదంటే ఒక అమ్మాయిలు వచ్చి పొక్కే వాళ్ళకి ఇచ్చే టైప్లో చూపించినాం. మళ్ళీ క్యారిడార్లో నడిచి వస్తారు. అక్కడ మ్యూజిక్ వేసే వాళ్ళు ఉంటారు. ఒక భరతం ఈ ఇసై అని ఏంటంటే ఒక మెడిటేషన్ అలాగా, ధ్యానం చేసినలాగా, దవం చేసినలాగా ఉండాలి. మనసు ఒక ఫోకస్ ఉండాలి, అది చేసేది ఉంటుంది. 2 పని చేయాలా. అట్లున్న మనిషి కూడా ఆయన ఒక సేపు స్టాప్ చేసి వాళ్ళ రిసీవ్ చేసిన తర్వాత మళ్ళీ మ్యూజిక్ చేశారు అనమాట. మళ్ళీ పోతారు. ఒక డిఏజీ ఆయన రిసీవ్ చేశారు, మినిస్ట్రీ రోడ్లో ఇంటరాక్ట్ చేశారు. మళ్ళీ హోటల్ నుంచి బయటికి వస్తారు. బయటికి వచ్చిన ఒక ఎలిఫెంట్ వాళ్ళు రిసీవ్ చేస్తుంది. ఎలిఫెంట్ ఏమంటే
ఎలిఫెంట్ ఈ అట్టపాడి అట్లా మైసూర్ బార్డర్లో అడవి ఉన్న బార్డర్లో ఉన్న రైతు వాళ్ళు ఉంటారు కదా, ఈ రైతు వాళ్ళు పంచులు కట్టుకొని పొలానికి పోతారు. ఓకే. అది చూసి యాన వాళ్ళ పరిగెత్తుకొని వస్తుంది దుమ్మ చేసానికి. వాళ్ళు ఏం చేస్తారు, లేకపోతే ఆ వైట్ కలర్కి. అందువల్ల వాళ్ళు ఏం చేస్తారంటే భయపడి పంచిల్లో పారేసి సెట్ పైన వేసేసి ఆయన డ్రాయర్ కూడా పరిగెత్తుకుని వెళ్ళిపోతారు. ఆ ఎలిఫెంట్ పోయి అది వేసుకున్న పంచిల దుమ్మ చేస్తుంది, ఆయన పరిగెత్తుకు వెళ్ళిపోతారు. అంత నెగటివ్ ఉన్న ఎలిఫెంట్ కూడా వాళ్ళు వచ్చిన ఒకే సెల్యూట్ చేస్తుంది, కొండమెత్తుతుంది. దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే ఈ ఒక్క యాడ్ జనం ఏదైతే అనుకుంటున్నారో దాని అంతా రివర్స్ చేసినాం. ఇప్పుడు అన్ని అడ్వర్టైజ్మెంట్ లేదంటే ఉన్న టైప్లో చూపిస్తుంది, నీకు ఎంఎన్సీ అడ్వర్టైజ్ చేస్తుంది. మన ముందు ఉన్నదే లేదని అయిపోయింది, దానికి అడ్వర్టైజ్ చేసినా మంచిది కదా అని చెప్పి అడ్వర్టైజ్ చేస్తాం. సూపర్. అసలు ఈవెన్ మన తెలుగులో చూసుకున్నట్లయితే విశ్వనాథం గారు ఉన్నట్టు ఉన్నారు ఇదివరకు. ఎందుకు సార్ ఆయన చూస్ చేసుకున్నారు? ఏమైనా రీజన్ ఉందా? నేను మార్కెట్కి పోయినప్పుడు సాయంత్రం పూటలో బాగా తెలుగు నేర్చుకోవడానికి సినిమా పోయినప్పుడు బాగా వస్తుంది కదంటే ఎక్కడ పోయినా జాయిన్ జరుగుతుంటే సెకండ్ షో సినిమాకి పోతాం. తమిళ పిక్చర్ చూసుకుంటే ఎక్కువ నేను తెలుగు పిక్చర్ చూసేందుకు అవకాశం ఉంటుంది, ఊళ్ళో వచ్చిన చూసేందుకు లేదు. అట్లా చూసినప్పుడు మాకు బాగా నచ్చింది కె. విశ్వనాథుడు పిక్చర్. సాగర సంగం, సంగరాభరణం, ఇట్లా చాలా పిక్చర్లు ఉంటుంది అని. అది మన కల్చర్ రోడ్ వస్తుంది. ఆయన ఫ్యాన్ అయిపోయినాం నేను. ఎప్పుడు పోయినా ఆయన పాట వింటాము, ఆయన పిక్చరే చూస్తాము, తెలుగులో చూస్తాము, తమిళ వచ్చినప్పుడు చూస్తాము. సలంగేవులు, సిబ్బికులు ముత్తు, సద్యాముద్దులు అన్ని పిక్చర్ వచ్చిన அந்த మ్యూజిక్కి அந்த కల్చర్కి ఒక ఇంపార్టెంట్ చేసి ఇచ్చేస్తారు. ఆ పిక్చర్లో ఎక్కడే కల్చర్ కంటే ఒక మిల్లీమీటర్ కూడా డైవర్ట్ ఉండదు. అందువల్ల నేను కల్చర్ ఉన్నది కాబట్టి మ్యాచింగ్ అయిపోయింది. ఆయన అప్పుడు మాకు పెద్ద పరిచయం లేదు, కానీ కొద్ది రోజుల తర్వాత మన బిజినెస్ అని పెరిగిన తర్వాత ఇవన్నీ ఇంప్రూవ్మెంట్ అయిన తర్వాత నేను హైదరాబాద్ పోయి వాళ్ళ దగ్గర చేసి మాట్లాడి ఇట్లా పంచులన్నీ తయారు చేసి ఇట్లా దూరం పోయింది. వాళ్ళు పంచులు పర్సంటేజ్ చేసి ఇట్లా మాకు ఒక అడ్వర్టైజ్మెంట్ చేసి ఇవ్వాలండి అని అడిగినప్పుడు ఆయన ఒప్పుకొని వచ్చి ఆ పంచులకు అడ్వర్టైజ్ చేసి ఇచ్చినారు. మళ్ళీ ఆ టైంలో ఎక్కడ షాప్ ఓపెన్ చేసినా సరే వాళ్ళు వచ్చి రిబ్బన్ కట్ పెట్టి చూసానండి యూట్యూబ్లో. ఆయన ఓపెన్ చేసిన వీడియోస్ చాలా ఉన్నాయి. అవును, అన్ని షాపు వాళ్ళే వస్తారు. ఆయన వచ్చారు దాదాపు 50 షోరూమ్ పైన వస్తారు. వచ్చి తిరుపతిలో లడ్డు ఎంత ఫేమసో వైట్కి రామరాజ్ ఫేమస్ అని చెప్తారు. ఆయన మనసు పూర్తిగా చేసేది కాబట్టి ఆ కల్చర్ ఇంకా లార్జ్గా పెరిగింది. వాళ్ళు షాప్ ఓపెన్ చేసినప్పుడు వచ్చి అందరూ వాళ్ళకి నమస్కారం పెట్టేది, అంత కల్చర్కి ఉండేవాళ్ళు అందరూ చేసేది. అది బాగా అది ఫ్రీక్వెన్సీ కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. వాళ్ళు ఎక్స్పైర్ అయినప్పుడు అన్ని పేపర్లే ఫుల్ పేజ్ వాళ్ళు అడ్వర్టైజ్ ఇచ్చినాం. వాళ్ళ ఫ్యామిలీ కూడా అది చేయలేదు, సినీ ఫీల్డ్ కూడా చేయలేదు. నా ఫాదర్ అలాగా నేను అనుకోని ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో నేను పర్సనల్ టచ్ పెట్టుకున్నాం. మా ఫాదర్కి ఎట్లా వాల్యూ ఇస్తాం అట్లా వాల్యూ ఇస్తాం. అంత మనిషి ఆయన మనిషి కాదు, అది సెపరేట్ దేవుడు వచ్చి ఇట్లా మ్యూజిక్ కోసం కల్చర్ చేసిపోయే మనిషి అనమాట. ఆయన పోయినా కూడా ఆయన ఇంకా మన తోడు కాపురం చేస్తే ఉంటారు ఆ పిక్చర్లో. అయిన తర్వాత ఇంకా ఇప్పుడున్న జనరేషన్ చూసినా కూడా వాళ్ళ పిక్చర్ చూసినప్పుడు కళ్ళ నీళ్ళు వస్తుంది. అయిన తర్వాత వెంకటేష్ గారు కదా. వెంకటేష్ గారు ఎందుకు సార్ ఇంతమంది హీరోస్ ఉన్నారు కదా, ఆయన ఎందుకు? ఇప్పుడు హీరోస్ దండిగా ఉంటారు, ప్రజల దగ్గర మాస్ మనకు అవసరం లేదు. వాళ్ళది గుడ్ విల్, వాళ్ళున్న క్యారెక్టర్ వైజ్, ఫ్యామిలీ స్టైల్, వాళ్ళ ఫాదర్ నుంచి ఈ సినీ ఫీల్ ఉంటారు. తమిళ్ ఏ పిక్చర్ కల్చర్ పిక్చర్ కూడా డబ్బు చేసినప్పుడు వీలు వస్తారు. ఇక్కడ అక్కడ చేసిన అన్ని కల్చర్ ఎట్లా సంగ్రామణ టైప్లలో ఫ్యామిలీ టచ్లు ఉన్నాయి, ఎమోషనల్ టచ్ ఉన్న ఫ్యామిలీ పిక్చర్లు అన్నీ మొత్తం తమిళనాడులో వచ్చేదండి. అది సక్సెస్ అయిన పిక్చర్ అన్నీ ఇక్కడ తెలుగులో టప్పింగ్ చేసినప్పుడు అక్కడ పంచులు కట్టుకొని వస్తారు, ఇక్కడ వాళ్ళు వైట్ ప్యాంట్ వేసుకొని వస్తారు. ఈయన వైట్ ప్యాంట్ వేసుకొని వచ్చింది పంచులా మార్చాలా చెప్పి వాళ్ళు వేసుకున్నాము. ఇప్పుడు సంక్రాంతికి ముందు సంక్రాంతి వస్తుంది పిక్చర్, మీనాక్షి చౌదరి ఆయన తోడు వచ్చింది, పెద్ద సక్సెస్ పిక్చర్, మొత్తం కాస్ట్యూమ్ పంచులే. నేను చెప్పలేదు, ఆటోమేటిక్గా అది వస్తుంది అనమాట. అందువల్ల ఆ ఫ్రీక్వెన్సీ రావాలా. మైండ్ జయరాము,
ఇప్పుడు రిషబ్ శెట్టి. జయరామ్ గారు ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు అవును, ఈ యాడ్స్ చేసినందుకు అని విన్నాను, నిజమేనండి? నిజమే. ఫస్ట్ 2004 నుంచి ఇప్పటి వరకు మా దగ్గర అమౌంట్ తీసుకోవడం లేదు. గ్రేట్ అండి. ఇప్పుడు లాస్ట్ కూడా ఇప్పుడు ఒక షూటింగ్ చేసుకున్నాము, ఎర్నాకుళం దగ్గర చేసుకున్నాము. వాళ్ళ సన్ కూడా ఇప్పుడు కాళిదాస్ కూడా మన తోడు అంబాసిడర్ వచ్చినారు. వాళ్ళు కోడలు కూడా వచ్చింది. అప్పుడు పెళ్లి కాలేదు, కాళిదాస్ వైఫ్ పెళ్లి కాలేదు ముందు కూడా మన కోడలుగా వాళ్ళ వైఫ్గా వచ్చి యాక్ట్ చేసింది అనమాట. ముగ్గురు యాక్ట్ చేసిన మా దగ్గర డబ్బు లేకుండా ఆ డబ్బు మనం బలవంతం చేసినాం. వాళ్ళు ఏం చేసినంటే వయనాడులో ప్రాబ్లం ఉంటుంది, మనం ఇద్దరిని పోయి సీఎం దగ్గర ఇచ్చేస్తామంటే మనం ఇద్దరిని పోయి మాకేమి ఇవ్వాలో అక్కడ ఇన్ని ఇచ్చినారు. ఆయనకి ఇవ్వాల్సింది వయనాడికి మాకేమి ఇవ్వాలో నేను అప్పుడు మనకు తక్కువ ఉన్నాం, లేదు తీసుకోలేదు. ఇప్పుడు తప్పకుండా మీరు తీసుకోవాలా, మీ సన్ వచ్చినారు, మీ కోడలు వచ్చినారు, అందరు లేదు మీరు ఏదో చేస్తున్నారు, వీలుగా ఇవ్వాలి కదా అని చెప్తాం. నేను చేస్తాం, మా సన్ను చేశారు, మా మనవాడు వచ్చా కూడా మీకోసం చేస్తారు, డబ్బు కోసం కాదు, రామరాజు కోసం చేస్తాం. మాకు డబ్బు అవసరం లేదు, మీకు ఇవ్వాలని మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంటే మనం ఇద్దరిని పోయి సీఎం దగ్గర డొనేషన్ ఇచ్చి వస్తామని చెప్పి ఇద్దరిని పోయి 30 lakhs ఇచ్చి వచ్చినాం. అందువల్ల బిజినెస్ అన్ని చూస్తుంటే ఇంత దూరం డెవలప్ కాదు. అంత సర్వీస్ సేవగా చూసిన ప్రజల సొసైటీ చూసినప్పుడు ఆటోమేటిక్గా పెరుగుతుంది. అదే దానిలో అందరూ మనకు ఉన్న సెలబ్రిటీ అన్ని దానితో మనకు వచ్చింది కాబట్టి ఉంటుంది. కేరళలో వెள்ளం వచ్చింది, వరదలు వచ్చి బాగా పాడైంది 2018లో. అప్పుడు ఆయన ఉన్న ఆవు ఉంటుంది, పన్న ఉంటుంది, అది మొత్తం అయిపోయింది. ఆయన ఊరికి పోయి మార్నింగ్ చూసినప్పుడు ఊరే లేదు. నేను ఫోన్ చేసినాం, ఇట్లా కేరళలో ప్రాబ్లం ఉంటుంది, ఏమైంది, మీరు ఎక్కడ ఉన్నారు అన్నప్పుడు ఇట్లా ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఏదో చేయాలని చెప్పి నేను అడిగినాము. ఏం చేయాలని కొద్దిగా ఒక రోజు వెయిట్ చేసి చూసినప్పుడు వాళ్ళకి కావాల్సి వేరే ఏం అసలు ఇప్పుడు డ్రెస్సే కావాలని అన్నాము. ఓణం కోసం తయారు చేసిన పంచెలు షర్ట్లు అన్నీ మొత్తం కంటైనర్లో పంపించినాం. ఆయన నేరుగా తీసుకుపోయి అందరికి ఇచ్చి వచ్చినారు. కేరళ మొత్తం ఒక 20 days వచ్చి ఎక్కడెక్కడ పాడైపోయింది అక్కడ అన్నీ పోయి ఇచ్చినారు. ఎన్ని కంటైనర్ పోయింది, ఏం సంవత్సరం పోయింది ఆయన వీడియోలో చెప్పినారు. అన్ని మొత్తం కేరళ మొత్తం ఓణం పండుగ ముందు అట్లా చేసినాం. అందువల్ల ఇప్పుడు వరకు రామరాజ్యం ఒక కమర్షియల్గా ఏ పని చేయడం లేదు, ఒక ఇండస్ట్రీస్ లేదు, ఒక ఇన్స్టిట్యూట్ చేసిన కాబట్టి ఇప్పుడు ప్రజల దగ్గరే అది రామరాజ్యం నా బ్రాండ్, మన బ్రాండ్ ఉంటుంది, డీలర్ దగ్గరే ఉంటుంది, ఫ్రాంచైజ్ దగ్గర ఉంటుంది, డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఉంటుంది, వివిఎస్ దగ్గర ఉంటుంది. నా బ్రాండ్ కాదు, ఈ బ్రాండ్ ఇన్ని మంది ప్రాపర్టీ, నా ప్రాపర్టీ, ఈ సొసైటీ మొత్తం వాళ్ళ ప్రాపర్టీ అయిపోయింది ఇది. అందువల్ల అది నా బ్రాండ్ లేదు, అందరి బ్రాండ్, మన బ్రాండ్ అనమాట. అట్లా అయిపోయింది కాబట్టి ఆ వైబ్రేషన్ కాబట్టి అది ఇంతవరకు పెరుగుతుంది. సార్ ఇంకొకటి అబ్జర్వ్ చేశానండి, ఇప్పుడు తెలుగులో చూస్తే చాలా తక్కువ బ్రాండ్ అంబాసిడర్స్, విశ్వనాథ్ గారు కావచ్చు, ఆ తర్వాత వెంకటేష్ గారు కావచ్చు, అండ్ తమిళ్ మలయాళం చూసుకున్నట్లయితే జయరామ్ గారు ఉన్నారు. కానీ కన్నడలో నాకు చాలా మంది బ్రాండ్ అంబాసిడర్స్ కనపడ్డారు. ఎందుకు సార్, ఎందుకు మార్చారు ఇంత మందిని? వాళ్ళది లాంగ్ లైఫ్ ట్రావెల్ రాలేదు, వాళ్ళు 1 year 2 years కమర్షియల్గా చేసినారు కాబట్టి రాలేదు. అందరూ వాళ్ళ సిస్టమ్ అట్లుంటే మనం ఏం పెద్దగా టచ్ చేయలేదు. ఇప్పుడు రిషబ్ శెట్టి వచ్చినారు, యశ్ కూడా చేసినారు. కంటే ఇప్పుడు కాంతారావు పిక్చర్ వచ్చినప్పుడు అది మొత్తం వచ్చి ఈ కల్చర్ టైపే వచ్చింది. ఇక్కడ నేను ఒక ఫంక్షన్కి పోయినాం, దాంట్లో రిషబ్ శెట్టి వచ్చినారు, నా దగ్గర కూర్చున్నారు. నాకు రిషబ్ శెట్టిని తెలియదు, అంత దూరం మాకు పరిచయం లేదు. నేను ఆ పిక్చర్ కూడా చూడలేదు, గాంధారా పిక్చర్ కూడా చూడలేదు. డీజే పిలిపించినారు, ఇట్లా గాంధారా ఇన్ని పిక్చర్ ఇన్ని సక్సెస్ చేసినారు, ఇవన్నీ చేసినారు. ఆయన రిషబ్ శెట్టి గారు స్టేజ్కి రావాలని పిలిపించినప్పుడు ఓ ఈయన లేచిపోయాడు, ఓ ఈయన ఆయనకు అవార్డు ఇచ్చి నన్ను పిలిపించినారు. నేను పోయి ఇచ్చి ఆయనకు అవార్డు ఇచ్చి అల్లు అర్జున్కి ఇచ్చినాము, చిరంజీవికి ఇచ్చినాము. అట్లా చాలా మందికి ఇట్లా పిలిపించిస్తారు అనమాట. అట్లా మంది రిషబ్ శెట్టికి ఇచ్చినాం. ఇచ్చి వచ్చిన తర్వాత ఇట్లా కూర్చోబెట్టినారు. అప్పుడు మీరు ఎక్కడ పోయినా పంచెలు కట్టుకుని వస్తారు, ఆయన పంచెలే వాడతారు ఇప్పుడు. అవునా, ఇప్పుడు మా డబ్బు లేకుండా మా బ్రాండ్ అంబాసిడర్ మీరు ఉన్నారండి. నేను డబ్బు నా డబ్బు మీకు లేదు, కానీ నా బ్రాండ్ అంబాసిడర్ మీరు ఎక్కడ పోయినా ఈ పంచులు ఇస్తున్నారు, కంగ్రాచులేషన్ చేయబెట్టినాం. మళ్ళీ ఆయన మా నెంబర్ తీసుకొని నా నెంబర్ ఇస్తున్నారు, మీరు తప్పకుండా మా పిక్చర్లో మన అడ్వాన్స్ పిక్చర్లు చేసి ఇవ్వాలని చెప్పినాం. తప్పకుండా చేసేస్తామని చెప్పి ఇక్కడ కూర్చోబెట్టిపోయినారు. మళ్ళీ ఊరికి పోయి మనం అడ్వర్టైజ్లు మాట్లాడి వెంటనే చేసినాము.
దాని నుంచి ఇప్పుడు పోతుందన్నమాట. Nice. ఇప్పుడు వాళ్ళు కూడా అమౌంట్ వద్దు, నేను మా స్కూల్ ఉంటుంది, నేను చదివిన స్కూల్ ఉంటుంది, దానికి బిల్డింగ్ కట్టేసాము, దానికి ఎంత కావాలో ఏం చెప్పినా ఓకే అని చెప్పినాము, అది పని జరుగుతుంది. దానికి రిషబ్ శెట్టి కూడా 1 రూపాయి కూడా తీసుకోలేదండి. వెరీ గుడ్ సార్. మీకు వెంకటేష్ గారికి అసలు బాండింగ్ ఎలా ఉంటుంది? యాక్టర్ వెంకటేష్ గారు మా ఫ్యామిలీలో ఉంటే వాళ్ళ అందరికి బాగా నచ్చింది అనమాట. ఓకే. మా వైఫ్కు, మా పిల్లలకు. ఎందుకంటే నాకు వాళ్ళకి ఒకే ఏజ్ ఉన్నా కూడా వాళ్ళు ఇంకా యూత్గా ఇంకా డూయట్ సాంగ్ చేసేది ఒకే ఏజేనా? దగ్గర చెప్పకూడదు, ఏజ్ చెప్పకూడదు కదా వాళ్ళది. అవునవును. కానీ దగ్గర ఉంటుంది. కానీ ఇంకా వాళ్ళు ఇంకా యూత్గా, ఇంకా డైనమిక్గా, అంత ఫ్యామిలీ సిచ్యువేషన్లు అది యాక్టింగ్ కాదు, అది ఇయల్బుగా యథార్థంగా ప్రజెంటేషన్ చేశారు. ఒక మాస్ లేకుండా, ఒక డైనమిక్ హీరోగా లేకుండా, ఏదో మన తోడు ఉన్న మామ, నాన్న, బ్రదర్స్ అట్లా క్లోజ్ రిలేషన్ ఎట్లా ఉంటారు ఆయన చూసినప్పుడు అందరికి ఆ వైబ్రేషన్ వస్తుంది అనమాట. అదే మా రామరాజు గారు దాని మింకిల్ అయిపోయింది. ఏం మాట్లాడుకుంటారు మీరు అసలు కలిసినప్పుడు? ఫ్యామిలీ గురించి మాట్లాడతాం ఎక్కువ. వాళ్ళకు మాకు బాగా మ్యాచ్ అవుతుంది స్పిరిచువల్. ఓకే ఓకే. ఆయనకు ఒక బెంగళూరులో గురువు ఉంటారు, నాకు గురువు ఆడియాలు ఉంటారు. అందరూ గురువు వారు చెప్పేదన్నీ అట్లా లైఫ్లో లాస్ట్ సాటిస్ఫాక్షన్. అవును. అండ్ హ్యాపీనెస్ అండ్ హెల్తీ, ఆరోగ్యం ఉంటుంది. అల్టిమేట్ ఇదే. దానికి ప్రపంచంలో ఉన్న అన్ని న్యాచురల్ మనకు సపోర్ట్ చేస్తుంది, ఈ పంచభూతం మనకు సపోర్ట్ చేస్తుంది. మనం సరిயான రూట్లో ట్రావెల్ చేసినాం అనుకో, ఈ నేచర్లు, ఈ గాడ్స్ అన్నీ మనకు బాగా సపోర్ట్ చేస్తుంది. ఓకే. నేను ఆయన ఒకే డాట్స్లో ఉంటాం. ఓకే. బాగా మ్యాచ్ అయింది, బాగా కనెక్ట్ అయ్యారు. మిల్లీమీటర్ కూడా ఎక్కువ ఉంటుంది. అదే సార్. అందుకే ఎక్కువ స్పిరిచువల్ మాట్లాడమంటే టైమే చాలదు. అదే అదే. ఇప్పుడు ఆయన నెల్లూరు షాప్ ఓపెనింగ్కి వచ్చినారు. తిరుపతిలో ఎయిర్పోర్ట్ దిగి నెల్లూరు వరకు పోయిన ట్రావెల్లో ఎట్లా పోయి చేరినా అంత టైమే చాలలేదు. రిసీవ్ చేసినప్పుడు సెండ్ ఆఫ్ చేసిన వరకు వచ్చి మనం చాలా టైం ట్రావెల్ చేసినాము. ఏదో కొద్దిసేపు మాట్లాడి దిగిన టైంలో అయిపోయింది, అంత టైం చాలడం లేదు. అందువల్ల ఇద్దరు ఒకే. ఆయన తమిళ్ బాగా మాట్లాడతారు, చెన్నైలో చదువుతున్నారు కాబట్టి ఎవరి బర్త్డేకి సెలబ్రేట్ చేసినారు. వాళ్ళు అమ్మాయి మ్యారేజ్ కూడా పిలిపించారు, టైం కరెక్ట్ లేదు, నేను పోలేకపోయినాము. మా మ్యారేజ్ కానీ వచ్చినారు. ఇప్పుడు లాస్ట్ జయరామ్ మ్యారేజ్లో ఇద్దరు మీట్ చేసుకున్నాము. జయరామ్ కాళిదాస్ ధారణీయుడి మ్యారేజ్కి నేను ఫ్యామిలీ తోడు పోయినా, వాళ్ళు వచ్చినారు. అన్ని అక్కడ మ్యారేజ్ చేసుకున్నాము. అప్పుడు 300 షోరూమ్ వచ్చి హైదరాబాద్లో ఓపెన్ చేయడం, మలగిరిలో ఓపెన్ చేసినాము. ఆ రోజు వాళ్ళు వచ్చి ఓపెన్ చేయాలన్నప్పుడు వాళ్ళు ఏదో షూటింగ్ పోయి లాక్ అయిపోయినారంటే వాళ్ళు ప్రొడ్యూసర్ పంపించినారు. వాళ్ళు తయారు చేసిన వాళ్ళ సౌకర్యమే పంపించినారు అది ఓపెనింగ్కి. అది కూడా నేను చెప్పినాము. అట్లా మా రామరాజుடைய ట్రావెల్లో ఆయన తోడు ట్రావెల్ చేసేది ఆంధ్ర, తెలంగాణ ఉడే రాష్ట్రంలో ఇంకా పైకి పోయేదానికి ఆయన ఒక టూల్, మెయిన్ టూల్ అనమాట. విశ్వనాథ్ గారు ఎట్లా టూలో అట్లా ఈయన ఒక టూల్ అనమాట. వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళకు రామరాజ్ ఫ్యామిలీ ఎప్పుడు ధన్యవాదాలు చెప్తూ ఉంటాం. అదే సార్. సార్ ఒక న్యూస్ విన్నా, అభిషేక్ బచ్చన్ గారి టీంకి ఏదో స్పాన్సర్ చేశారు మీ బ్రాండ్ అని చెప్పి విన్నా, ఏంటండి అది? వాళ్ళు చెన్నై ఫుట్బాల్ టీం వాళ్ళదనమాట. ఓకే ఓకే. ఇప్పుడు మా మనవాడుకు, మా అల్లుడికి అందరికి ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం. ఓకే ఓకే ఓకే. ఆ ఫుట్బాల్ మ్యాచ్ అన్ని పోయి చూడాలి ఉన్నప్పుడు మనం ఫుట్బాల్ మ్యాచ్కి మనం స్పాన్సర్ తీసుకున్నాం. ఓకే ఓకే. చెన్నై టీం, అభిషేక్ బచ్చన్ టీంకి. దానిలో పరిచయం అయ్యి మేము వాళ్ళకు పంచుల పర్సంటేజ్గా వాళ్ళకి మనకు ఇంటరాక్షన్ రాగా, మీరేం మాకు ఒక అడ్వర్టైజ్మెంట్ బ్రాండ్ అంబాసిడర్ రాకూడదు, నార్త్కి మనం ఎంట్రీ చేసినాం, 3 years అయిపోయింది, మీరు వచ్చిన ఇంకా బాగుంటుంది అని నేను చేసేసాను చెప్పి ఆయన వాళ్ళ టీంకి మేము స్పాన్సర్ చేయాలంటే మన రామజీ వాళ్ళు స్పాన్సర్ చేసినారు. అట్లా ఇద్దరు విన్ పాలసీలు చేసి మీరేమో వాళ్ళ టీంకి స్పాన్సర్ చేశారు, ఆయనేమో మీ బ్రాండ్కి స్పాన్సర్ ఇచ్చినారు. పంచగట్ కూడా వచ్చి ఒక అడ్వర్టైజ్మెంట్ చేసి ఇచ్చినాం. మహారాష్ట్ర, గుజరాతీ, హిందీ అన్ని రీజనల్ లాంగ్వేజ్లో అన్ని టచ్ చేసినాము. హిందీలో వచ్చింది. ఇప్పుడు రామరాజ్ అంటే ముందుగా బాగా తెలుసు, ఇప్పుడు ఇంకా బాగా పాపులర్ అవుతుంది. ఇంకా ఫ్యూచర్లో ఎట్లా ఇప్పుడు జయరామ్లో స్టార్ట్ చేసినామో, ఎట్లా వెంకటేశ్వర స్టార్ట్ చేసామో, అట్లా ఫ్యూచర్లో నార్త్లో మా తోడు అభిషేక్
ట్రావెల్ చేశారు. సూపర్. నార్త్ ఇండియాకు ఒక డోర్ ఓపెన్ చేసేందుకు ఆయన మాకు ఇచ్చినారు అనమాట. నేను రీసెంట్ గా యాడ్ చూసానండి అభిషేక్ బచ్చన్ గారిది. ఏముందంటే లైక్ ఆయన పని చేసుకొస్తాడు, వాళ్ళందరూ అంటారు, నవ్వుతారు, ఏంటి సౌత్ ఇండియన్ లాగా పని చేసుకొచ్చేది ఇది అంటే, అతను చెప్తాడు, అరే బాబు పంచ్ అన్నది సౌత్ ఇండియాది కాదురా బాబు, ఇండియా మొత్తాన్ని అని చెప్పి కొంచెం ఎడ్యుకేట్ చేస్తున్నాడు వాళ్ళని. అసలు చాలా అంటే చాలా బాగుందండి. అసలు ఈ ఐడియాలు ఎవరిస్తారు మీకు, ఇలా ఉండాలి యాడ్ అని? పంచులుగా మీరు చూసినప్పుడు దానికి పెద్ద గొప్ప సంగతిగా తెలియదు. మన ఈ పంచులు వెనకాల పెద్ద ఒక హిస్టరీ ఉంటుంది. ఈ పంచులు ఇప్పుడు ఫుల్గా కట్టేసిన ఫుల్ ప్యాంట్, కొద్ది పైకి కట్టుకుంటే 3/4, మనిషి కట్టుకుంటే షార్ట్స్, కింద వేసిన బెడ్షీట్, కప్పుకుంటా బెడ్ స్ప్రెడ్. ఇప్పుడు పుట్టిన అబ్బాయిలకు పిల్లలకు నాప్కిన్స్ నుంచి ఆయన వేసిన తొట్టల నుంచి పోయే వరకు ట్రావెల్ చేసేది ఈ పెన్షన్ అనమాట. ఒక జీన్స్ అంటే జీన్స్ మాత్రం పనికి వస్తుంది, ప్యాంట్ అంటే ప్యాంట్ మాత్రం పనికి వస్తుంది. కానీ ఈ పెంచులు లాస్ట్ పిగిలిపోయినా కూడా వచ్చి నాప్కిన్స్గా, ఇడ్లీ వేసేదానికి టవల్గా, అన్ని దానికి పనికి వస్తుంది. లాస్ట్ వరకు అది ఏదో ఒకటి పని చేస్తుంది, లాస్ట్ తొడిసేదానికి కూడా పనికి వస్తుంది. ఇప్పుడు పిల్లలు పుట్టిదనుక ఆటోమేటిక్గా పాత పెన్సిల్ కట్ చేసుకొని హాస్పిటల్కి తీసుకుపోతారు. పిల్లల పుట్టి నుంచి పోయే వరకు ట్రావెల్ చేసిన ఒకే ఉడిపోదంటే ఈ పంచులే. పూర్వజన్మలు ఉన్న పాత జనరేషన్ ఎట్లా ఆలోచన చేసి చేసినారు. దీనికి స్టిచ్చింగ్ లేదు, బట్టలు లేదు, బుక్కుల్స్ లేదు, జిప్పు లేదు, అక్కర్లేదు, రెడీమేడ్ తీసుకున్నప్పుడు కట్టుకొని బయలుదేరిపోవచ్చు. ఇప్పుడు వేరే అన్ని ఉడుపులు కావాలంటే ఎన్ని కావాలి అడుగుండి, దానికి మ్యాచింగ్ కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇది లేదు, వైట్ తీసుకొని కట్టుకొని అట్లా వెళ్ళిపోవచ్చు. ఏ మ్యాచింగ్ చూసే అవసరం లేదు, దానికోసం మైండ్ ఖర్చు పెట్టే అవసరం లేదు. మళ్ళీ ఇది ఇరిగి కట్టుకున్నప్పుడు శారీస్ పంచులు కట్టినప్పుడు లివర్, కిడ్నీ, అన్ని బాడీలో ఉన్న మంచి ఉరుపులన్నీ దానికి అక్కుపెంచర్ అవుతుంది. అది డాక్టరే చెప్తున్నారని. లాస్ట్ ధర్మపురిలో ఒక షాప్ ఓపెన్ చేసినాము, దానిలో ఒక టీం వచ్చినారు, ఆయన చెప్పినారు, మీరు మన క్లైమేట్ భూమి కింద ఉన్న క్లైమేట్కి సూట్ అయిన డ్రెస్ పంచలే. మనం యూత్ అందరూ ప్యాంటు జీన్స్ అని వేసుకొని ఎక్కువ ఫెర్టిలైజర్ హాస్పిటల్ వచ్చేదానికి టైం కారణమైనారు. ఇదన్నీ మారాలంటే పంచులకు రావాలని ఒక లేడీ డాక్టర్ చెప్పినారు, నేను చెప్పలేదు, లేడీ డాక్టర్ చెప్పినారు. నేను ఏదో అది వ్యాపారం కోసం చెప్పినది ఉండకూడదు కోసం చెప్పినా, లేడీస్ డాక్టరే చెప్పినారు. అందువల్ల మనం ఉన్న హీట్ ఏరియా, మనదేమి వచ్చి కోల్డ్ ప్లేస్ లేదు, మళ్ళీ ఈ కాటన్ వచ్చి బ్రీతింగ్ ఉంటుంది, అందువల్ల గాలి ఉంటుంది. కాబట్టి ఇది ఏదో ఒక కాలంలో అందరూ మర్చిపోయినారు, బ్రిటిష్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెస్ట్రన్ కల్చర్ వెళ్ళిపోయినారు. ఇది ఇంత వసతి, ఇంత సౌకర్యం, ఇంత ఆరోగ్యం ఉన్న డ్రెస్ ఒక సొసైటీలో అంగీకారం లేదు. కాబట్టి ఇది కట్టుకున్న అవమానం ఉన్నదే మార్చేసి ఇది కట్టుకున్న ఒక గౌరవం, ఒక ఫస్ట్ మర్యాద, అన్ని పేర్లు మర్యాద దొరికింది రామరాజు చేశారు. కాబట్టి ఇది మళ్ళీ లేచి మార్కెట్ ప్రపంచంకి వచ్చింది. ఇప్పుడున్న పిక్చర్ అన్ని చూడండి, సౌత్ ఇండియాలో ఏ పిక్చర్, ఏ లాంగ్వేజ్, తమిళ్, తెలుగు, కన్నడం, మలయాళం, ఏ పిక్చర్, మలయాళం అందరూ పంచులు, అది డ్రెస్ కూడా అయిపోయింది. అది ఘాట్ కంట్రీ కాబట్టి అది బాగా నేచురల్గా ఉంటుంది. కాబట్టి అది మనం చెప్పే అవసరం లేదు, అది డ్రెస్ కోడ్ వాళ్ళకు ఉంటుంది. ఆ కల్చర్ మొత్తం సెట్కి తీసుకొచ్చినది రామరాజ్. ఇప్పుడు ఇండియా మొత్తం లేకుండా అన్ని ఏరియాలో, ఇప్పుడు యూకే, యూఎస్ఎస్, మలేషియా కూడా లాస్ట్ మంత్ షోరూమ్ ఓపెన్ చేస్తాము, శ్రీలంక, అన్ని చోట్ల మనం ఇప్పుడు అవైలబిలిటీ దొరుకుతుంది. ఇప్పుడు ఎన్ని దేశాల్లో ఉందండి ఇది? ఒక 13 దేశాలు ఉంటుంది. 13 దేశాల్లో ఉంది, ఇండియాలో కాకుండా. ఇండియాలో కూడా 13. ఇండియాలో 350 బ్రాంచ్లు అన్నారు కదా. 350 బ్రాంచ్, 15,000 డీలర్స్ ఉన్నారు అనమాట. బ్రాంచ్లు కాకుండా 15,000 డీలర్స్ ఉన్నారు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే మీ దగ్గర తీసుకున్న ప్రోడక్ట్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారండి, లేకపోతే వాళ్ళ షాప్లో పెట్టి అమ్ముతారు. మీరు అంటే షాప్స్ అంటే మీ పేరుతో కాకుండా వేరే వేరే పేర్లతో అన్ని టెక్స్టైల్ షాప్ లో మన కౌంటర్ సెపరేట్ ఉంటుంది. అవును, మీరు ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను తిరుపతిలో పంచి మ్యాండేటరీ కదా కొనుక్కుందామని వెళ్ళాను. అక్కడ మీ బ్రాండ్తో పాటు చాలా బ్రాండ్లు ఉన్నాయి, మీది ఫస్ట్ పెట్టున్నారు. నాకు అర్థమైపోయింది, ఓ రామరాజ్ ఇవ్వండి అన్న, కొంచెం డిస్కౌంట్ అడిగా. నాకు ఎంత మనీ ఉన్నా కూడా డిస్కౌంట్ అడగడం అన్నది మన ఇండియన్ సాంప్రదాయం కాబట్టి అడిగాను, డిస్కౌంట్ ఇస్తారా అని. మీరు దేంట్లోనే డిస్కౌంట్ అడగండి, మీకు కావాలంటే పక్కన ఈ బ్రాండ్ ఉందా దీని మీద ఇస్తాను బాగా, దీని మీద మాత్రం అడగండి బాబు, ఇలాగే అన్నాడు. ఎందుకు సార్, ఎందుకు డిస్కౌంట్ ఇవ్వట్లేదు? ఏదంటే నేను చెప్పేది ఏంటంటే, రామరాజ్ ఇంతవరకు తీసుకునేది ప్రజల దగ్గర ఉన్న ట్రస్ట్.
అది ఎక్కువ తక్కువ ట్రస్ట్ తగ్గిపోతుంది. అవును అవును అవును. మళ్ళీ మనం డైరెక్ట్గా తయారు చేసి నేరుగా రీటైల్ షాప్కి అమ్ముతాం. దాంట్లో సెంట్రల్ మీడియేటర్ ఎవరు లేదు. ప్రజలకు వాళ్ళు కష్టపడి ఇచ్చిన డబ్బుకు వాల్యుబుల్గా మనం సరుకు ఇవ్వాలా. అది కరెక్ట్గా చేస్తుంటే మనకి వాళ్ళకి డిస్టర్బ్ లేదు. వాళ్ళు ఎక్కడైనా చూసుకోవచ్చు. ఒకే షోరూమ్లో తీసుకున్నా సరే, ఎయిర్పోర్ట్లో తీసుకున్నా సరే, ఎంబీఓలో తీసుకున్నా సరే, ఆన్లైన్లో తీసుకున్నా సరే, ఎక్కడ సరే ఒకే రేట్ ఉంటుంది. అంటే మీ ప్రొడక్ట్స్కి ఇండియా మొత్తంలో ఒకటే ప్రైస్ అండి? ఒకే ప్రైస్ అంటే చాలా ఇంపాసిబుల్ కదా ఇది, ఒకే ప్రైస్ పెట్టడం అన్నది. పాసిబుల్ జరుగుతుంది కదా. అదే ట్రస్ట్. అదే ట్రస్ట్ ఏముంటుంది. ఇండియా మొత్తం ఇప్పుడు జిఎస్టీ ఒకటి అయిపోయింది. ఓన్లీ ట్రాన్స్పోర్ట్ 1% వస్తుంది. అది దానిలో మెయింటైన్ చేసేదానికి కంప్లీట్ సిస్టమ్ పెట్టుకుంటూ ఆటోమేటిక్ టర్న్ ఓవర్లో పెద్దగా రాదు. అది వేరే ఏముంటుంది అంటే జిఎస్టీ ఒకటి కదా. ఓకే, ఎందుకంటే చాలా బ్రాండ్లు 1+1 ఆఫర్ అంటారు, 50% డిస్కౌంట్ అంటారు, 80% డిస్కౌంట్ అంటారు. అసలు కానీ ₹1 ఆఫర్ కూడా మీ ప్రోడక్ట్ మీద చూడలేదు అసలు. దానికి కారణం ఇండియా మొత్తంలో ఒకటే ప్రైస్. బై ఎనీ ఛాన్స్ ఎవరో డీలరు కొనుక్కున్నారండి, కొంచెం సేల్స్ పెరుగుతాయి కదా అని చెప్పి ఒకవేళ డిస్కౌంట్ ఆఫర్ చేస్తే మీరు ఏం యాక్షన్ తీసుకుంటారు? సప్లై చేయరా వాళ్ళకి అక్కడతో? అంటే మీ షోరూంలో ఏదైతే ధర ఉందో వాళ్ళ దగ్గర కూడా అదే ధర ఉండాలి. రిటైల్ పార్టీలు ఏదో వాళ్ళు బిజినెస్ కోసమో బ్రాండ్ తక్కువ అమ్ముకుంటే వాళ్ళ బిజినెస్ వస్తుందని చెప్పి వాళ్ళు ఏదో బలవంతం చేసి అమ్ముకోవడం జరుగుతుంది. కానీ మనం అది ఎంకరేజ్ చేయడం లేదు. ఎందుకంటే ఫస్ట్ మన కస్టమర్ ఎవరు మనకు ప్రజలే కదా. ప్రజలకి కన్ఫ్యూజ్ చేయకూడదు మనం. అవును అవును. ఇప్పుడు మనం 40 yearsగా వాళ్ళు చేసి పెట్టినది ట్రస్ట్. అది ఎట్లా మనం ఎక్కువ తక్కువ వాళ్ళే కన్ఫ్యూజ్ అయిపోతారు కదా. అవును అవును. వాళ్ళు ఇప్పుడు ఒక ₹500 ఒక పంచులు కొనుక్కుంటే మైండ్లోకి బాగా సెట్ అయిపోతుంది. ₹1000 ఒక షర్ట్ ఉంటే మైండ్ సెట్ అయిపోతుంది. ఆయన పోయినప్పుడు ఒక పంచులు సెట్ అంటే 1500 ఒక షర్ట్ పంచులు దొరుకుతుంటే మైండ్ సెట్ అయిపోతుంది. అదేనండి. 2500 ఉంటుంది, 5000 ఉంటుంది. ఒక పట్టు పంచులు 1.5 lakh వరకు కూడా ఉంటుంది మా దగ్గర. అందులో ఇప్పుడు 250 నుంచి మీకు 1.5 lakh వరకు మా దగ్గర 4000 పైన రకం ఉంటుంది. అంటే మీ షోరూమ్ లో మొత్తం 4000 వెరైటీలైన గార్మెంట్స్ ఉంటాయి, బట్టలు ఉంటాయి ఉంటుంది, ఇంక్లూడింగ్ ధోతీలు. మళ్ళీ ధోతీల్లో చాలా టైప్స్, షర్ట్లు, పుట్టిన పిల్లల నుంచి టీనేజీలకు, యూత్కు రెడీమేడ్ పెంచులు, ముహూర్తానికి ఉన్న పట్టు పెంచులు, పెద్దవాళ్ళకు ఉన్న పంచగచ్చ పెంచులు, ఇది అన్ని రకాలు మొత్తం ఒక ఏరియాకి ఒక టైప్ ఉంటుంది కాబట్టి మొత్తం 4000 వెరైటీ పైన ఉంటుంది అనమాట. 4000 వెరైటీలు అంట. దానికోసమే నేను షోరూమ్ ఓపెన్ చేసినాం. షోరూమ్ ఓపెన్ చేసిన కారణం ఏమంటే ఈ వెరైటీ అన్ని రీటైల్ షాప్లో పెట్టేదానికి వాళ్ళ దగ్గర స్థలం ఉండదు. అవి ఈ రకమని ఉంటుందని ప్రజలకు తెలియజేసేదానికి షోరూమే మనకు ప్లాట్ఫామ్ ఉంటుంది. వాళ్ళని చూస్తారు. చూసినప్పుడు అది కావాలని చెప్పి వాళ్ళ దగ్గర రీటైల్ షాప్ వేడినప్పుడు ఆటోమేటిక్ వాళ్ళకు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర సేల్స్ పెరుగుతుంది. నేను బెంగళూరులో కూడా చూసానండి, ఒక షోరూమ్ ఉంది రామరాజు, పెద్దది, పైన కింద వెళ్ళి చూసి వచ్చాను. ఎదురుగా చూస్తే ఆ మూల ఇంకోటి ఉంది. ఎందుకు పక్కనే అలా పెట్టారు? అంటే సరిపోక కాదు, ఎందుకంటే ఇప్పుడు మనకు ఒక షాప్ ఒక 2000 తీసి పెట్టుకున్నాం అనుకో, మళ్ళీ వెరైటీ వచ్చినప్పుడు దానికి షాప్ దొరకదు. అప్పుడు కస్టమర్ వచ్చినప్పుడు వాళ్ళకి చూపించాలి కదా. అందువల్ల పక్కనే షాప్ ఉన్నా కూడా స్థలం పెట్టి అక్కడ వెరైటీ పెట్టుకుంటాం. జయనగర్లో అనుకుంటా, బెంగళూరు జయనగర్ ఆపోజిట్ లో ఉన్నాయి, కొంచెం అటు ఇటుగా. రైట్. ఆపోజిట్ పాత షాపు స్థలం చాలేదు, ఎదురుకు దొరికింది. దానిలో 5 floor అన్ని వెరైటీలు పెట్టేసినాము. కానీ కస్టమర్కు అది అలవాటు పడిపోయింది, ఇది అలవాటు పడిపోయింది కాబట్టి రెండు ఇంకొకరికి మెయింటైన్ చేస్తాం. వచ్చినప్పుడు మన షాప్ లేదని చెప్పలేదు, వాళ్ళు బడిని సెట్ కావాలని వెంటనే తీసుకుపోతారు. దానికోసం అంత దూరం ఎక్కాలి, మైండ్ సెట్ అయిపోయిన అక్కడికే వస్తారు కదా. వాళ్ళు ఈజీగా వాళ్ళకి అసెస్ చేయాల కోసమే అది తీయలేకుండా అదే బిజినెస్ అట్లే జరుగుతుంది. ఎదురుగా కూడా బిజినెస్ జరుగుతుంది. సార్, మీ ప్రతి యాడ్లోని ఒక మెసేజ్ ఉంటుంది. ప్రతి యాడ్ చాలా అంటే చాలా బాగా మైండ్లోకి వెళ్ళిపోతుంది. దీని వెనకాల ఎవరున్నారు అంటే మీరు ఆల్రెడీ చెప్పారు, మీ టీం ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు చెప్పారు. దీని వెనకాల మీతో పాటు మీ కొడుకులో లేకపోతే ఎవరైనా ఉన్నారా? తయారు చేసిన సరుకే లాస్ట్ కన్స్యూమర్ అమ్మే వరకు మేము డైరెక్ట్గా ఇంటరాక్ట్ చేస్తాం. దానిలో దొరికి అణువు దండికి మన దగ్గర ఉంటుంది. అప్పుడు ప్రజలకు ఏం కావాలంటే డైరెక్ట్గా మాకు ఐడియా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మాకు ఎట్లా కావాలంటే కరువు మేము చెప్పేస్తాం. ఇట్లా ఇదే ఫోకస్ ఉండాలని చెప్పేస్తాం. దానికి ఇచ్చినది వచ్చి వాళ్ళు మెయింటైన్ చేసుకొని డెవలప్ చేస్తారు, ఐడియా చేశారు. ఫస్ట్ మన బ్రాండ్ బాగా పెరగాల, కన్స్యూమర్కి అది చూసినప్పుడు
హ్యాపీనెస్ రావాలా, ఏదో ఒక మెసేజ్ వాళ్ళ లోపల పోవాలా, వాళ్ళ లైఫ్ మార్చడానికి మనం కారణం ఉండాలా, మళ్ళా మనం కల్చర్ పెరగాల, మళ్ళా నేసేవాళ్ళు బాగుండాలి. దీన్ని బట్టి రామ్రాజ్ కంపెనీ బాగుంటుంది. ఇది 4 ఉంటుంది, ఆటోమేటిక్ కంపెనీ బాగుంటుంది. కంపెనీ బాగుంటుంది, మనం పని చేయడం లేదు. వీళ్ళందరూ బాగుంటుంది కోసం పని చేస్తాం. వీళ్ళందరూ బాగుంటే ఆటోమేటిక్గా మన కంపెనీ బాగుంటుంది. అవును సార్. సరే, మీకు పిల్లలు ఎంతమంది అండి? 2 అమ్మాయిలు. అమ్మాయిలు, ఓకే. సో ఎవరు చూసుకుంటున్నారు ప్రెసెంట్ మీతో పాటు? మీరు ఒక్కరే చూసుకుంటున్నారు? అమ్మాయిలకు పెళ్లి అయింది, ఇప్పుడు అల్లుడు వచ్చినారు. ఓకే ఓకే. ఇప్పుడు సన్నిలా ఇద్దరు వచ్చినారు. ఇద్దరు బాగా చదివి ఒక పెద్ద నాలెడ్జ్, ఒక ఎక్స్పీరియన్స్ ఇప్పుడు వచ్చినారు. కాబట్టి నేను తీసుకొచ్చిన బిజినెస్ ఇంకా బ్రహ్మాండంగా తీసుకుపోతున్నారు. వాళ్ళకు ఇప్పుడు మేము వాళ్ళకి చెప్పేది కంటే ఇప్పుడు వాళ్ళు మనకు చెప్పే టైప్లో పెరిగినారు అనమాట. ఏమైనా వాళ్ళకి అంతే ఇప్పుడున్న కాలంకి ఏర్పడే ఐటీ ఇదన్నీ ఉంటుంది. మేమన్నీ మాన్యువల్, వాళ్ళందరూ డిజిటల్. అది కాబట్టి మేము ఒక 40 కిలోమీటర్ స్పీడ్ పోయినప్పుడు వాళ్ళు 100 స్పీడ్లో వెళ్తారనమాట. అందువల్ల మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా వాళ్ళు ఇంకా ఎంత టర్న్ ఓవర్ చేయాలా, ఎంత లాభం చూపించాలా కంటే ఎన్ని మందికి పని చేయాలల్లా నేను ఎట్లా ఫోకస్ ఉంటామో అంతమంది చాలా మందికి ఇంకా పని చేయాలని కోసం వాళ్ళు కష్టపడుతున్నారు. సార్, మీరు 83,000తో స్టార్ట్ చేశారు కదా ఈ బిజినెస్ని. ఇప్పుడు ప్రెసెంట్ టర్న్ ఓవర్ ఎంత జరుగుతుందండి? ఒక 2,000 పైన జరుగుతుంది. 2,000 కోట్లు. వెరీ గుడ్ అండి. అండ్ మీరు సక్సెస్ అవ్వడానికి గల టాప్ 5 రీజన్స్ అంటే ఏం చెప్తారండి? సింపుల్. ఉలగం జరగదనికి పంచభూతం కావాలా. నీలం, నీరు, నెరుపు, కాట్రు, ఆగాయం. 5 ఉంటేనే ఈ ప్రపంచం జరుగుతుంది. ఇది న్యాచురల్. అవును. బిజినెస్க்கு ఫస్ట్ நேர்மை, தமிழில் நேர்மையாக செயல்பட வேண்டும். அதாவது ஸ்ட்ரைட் ஃபார்வேர்டு. నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ అయితే డెవలప్ అవ్వచ్చు. ఒకే రోజుల్లో లాటరీ సీట్లు వచ్చే టైప్లో పైకి పోయేదానికి అవకాశం ఉండదు. లేదు. మైండ్లో అది సెట్ చేసుకోవాలా. படிப்படியாக முன்னேற வேண்டும். స్టెప్ బై స్టెప్ డెవలప్మెంట్. థర్డ్ ప్లానింగ్. మనం ఏది నోకి చేయాలా. ఇప్పుడు బిజినెస్ దండికి ఉంటుంది, అన్ని దానికి మనం డైవర్ట్ చేయకూడదు. మన ఫోకస్ కరెక్ట్గా ఉండాలా, ప్లానింగ్ కరెక్ట్గా ఉండాలా. ఒక రోజు లేసుండే సాయంత్రం ఏం చేయాలని ప్లానింగ్ ఉండాలా, రేపు ఏం చేయాలి ఈ రోజు ప్లానింగ్ ఉండాలా. తిట్టమిట్టి செயல்பட வேண்டும். మనం చేసిన పని సరిగా చేసేదానికి ఉన్న టీమ్, స్టాఫ్ అండ్ వర్కర్స్ కావాలా. వాళ్ళకు கடை మీద ఎవరాదో பணியாளர் தேவை. 1 2 3 4 இந்த 4 வேணும். இந்த 4 కరెక్ట్గా మెయింటైన్ చేయడానికి ఉన్న కేపబుల్ అన్న కెపాసిటీ హెడ్ మనం ఉండాలా. తగుది వాగింది తలమే ఉండాలా. ఈ 5 ఉంటుందంటే బిజినెస్ ఆటోమేటిక్ సక్సెస్ పెరుగుతుంది. టోటల్గా 12,000 మంది ఎంప్లాయీస్ కదండి? 15,000 మంది ఎంప్లాయీస్. సో మీ సక్సెస్కి మీతో పాటు వాళ్ళు కూడా కారణమేనా? తప్పకుండా. నేను రామ్రాజ్ దగ్గర విత్తనాలు వేసినాం, అది చెట్టుగా పెరిగి పెద్ద వృక్షం వచ్చేదానికి నీళ్ళు పోసినది, ఉరం పెట్టినది మన వీవర్స్, నా దగ్గర ఉన్న కొలీగ్స్, నా దగ్గర ఉన్న డీలర్స్, మన పార్టీలు, ప్రజలు, ఇండియాలో ఉన్న ప్రజలు, వాళ్ళందరికీ మనం ట్రేడిషన్ ఈ కల్చర్ కావాలా. కానీ ఎవరు అది ప్రజెంట్ చర్య చేయలేదు. మనం చేసినాం, వాళ్ళు ఎన్కరేజ్ చేసుకుంటారు. ఇప్పుడు నేను ఎంత దూరం కల్చర్ ట్రెడిషన్ చెప్పినా కూడా అది కొడుకునే వాళ్ళకు ఆ మైండ్ ఉన్నాయి కదా, సక్సెస్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎవరు ప్రజెంట్ చేయలేదు కాబట్టి వాళ్ళ దగ్గర పట్టించుకోలేకపోయినారు. ఇప్పుడు ఒక 5 స్టార్ హోటల్కి పోదాం, వెరైటీ దండికి పెట్టుకుంటారు, అన్నీ బాగానే ఉంటుంది, మన ఇంట్లో కన్నా బండికి బాగుంటుంది. కానీ ఒక రోజు తిని వచ్చి 2 రోజులు 3 రోజులు అంటే మనకు అది నచ్చదు. కానీ ఇంట్లో వచ్చి ఆకులేసి అన్నం పెట్టి పప్పు వేసి రసం వేసి సాంబార్ వేసి పెరుగు వేసి నెయ్యి వేసి తిన్నప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. అట్లా మనం ట్రెడిషనల్గా ఉన్న మన జనరేషన్ అందరూ ఇది వేసే పంచులు కాబట్టి అదన్నీ మన బ్లడ్లో, మన అణువులో ఆటోమేటిక్గా మన జనరేషన్లో ఉంటుంది. రైట్. అది సింపుల్గా నేను ట్యూన్ చేసినాం, రైట్, టక్కుని పట్టుకుంది అంతే. ఎందుకంటే మా ఛానల్లో వ్యూవర్స్ చాలా మంది 20 to 40 మిడిల్ వాళ్ళే అనమాట. చాలా మంది బిజినెస్ ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఎందుకంటే మన ఇండియాలో చూసుకున్నట్లయితే స్టార్టప్స్ మొదటి 5 సంవత్సరాల్లోనే 90% ఆఫ్ ఫెయిల్యూర్ని చూస్తూ ఉన్నాయి. అంటే స్టార్ట్ చేసిన 5 yearsలోనే ఫెయిల్ అయిపోతూ ఉన్నాయి.
సో వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఫస్ట్ బిజినెస్ చేసే వాళ్ళకు 3 కావాలా, సక్సెస్ అవ్వాలకు 3 కావాలా. ఒకటి ఫస్ట్ కావాల్సిన క్యాపిటల్, ఆ బిజినెస్ కూర్చున్న అనుభవం, మళ్ళీ అది చేసే ఉన్న హార్డ్ వర్క్. ఈ 3 ఉంటుందే అది సక్సెస్ అవుతుంది. అవును. ఇంత 3లో ఒకటి తగ్గినా కూడా సక్సెస్ కాదు. కరెక్ట్. కానీ ఉన్న పొజిషన్ ఏమంటే న్యాచురల్ యథార్థం ఏమంటే ఈ 3 సంగతి ఒకే దూరం అందరి దగ్గర ఉండదు. ఇది 3 వచ్చిన తర్వాత బిజినెస్ చేయాలంటే మన లైఫ్ వెళ్ళిపోతుంది. కొన్నిసార్లు డబ్బు ఉంటుంది కానీ ఎక్స్పీరియన్స్ ఉండదు. కొన్నిసార్లు ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మొదలు పెడతామంటే డబ్బు ఉండదు. ఇది 3 కలిసి రావాలంటే కష్టం ఉండదు, ఎక్కడే ఉండదు. అందువల్ల మనం ఊరికే ఉండకూడదు. ఏదో ఉంటుంది ఫస్ట్ అది ఇన్వెస్ట్ చేయి. ఇది నేను చెప్పేది ఇదే. మీ దగ్గర ఏదో ఉంటుంది అది ఫస్ట్ ఇన్వెస్ట్ చేయి. మీది 2 వెనకాల ఆటోమేటిక్గా వస్తాయి. ఫస్ట్ స్టెప్ వాకింగ్ వేస్తాం, రాయి పడుతుంది రక్తం వస్తుంది చెప్పి మనం వాకింగ్ చేయలేకుండా ఏమిది. ఫస్ట్ మనం నడిచాలా. ముళ్ళు పడుతుంది, రాయి పడుతుంది, అన్నీ పడుతుంది, కానీ మనం మెడ్డి ఎక్కి కొండపైన ఎక్కిపోదాం. కొండపైన పోయిన తర్వాత కింద నుంచి కొండ పెద్దగా ఉంటుంది. రోజు ఎక్కిపోయినా మనకు స్టెప్ బై స్టెప్ ఎక్కిపోయినా మనకు కొద్ది రోజుల్లో కొండ మన కిందకి కాలు కింద వస్తుంది. ఇదే బిజినెస్. అదేనండి. చూసినప్పుడు బ్రహ్మాండం ఉంటుంది. మనం ఫోకస్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒక స్టెప్ ఇంకా కరెక్ట్గా చెప్పడంటే తమిళ్లో அந்த ஸ்டெப் வந்து தடைக்கல் இல்லை, அது படிக்கட்டு. தடைக்கல் நினைக்கிறது படிக்கட்டு நினைச்சு ஸ்டெப் பை ஸ்டெப் பண்ணோம்னா ఆటోమేటిక్గా நம்முடைய அந்த కొండ మన కింద కాలు పై కిందకి వచ్చేస్తుంది. ఇదే సక్సెస్ కారణం అనమాట. మళ్ళీ మీ దగ్గర ఉన్న ఆడియన్స్ అందరూ 20 నుంచి 40 ఉన్నారు కాబట్టి వాళ్ళకందరికీ నేను పర్సనల్గా చెప్పేది ఏమంటే మనకు ఇండియా స్వతంత్రం వచ్చేది 1947లో. బట్ మన దగ్గర బ్రిటిష్ గవర్నమెంట్ వచ్చి పరిపాలన చేసేది 400 years. దీనిలో మన కల్చర్ వెళ్ళిపోయింది, మన ట్రెడిషన్ వెళ్ళిపోయింది, వెస్ట్రన్ కల్చర్ లోపల వచ్చింది. ఈ ప్రపంచం మొత్తంకు కల్చర్, ఈ నాగరికం అన్నీ చూపించేది మన ఇండియా. కరెక్ట్. ఈ పుణ్యభూమి ఇండియా. ఇప్పుడు మనం వెస్ట్రన్ కల్చర్కి వెనకాల పోదాం. మహాత్మా గాంధీ 1921లో తమిళనాడు వచ్చినప్పుడు మదురైలో ఆయన సొఫిస్టికేటెడ్ డ్రెస్ సాక్రిఫైస్ చేసి ఉత్త పంచెలకి మారినారు. మారి 1920 సెప్టెంబర్ 21 చేసి 22లో స్టేజ్ ఎక్కి బ్రిటిష్ గవర్నమెంట్ ఆపోజిట్ చేసి మాట్లాడతారు స్టేజ్లో. బ్రిటిష్ కాబట్టి ఆ స్పీచ్, ఆ డ్రెస్ కూడా చూసి అదిరిపోయింది, భయం అయిపోయింది. ఆయన ఖండి యాత్రకి ఉప్పు సత్యాగ్రహం పోయినప్పుడు ఆయన పోయినప్పుడు 4 పోయినారు. మళ్ళీ లాస్ట్ పోయినప్పుడు చాలా మంది వచ్చినప్పుడు ఆయన పోయి ఉప్పు తీసినప్పుడు ఒక పెద్ద వైబ్రేస్ వచ్చి చెప్పి టైమ్స్ ఆఫ్ ఇండియా లండన్కి ఒక మెసేజ్ పోయింది. ఓకే, అదని మనం హిస్టరీలు చూస్తాం. అవును సార్. ఇప్పుడు మన ప్రజలకు మహాత్మా గాంధీ అంటే ఓల్డ్లో ఫేమస్ అని అందరికి తెలుసు. కానీ ఆయన చేసిన పని ఈ మన ఇండియాకి స్వతంత్రం తీసుకొచ్చేందుకు ఆయన యూజ్ చేసినది 2 టూల్. ఒకటి అహింస, ఇంకొకటి పంచిల్. ఈ పంచిల్ ఏదో పూర్వకాలం ఎవరో కట్టించింది లేకుండా దానికి ఒక వాల్యూ ఇచ్చి మనం డెవలప్ చేసుకొని వచ్చినాం రామరాజ్. ఇప్పుడు లాస్ట్ జూన్లో ఇదే బెంగళూరు సిటీలో బహిరప్ప అనే రాణిపెన్నూరు ఒక అగ్రికల్చర్ రైతు వాళ్ళు ఆయన కొడుకు మాలకు తీసుకొచ్చినారు. ఆయన పంచెలు కట్టుకొని లోపల పర్మిషన్ లేదు, బయట పంపించినారు. అది చూసినప్పుడు నేను లండన్లో ఉన్నాం, ఈ డిజిటల్లో చూసినప్పుడు లండన్లో ఉన్నాం. లండన్లో పోయి నేను అన్ని టెక్స్టైల్ మార్కెట్లు చూసినప్పుడు అన్ని చేపల మన పంచెలు ఉంటుంది. మహాత్మా గాంధీ మానాటుకు పోయినప్పుడు లండన్ పోయినప్పుడు పంచెలు కట్టుకొని పోయినారు. మహాత్మా గాంధీకి అక్కడ స్టేటస్ ఉంటుంది. మహాత్మా గాంధీకి బ్రిటిష్ లండన్లో స్టేట్ ఉంటుంది, స్టాచ్యూ పెట్టుకున్నారు. మళ్ళీ ఆయన బహిరపవే రాజగుండేలో రామరాజ్ చౌరం ఓపెన్ చేసినప్పుడు ఆయన చీఫ్ గెస్ట్గా పిలిపించి ఆయన ఓపెన్ చేసి ఆయన రిప్రజెంట్ చేసినారు. సూపర్. ఇప్పుడు ఎక్కడి అవినాశి పల్లెటూరులో పుట్టిన నేను ఇప్పుడు ఈ ఉత్త పంచెలు తీసుకొచ్చి నీకు ఇంటర్నేషనల్ బ్రాండ్గా చేసినాం.
ఇప్పుడు ఎక్స్పోర్ట్ అవుతుంది, ఇండియా గవర్నమెంట్ అవుతుంది, ఇండియాలో కాటన్ తయారవుతుంది, ఇండియాలో తయారవుతుంది, మగ్గాల వాళ్ళకి పడి చేస్తాము, కల్చర్ డెవలప్ చేస్తాము. ఇది ఎంత దూరం ఒక మనిషి పెట్టుకున్నప్పుడు ఇన్ని 50,000 ఫ్యామిలీ ఉంటుంది, 15,000 ఫ్యామిలీ ఉంటుంది, ఇంకా దండికి ఇండైరెక్ట్గా తండికి ఉంటారు. ఒక ఎస్ఎల్సీలో ఫెయిల్ అయిన మనిషి ఇంత దూరం చేసినప్పుడు, ఇంత చదివి ఉంటే ఇంత దూరం ట్రైనింగ్ తీసుకుని ఎంత దూరంగా చేయొచ్చు. అప్పుడు దానికి మనిషే కావాలా. మన ఇండియా ఎకనామిక్స్గా గ్రోత్ కావాలంటే ఇంపోర్ట్ తక్కువ చేసి మేక్ ఇన్ ఇండియా డెవలప్ చేయాలా. స్వదేశీకి మనం ఇంపార్టెంట్ ఇవ్వాలా. మేడ్ ఇన్ ఇండియాకి ఇంపార్టెంట్ ఇవ్వాలి. మేడ్ ఇన్ ఇండియా అవమానం కాదు, మనం అడయాళం, మన గుర్తింపు అనమాట. అది దానికి ఫారిన్ బ్రాండ్కి మనం ఇంపార్టెంట్ లేకుండా ఇండియన్ బ్రాండ్, స్వదేశీ బ్రాండ్ చేయాలా. నేను గౌరవం చెప్తాం, రామ్రాజ్ ఈసే స్వదేశీ బ్రాండ్ చెప్తాం. రామ్రాజ్ ఈసే స్వదేశీ బ్రాండ్ చెప్పేవాళ్ళు ఎవరు లేదు. స్వదేశీ అంటే అమ్మదని చెప్పేవాళ్ళు. నేను మేడ్ ఇన్ ఇండియా స్వదేశీ బ్రాండ్ అని చెప్తాం. అంత మైండ్, అంత విల్ పవర్ యూత్కి రావాలా. మన ఇండియా డెవలప్ అవ్వాలంటే మనం డెవలప్ అవ్వాలా. మనం మనసు నుంచి డెవలప్ చేయాలా. మన ఇండియా ఫస్ట్ పేటెంట్ రావాలా. మన ఇండియన్ రావాలా. అది వచ్చిందనుకో ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు మన దగ్గర యూత్ దండిగా ఉంటారు. ఇప్పుడు అన్ని కంట్రీలు అట్లా లేదు. మన ఇండియాలో యూత్ దండిగా ఉంటారు. ఆ యూత్ దండిగా ఉన్నప్పుడు మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసేనికి దండికి ఉంటుంది. ఈ మ్యాన్ పవర్ కరెక్ట్గా యూజ్ చేసామనుకో ఇంకా డెవలప్ చేసే చాలా అవకాశం ఉంటుంది. చాలా మన కల్చర్, ఇప్పుడు ఈ పంచల్ కల్చర్ డ్రెస్ ఇది తీసుకొచ్చి ఇంత దూరం చేసి కల్చర్ అయితే దండిగా ఉంటుంది. ఇది దీనిలో మన ఇండియాలో కల్చర్ అయితే ఒక స్టేట్కి, ఒక ఊరికి ఒక కల్చర్ ఉంటుంది. అది తీసుకుపోయి చూపించాలే చాలు. అది చూపించాలే చాలు. ప్రపంచం మొత్తం దానికి రెస్పాన్స్ ఉంటుంది. సార్ లాస్ట్ క్వశ్చన్ అండి, ఈ జర్నీలో ఏ రోజైనా ఎందుకు వచ్చాను రా బాబు బిజినెస్లోకి, మూసేద్దాం అన్న ఫీల్ ఏమైనా వచ్చిందండి ఎప్పుడన్నా? లేదు, అస్సలు రాలా. లేదు. ఎప్పుడు హెడ్కి బిజినెస్ గురించి మైండ్ వచ్చిందో ఆ బిజినెస్ క్లోజ్ అయిపోతుంది. నేను 4 చెప్పి లాస్ట్ చెప్పినాను కదా, హెడ్ మైండ్లో ఫైర్ ఎప్పుడు ఉండాలా. ఎవరు హెడ్ నా మైండ్లో ఫైర్ ఉంటే వరకే అది జరుగుతుంది. ఆ ఫైర్ తగ్గిపోతుంటే బిజినెస్ తగ్గిపోతుంది. బిజినెస్ లేకపోతుంది. ఒక పెద్ద నిర్వహణ ఉంటుంది అనుకో. ఇప్పుడు లైన్స్ ఉంటుందంటే అంబానీ, టాటా ఉంది, రతన్ టాటా, అట్లా టాటా ఎన్ని మంత్రులు ఉంటారు. వాళ్ళు చేసేదే అన్ని, వాళ్ళు పోయినా కూడా బిజినెస్ జరుగుతుంది. వాళ్ళు చేసిన సిస్టమ్, వాళ్ళు చేసిన ఎథిక్స్. ఇప్పుడు టెక్స్టైల్ మార్కెట్లో లాస్ట్ ఒక చెన్నై మీటింగ్ నేను పోయినాం. ఇండియా నుంచి బయట పోయి బిజినెస్ చేసే వాళ్ళందరూ మీటింగ్ చేసినారు. దానిలో మలేసియా ఎకనామిస్ట్ ఒక ఆయన మాట్లాడినారు. ఇండియాలో తమిళనాడులో ఒక బ్రాండ్, రీజనల్ బ్రాండ్ గ్లోబల్ మార్కెట్కి పోయి నెంబర్ 1 అయిందంటే నేను ఇంతవరకు అన్ని మేము మలేసియాలో స్టడీ చేసేదిలో ఒకే బ్రాండ్, అది రామ్రాజ్ అన్నారు. నేను అది ఆడియన్స్ ఉన్నాం. నేను ఇన్వైట్ చేసి ఆడియన్స్గా పోయినప్పుడు వాళ్ళ ఎకనామిక్స్ నేను ఉన్నది కూడా తెలియదు. దానిలో చెప్పినారు ఒక రీజనల్ బ్రాండ్ నీకు ఇంటర్నేషనల్ లెవెల్లో పోయిందంటే అది ఒకే బ్రాండ్, స్వదేశీ బ్రాండ్ రామ్రాజ్ అని చెప్పినారు. అందువల్ల ఇట్లా స్వదేశీ ప్రొడక్ట్ మన ఇండియాలో దండిగా ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీలో దండిగా ఉంటుంది. వాళ్ళ కల్చర్లో దండిగా ఉంటుంది. ఏనా మన స్టేటు అనేదాన్ని అన్ని న్యాచురల్ దండిగా ఉంటుంది. దాన్ని తీసుకుపోయి కరెక్ట్గా ప్రమోట్ ఇచ్చి ఆర్గానిక్ ఇదెல்லாம் అన్నీ చేసినాలే మనం ఇండియా బాగా డెవలప్ అవుతుంది. ఫైనాన్షియల్ గ్రోత్ అవుతుంది. సెపరేట్ ఒక్కొక్క మనిషి ఉన్న వాళ్ళ ఫ్యామిలీ డెవలప్ అవుతుంది. ఫ్యామిలీ డెవలప్ అయినా ఊరు డెవలప్ అవుతుంది. ఊరు డెవలప్ స్టేట్ డెవలప్ అవుతుంది. స్టేట్లోనే స్టేట్ ఇండియా డెవలప్ అవుతుంది. అదే సార్, ఈ మన దగ్గర ఉన్న నేచర్లకు ప్రపంచం అందరికీ మనం అన్నం ఇవ్వచ్చు, ఆడ డ్రెస్ ఇవ్వచ్చు, ఈ ప్రపంచం మొత్తానికి ఇవ్వచ్చు. సార్, ఈ పాడ్కాస్ట్ ద్వారా నేను ఏం నేర్చుకున్నానో వాళ్ళకి 1 minute కంక్లూడ్ చేస్తాను ఆడియన్స్కి. సో నేను ఫస్ట్ సార్ దగ్గర నేర్చుకుంది ఏంటంటే, మనకంటూ ఒక గోల్, అంటే స్టార్టింగే ఎవరో కార్లో వెళ్తుంటే నేను కూడా అలా బిజినెస్ మ్యాన్ అవ్వాలనే గోల్ సార్ పెట్టుకున్నారు. సో గోల్ అన్నది ప్రతి మనిషికి చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు సెకండ్ వన్ లెర్నింగ్. ఏదైతే బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నామో దాని గురించి 6 సంవత్సరాల పాటు నేర్చుకున్నారు ఒక చోట పనిచేసి. సో ఈవెన్ నేను కూడా చేస్తుంది అదే. ఎవరైనా సరే ఏదైనా బిజినెస్లో దిగుదాం అనుకున్నప్పుడు ఆ బిజినెస్ గురించి A to Z ప్రాక్టికల్గా నేర్చుకోవడం అనేది చాలా అంటే చాలా ముఖ్యం. సార్ లైఫ్లో కూడా అదే జరిగింది. 3 అండి, ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ప్రాఫిట్ని ఒకటే మాత్రం మైండ్లో పెట్టుకోకూడదు. నాకు లాభాలు రావాలి, నేను రిచ్ అవ్వాలి అని బిజినెస్ని మనం స్టార్ట్ చేయకూడదు. ఒక మంచి కాజ్తో స్టార్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సార్ చూసుకున్నట్లయితే
ఈ మగ్గం కార్మికులు ఉంటారు కదా, ఐ మీన్ చేనేత కార్మికులు, వాళ్ళ కోసం నిలబడ్డారనమాట. సో వాళ్ళకు జస్ట్ 2 రూపాయలు వస్తుంది మీటర్కి, అసలు వాళ్ళు షర్ట్ వేసుకోలేకపోతున్నారు, 3 పూట్ల సరిగ్గా తినలేకపోతున్నారు, వీళ్ళ కోసం ఏదైనా చెయ్యాలి, వాళ్ళ కోసం ఏదైనా చెయ్యాలి అనే కసితో బిజినెస్ని స్టార్ట్ చేశారు. ఆటోమేటిక్గా వాళ్ళకి మంచి చేశారు కనుక, అలా ఆ మంచిని 10 మందికి చెప్పారు కనుక జనం కూడా, అనగా రిటైలర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా కాస్త ఒక 5 రూపాయలు ఎక్కువ ఇచ్చి 10 రూపాయలు ఎక్కువ ఇచ్చి కొనుక్కున్నారు ఆ ప్రొడక్ట్స్ని. సో ఆటోమేటిక్గా వాళ్ళ లైఫ్ బాగుపడింది. ఎవరిది? ఆ కార్మికుల లైఫ్ బాగుపడడంతో పాటు సరికి కూడా స్లోగా లాభాలు రావడం స్టార్ట్ అయినాయి. అండ్ దాంతోపాటు అడ్వర్టైజ్మెంట్స్ అండి, బ్రాండింగ్ అన్నది ఏ బిజినెస్లోనైనా చాలా ముఖ్యం. మార్కెటింగ్, బ్రాండింగ్. సార్ చేసింది ఏంటంటే ఏదో కాన్సెప్ట్ కాకుండా రియల్ లైఫ్లో ఏదైతే ప్రాబ్లం ఉందో, వాళ్ళ బ్రాండ్కి లేకపోతే పంచెలకి ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్నే యాడ్స్ రూపంలో క్రియేట్ చేశారనమాట. అలా క్రియేట్ చేయడం వల్ల ఏమైందంటే జనాల్లో అవేర్నెస్ పెరిగింది, నిజమే కదా అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ సార్ని ఒక హోటల్లో లోపలికి పంపలేదు, సో దాన్ని యాడ్ చేస్తారనమాట. ఇలాగ ఒక వ్యక్తి పనిచేసుకుని వైట్ అండ్ వైట్లో వస్తే అదే హోటల్ వాళ్ళు డోర్ తెరిచి ఇన్వైట్ చేయడం, అక్కడ చాలామంది సెల్యూట్ చేయడం, ఇదంతా ఒక యాడ్ అయిపోయింది. అప్పుడు జనాలకి ఏమైపోయిందంటే ఇలా పంచులు వేసుకుంటే రెస్పెక్ట్ అనే ప్రాస్పెక్ట్ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోయింది అనమాట. అలా ఏ యాడ్ చూసుకున్నా కూడా వాళ్ళకి వాళ్ళ బిజినెస్లో ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని పాజిటివ్గా మార్చుకున్నారు యాడ్ రూపంలో. ఇంకా అదేవిధంగా రిలేషన్, ఇప్పుడు ఆ బ్రాండ్ అంబాసిడర్స్తో రిలేషన్ మెయింటైన్ చేయడం అనేది చాలా ముఖ్యం. సో వాళ్ళకి కాస్ట్ చెప్పారు, ఇదండి ఈ బిజినెస్లో ఇలా చేస్తున్నాం, సో అందుకని చెప్పి చాలామంది కార్మికులు బాగుపడుతున్నారని చెప్తే వాళ్ళకు కూడా నచ్చింది. సో వాళ్ళు మనసు పెట్టి చేశారు 100%. ఇది నా బ్రాండ్, నేను 10 మందికి హెల్ప్ చేస్తున్నా, అన్ని ఫ్యామిలీకి హెల్ప్ చేస్తున్నా అని మైండ్లో పెట్టుకొని 100% ఎఫెక్ట్స్ పెట్టారనమాట. ఆటోమేటిక్గా జనాల్లోకి మంచిగా వెళ్ళిపోయింది ఆ బ్రాండ్ అన్నది. సో ఇది. అండ్ ఇంకొకటి చెప్పారు, ఎవరైనా బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే వాళ్ళకి ఖచ్చితంగా 3 ఉండాలి. 1 హార్డ్ వర్క్, 2 క్యాపిటల్, అండ్ 3rd ఎక్స్పీరియన్స్. ఇవి 3 ఉంటే ఆటోమేటిక్గా సక్సెస్ అనేది వస్తుంది. కొందరికి ఏంటంటే 1 ఉంటుంది 2 ఉండవు, లేకపోతే 2 ఉంటాయి 1 ఉండదు. కానీ సార్ చెప్పేది ఏంటంటే అందరికీ 3 ఉండకపోవచ్చు, 3 ఉంటే ఆటోమేటిక్గా సక్సెస్ అయిపోతాడు. 1 ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హార్డ్ వర్కే ఉంది, హార్డ్ వర్క్ ఉన్నా కూడా స్టార్ట్ చేయండి, చిన్నగా స్టార్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ లేదు, ఓకే చిన్నగా స్టార్ట్ చేయండి. ఎక్స్పీరియన్స్ లేదు, ఎక్స్పీరియన్స్ తెచ్చుకోండి, నేర్చుకోండి 10 మంది దగ్గర, అది చెప్తున్నారు. సో ఏది లేదు, 3 ఒకటి లేదు, 2 లేదని చెప్పి నిలబడకుండా అక్కడే ఉండకుండా ముందుకు స్టెప్ ఏమంటున్నారు సార్. సో ఇది. అండ్ ఇంకొకటి సార్, ఇంత బిజినెస్ చేస్తున్నా కూడా మీ హంబుల్నెస్ అనేది చాలా బాగా నచ్చిందండి. అసలు గర్వం లేదు. సో నేను చాలా పెద్దోడిని, ఇప్పుడు కౌశిక్ ఉన్నాడు చాలా చిన్నోడు, అసలు ఆ భేదభావాలు లేవు. నాతో ఎలా ఉన్నారో ప్రతి ఒక్కరితో మా టీంతో అలాగే ఉన్నారు. అసలు చాలా సూపర్ అండి. అసలు ఎలా సార్ ఇది? ఎందుకులేండి మీ క్వశ్చన్ నేను అడగకూడదు కానీ సెల్యూట్ సార్. సింప్లిసిటీ ఈస్ ఎ వెరీ పవర్ఫుల్. ఎలిమియే వలిమై. అదే సార్, చాలా అంటే చాలా మీ దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నా. అండ్ మా ఆడియన్స్ని చాలా అంటే చాలా మోటివేట్ చేశారు. మీ దగ్గర నుంచి మా వాళ్ళు చాలా నేర్చుకున్నారు. అండ్ మీరు కూడా దాన్ని లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తారు. సార్ దగ్గర నుంచి ఏదైతే నేర్చుకున్నారు ఇంప్లిమెంట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇంకొకసారి మా స్టూడియోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా విలువైన విషయాలు ఇచ్చారు, ఏమి ఆశించకుండా. సూపర్. అసలు మా ఆడియన్స్ కానీ మేము కానీ ఏమి ఇచ్చినా మీ రుణాన్ని తీర్చుకోలేం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేనే మీకు ధన్యవాదాలు చెప్పాలా, ఎందుకంటే నా దగ్గర బంగారం అనే విషయం దండికి ఉండొచ్చు, నా దగ్గర ఉండి ఏం ప్రయోజనం? అది ప్రజల దగ్గర పోయి అది విత్తనాలు వేసినప్పుడు ఇప్పుడు ఇది క్రోర్స్ లెక్క చూడొచ్చు. కానీ ల్యాక్సో వేయో ఇలా 100s చెట్ అయినా ఆ పుణ్యం మాకు, మా ఫ్యామిలీకి, మా రామరాజు ఫ్యామిలీకి వస్తుంది కదా. అందుకోసం ఈ ప్లాట్ఫామ్ ఇచ్చిన మీకు, మీ బ్రాండ్ వాళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Boss Wala. Be the boss.